మేడం నమస్తే, మీ పేరు? నాగవేణి సార్. మీరేంటి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతారా మెగా డిఎస్సి? నేను మెగా డిఎస్సికి 8 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్. సో ఈ 8 ఇయర్స్లో చాలా స్ట్రగుల్స్, అంటే ఇంటికి ఫ్యామిలీకి దూరంగా ఉండి పిల్లల్ని పెట్టుకొని చాలా కష్టపడి చదివాను. ఇంట్లో చదివించే వాళ్ళు ఉన్నా కానీ మనము ఇంట్లో పనులు చేసుకుంటూ చదవాలంటే చాలా కష్టం కదా. అలా మెరిట్లో మేము జాబ్ తెచ్చుకొని కూడా ఇలా అవమానాలు పడాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా సార్. అంటే ఒక ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి మీరు కష్టపడే చదువుకున్నాము, మా కష్టాన్ని ఫలితంగానే జాబ్ వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. మరి పక్కన అదే దానికి వైసీపీ నాయకులు మాట్లాడుతూ అసలు ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ని ఒక్కొక్క లక్షల చొప్పున అమ్మేసుకున్నారు, కొనుక్కున్నారు కొంతమంది డిఎస్సీ అభ్యర్థులు అని చెప్పి అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? లేదు సార్, మాకే ఉంది కదా ఎగ్జాంపుల్, మేమైతే ఒక రూపాయి కూడా ఏం పెట్టలేదు సార్. ఇది మా కష్టార్జితంతోనే మాకు జాబ్ వచ్చింది. అంటే చాలా మందికి పాయింట్స్ మార్కులో జాబ్ రాలేదు, అది మాత్రం కొద్దిగా బాధాకరమే. ఎవరైతే కొద్దిగా కష్టపడి, అంటే లక్ కూడా ఉండాలంటారు కదా, సో పాయింట్ల తేడాలతో జాబ్స్ పోయాయి కొంతమందికి, ఆ పాయింట్ ముందున్న వాళ్ళకి జాబ్స్ వచ్చాయి, అదే తేడా సార్. ఇక్కడ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కూడా అభ్యర్థులు జాబ్లు కొనుక్కున్నారు, లోకేష్ కూడా దాన్ని నమ్ముకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు స్పోర్ట్స్ కోటాకి సంబంధించి. సార్ స్పోర్ట్స్ కోటా గురించి అయితే మాకు తెలియదు. ఇవి ఎస్ఈటీ పోస్టులు అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల వరకు అయితే మాకు ఐడియా ఉంది. స్పోర్ట్స్ కోటా గురించి మాకు అంత ఐడియా లేదు సార్. అంటే మొత్తం ప్రక్రియ అంతా కూడా పకడ్బందీగా జరిగింది అనుకోవచ్చా లేకేంటమ్మా? ఇదంతా ప్రక్రియ అయితే మొత్తము కన్ఫర్మ్గా బాగానే, హార్జెండర్ రిజర్వేషన్ కానీ మొత్తం అన్నీ బాగానే చేశారు సార్. అంటే నార్మలైజేషన్ కూడా సెషన్స్ వైజ్గా ఏదైతే టఫ్గా ఇచ్చారో పేపర్, దానికి మార్క్స్ యాడ్ అవ్వడం కానీ, అండ్ ఈజీగా ఉన్న పేపర్కి కలవకపోవడం కానీ అంతా బాగానే ఇచ్చారు. ఇంకైతే మాకు సాటిస్ఫైగా ఉంది సార్, మాకు జాబ్స్ రావడానికి కూడా కారణమైంది. అంటే ఒక పక్కన వైసీపీ నాయకులు హైకోర్టుకి వెళ్ళి కూడా ఇక్కడ రిజర్వేషన్ ప్రక్రియ సరిగ్గా అమలు పరచలేదు అని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా ఆ కేసును డిస్మిస్ చేసిన పరిస్థితి. ఇంకా వైసీపీ నాయకులు దాన్నే పట్టుకుని వేలాడటం కానీ, దానిలో పట్టుకుని ఇదవటం కానీ ఎంతవరకు చూడొచ్చు అంటారు? ఇదంతా వాళ్ళు ఏదో అంటే దాన్ని పట్టుకొని వేలాడుతున్నారంటే ఏం జరగదు. సుప్రీంకోర్టు కూడా చెప్తుంది కదా ఓ పక్క, ఇది అంటే మెరిట్ లిస్ట్ కానీ, ఇంతకుముందు మెరిట్ లిస్ట్ లేకుండా ఇస్తున్నారు పోస్టులు అని చెప్పి ఇచ్చారు, కానీ మెరిట్ లిస్ట్ కూడా మనకి వెబ్సైట్లో పెట్టే ఉన్నారు వాళ్ళు. సో ప్రతి ఒక్కరు చెక్ చేయడానికి వీలుగా సెలక్షన్ లిస్ట్ పెట్టారు, మెరిట్ లిస్ట్ పెట్టారు. సో మనకి రిజర్వేషన్ ప్రకారం ఎవరికి పోస్ట్ వచ్చిందనేది అంతా తెలుసుకోవచ్చు కదా ఎవరైనా కానీ. మరి వాళ్ళు ఎందుకు ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అందుకే ఇది తీవ్రంగా ఖండించాలని చెప్పి మేము ఈరోజు ఈ మెగా డిఎస్సీ ర్యాలీ ద్వారా అలాంటి వాళ్ళకి, అలా మాట్లాడే వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారు మీరు? చూస్తాం సార్. ఈరోజు మరి ఏమన్నా మా ప్రతిఫలంగా రేపు ఏమన్నా కొద్దిగా వాళ్ళలో తగ్గుతుంది, ఈ ప్రచారాలు తగ్గిస్తారనే నమ్మకంతోనే ఈరోజు ఒక ముందడుగు వేసాము. ఏదైతే వైసీపీ నాయకులు చేపడుతున్న నిరాహార దీక్షల్లో కూడా డిఎస్సీ అభ్యర్థులు మాతో పాటు కూడా కూర్చుంటా ఉన్నారు నిరాహార దీక్షల్లో. వాళ్ళు కూడా వచ్చి అభ్యర్థులు మేము డిఎస్సీలో చాలా మోసపోయాము, చంద్రబాబు ప్రభుత్వం మా మీద హాస్పిటల్ నీళ్లు నిరాశ చేసే విధంగా చేశారని చెప్పి జెన్జీ బ్యాచ్ కూడా మొత్తం ఏకై కూర్చున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు దానిలో ఉన్నారంటారు? ఉండొచ్చు సార్. జాబ్స్ రాని వాళ్ళు కొద్దిగా ఏమన్నా వైసీపీ వాళ్ళు మేము వస్తే రేపు జాబ్స్ ఇప్పిస్తామని అలా వాళ్ళకి మాయమాటలు చెప్పి తీసుకొని రావచ్చు, ఉండొచ్చు అనుకుంటున్నాను. సో వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించండి. మీరు కష్టపడితే జాబ్ వస్తుంది, కానీ ఇలాంటి మాయమాటలు నమ్మి మాత్రం అయితే ముందు అడుగు వేయొద్దు, ప్రచారాలు అయితే నమ్మొద్దు వాళ్ళు చేసాయి అని చెప్పాలి సార్. ఫైనల్గా ఈ ప్రభుత్వానికి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఏదైతే 16,000 పోస్టులు మెగా డిఎస్సీ అంటూ రాగానే మొదటి సంతకం అన్నారు, మెగా డిఎస్సీ రిలీజ్ చేశారు, ఎలా చూడండి? మేము ఆయన చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకుంటారని ఆశతోటే ఆయన్ని గెలిపించుకున్నాం. ఈ మెగా డిఎస్సీ వదిలాడు, దానికి చాలా హ్యాపీగా మా ఫ్యామిలీ ఆయన రుణపడే ఉంటాము. థ్యాంక్ యూ అమ్మా. మేడం నమస్తే, మీ పేరండి? నా పేరు భారతి అండి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఫ్రమ్ తడకనపల్లి. I got 8th rank in this DSC notification. To get this rank, really speaking, nearly 1.5 years. I studied morning, evening, afternoon. I never thought about what time it is. Whether it is morning, afternoon, evening, we were not thinking about the day. We were not thinking about the time. We studied and studied. We collected all kinds of books available in the market. We also followed online every kind of source to get 1 mark more. Because the present day's competition is like that. If we don't get even 1 mark extra, we may miss that job. We were thinking like that, so we collected all the kinds of books available in the market, and we also discussed with our friends how it is, whether it is right or wrong. Every bit we were checking whether it is really correct, because the question may be twisted in the examination. So to overcome such situations also,
We inquired everyone, madam, it is correct, it is given in this book like this, is this correct answer? Yes. Why it is correct, why it is wrong? We analyzed all the questions and studied. With great hard work we got these jobs. And see, in the previous government, YSRCP government, we waited for government notifications, but we didn't see any government notification. We saw only contract basis jobs and also Sachvalayam jobs. We waited for government jobs, but we didn't find any notification. Then we thought of TDP government. Yes, if this time the TDP government comes, we will definitely find teachers notification, because in the previous timings we found only in TDP government DSC notification. So we were very confident at least this government will take it as a prestige issue, that only this government will fill this DSC vacancy. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అభ్యర్థులకి 16,000 పోస్టులు రిలీజ్ చేస్తామని చెప్పిన మాట ప్రకారం రాగానే మొదటి సంతకం చేశారు మెగా డిఎస్సి మీద. మరి అదే మెగా డిఎస్సి మీద చాలా అవకతవకలు చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. మరి ఈ రోజున మేము నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాము. ఎవరైతే మెగా డిఎస్సి అభ్యర్థుల మీద ఆశలు పట్టిన నీళ్లు పోసారో వాళ్ళంతా కూడా మాతో పాటు నిరాహార దీక్షల్లో కూర్చుంటున్నారు. జెంజీ బ్యాచ్ అంతా కూడా మాతో పాటు ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటారు? Sir, see, if it is TDP government, the opposition party will try to put a mark on it, whatever work the government does, either it is DSC or any kind of work. Okay, it is a common thing. See, because it is the first notification, because it is the first sign of TDP government, all the people thought they are taking it as a prestigious issue, so that we should try to throw mark on them. That's why they are taking it as a major issue. So that is the main reason. See, we all got ranks not easily. We all got these ranks with so many years of hard work. From first class to up to PG, we studied with great hard work. And even after that, we studied for the government jobs. We prepared for competitive examination. We waited for notifications. And at last, by the grace of God as well as TDP government, we are in government job. So this is the hard work of both the candidates who are selected in this examination and also the TDP government, which tried their level best to complete this successfully. So this is what I want to say from this media. ఫైనల్గా ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారో హార్జన్ రిజర్వేషన్ అనేది సక్రమంగా జరగలేదు, జీవో నెంబర్ 77 సక్రమంగా జరిపించలేదు ఈ ప్రభుత్వం వాళ్ళని చెప్పి మాట్లాడుతున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? So reservation is everywhere. See, reservation is completed according to the rules and they completed that. They are trying to find out any one mistake is there. They are taking it as a big mistake. They are showing that it is a big mistake. That's it. There is nothing like that. See, you can see our faces. You can understand what is our struggle to get this job. Here, all the successful candidates are hard workers. You can talk to anyone whether they have knowledge or not. They will say yes, we have this talent, we have this knowledge. You can ask us any question, we will answer. We are ready. All the candidates are ready to answer any question they completed in the examination. So then where is the scope to think about illegally giving the post to the candidates? సార్ నమస్తే, మీ పేరండి? సార్ నా పేరు షేక్ నజీర్ బాషా. నేను ఎస్ఏపిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని. నాకు కటార్కొండలో కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా కటార్కొండ స్కూల్లో జెడ్పీ స్కూల్లో జాబ్ రావడం జరిగింది. సార్ ఏంటి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీ మెగా డిఎస్సి? సార్ నేను గత 2016 నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. 2018లో నోటిఫికేషన్ పడింది, చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నోటిఫికేషన్ పడింది. కాకపోతే ఆ ఎగ్జామ్లో నాకు మంచి మార్కులు వచ్చాయి. కాకపోతే అక్కడ టెట్ కమ్ ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది. అక్కడ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు టెట్ని మా యొక్క బీపీడీ వాళ్ళకి టెట్ ఉండదు, యాక్చువల్గా టెట్ నిర్వహించారు. నాకు ఆ టెట్లో 145 మార్కులు వచ్చాయి, 150 మార్కులకు గాను. కాకపోతే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టెట్ని తిరస్కరించి ఓన్లీ ఫిజికల్ ఈవెంట్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది. దానివల్ల నేను జాబ్ కోల్పోయాను 2018లో. అలాగే దేవుని దయ వల్ల చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది 2025లో. అలాగే 2025 కంటే ముందు జగన్ గారు నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని ఎటువంటి ప్రమాణికాలు లేకుండా
మాకు 91 పోస్టులు మా యొక్క కర్నూలు జిల్లాకి ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత మాకు ఎటువంటి మేము అప్లికేషన్ ఫీజులు కట్టేశాము, అన్నీ చేశాము. ఇప్పుడు అనేటువంటి తరుణంలో హాల్ టికెట్ల కోసం వెయిట్ చేశాము. అక్కడ ఎలక్షన్స్ జరగడం వల్ల ఆ యొక్క నోటిఫికేషన్ని రద్దు చేసి మరి యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు మాకు 2025 డిఎస్సి నిర్వహించడం జరిగింది. ఆ యొక్క నిర్వహించినటువంటి డిఎస్సిలో మాకు గత 2016 నుంచి మేము కాంపిటీషన్ పీరియడ్లో ఉన్నాం. కానీ మాకు 2025లో మాకు జాబ్ రావడం జరిగింది. ఈ యొక్క జగన్ పీరియడ్ అంతా ఆయనకి స్వర్ణయుగం అయితే మాకు బ్లాక్ పీరియడ్ అనగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మాకు ఆ యొక్క 7 సంవత్సరాలు మేము నిద్రా వ్యవస్థలోనే ఉన్నాము. చదువుతున్నాం కానీ ఎటువంటి నియామకాలు జరపలేదు. కాబట్టి ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేయడం చాలా సమంజసం కాదు. బ్రదర్, ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే ఏదైతే 2025 దానికి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి మొత్తం చాలా అవకతవకలు జరిగినవి. లోకేష్ గారు ఒక్కొక్క పోస్టు కొన్ని లక్షల చొప్పున నమ్మేసుకున్నారు. అందుకే లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా అవకతవకలు జరిగినాయి అనుకుంటారు? అదే నోటిఫికేషన్లో జాబ్ చేస్తున్నారు మరి మీరు, నిజంగా అవకతవకలు జరిగినాయి అంటారా? ఎటువంటి అవకతవకలకి ఇక్కడ స్థానం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టు మనకి ఏమని ఇచ్చిందంటే హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారమే జరపండి. దీనివల్ల బాయ్స్ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క కాంపిటీషన్లో ఉన్నటువంటి నిరుద్యోగులు బాయ్స్ ఏదైతే ఉన్నారో వర్టికల్ రిజర్వేషన్ తీసుకోవడం వల్ల పురుషులకు ఎటువంటి అవకాశం కల్పించడం లేదు. వాళ్ళకి ఇక్కడ అక్కడ అనేటువంటిది పర్సెంటేజ్ వస్తుంది. హారిజాంటల్ విధానంలో తీసుకోండి, అప్పుడే మీకు సమన్యాయం జరిగినట్టు అవుతుంది అని ఒక హారిజాంటల్ వర్డ్ని ఉపయోగించి సుప్రీంకోర్టు మనకి ఇవ్వడం జరిగింది. దాని ప్రాతిపదికనే మన యొక్క స్టేట్ గవర్నమెంట్ హారిజాంటల్ పద్ధతిలో మనకి నియమించడం జరిగింది. దీంట్లో ఎటువంటి అవకతవకలు లేవు. ఇక్కడ సబ్జెక్ట్ ఏం లేదంటే వాళ్ళకి హారిజాంటల్ అంటే ఏందో తెలియకపోవడం చాలా అవమానకరం. ఎందుకంటే హారిజాంటల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్లో ఉన్నటువంటి పోస్టులు 10 పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులు కేటగిరీకి మాత్రమే వాళ్ళకి 33% అనేది కల్పిస్తుంది. ఆ యొక్క 33% కల్పించినప్పుడు ఇక్కడ హారిజాంటల్ తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క పద్ధతి అనేది ఇంప్లిమెంట్ కాదు. ఇక్కడ ఈక్వాలిటీ అనేటువంటిది జెంట్స్ కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది. ఈ యొక్క హారిజాంటల్ రోస్టర్లో వాళ్ళు హారిజాంటల్ రోస్టర్కి రారు, వాళ్ళ యొక్క కేటగిరీ 33%లోనే ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని అవగాహన చేసుకొని ఇంకా మీ దగ్గర ఎంతోమంది నివేదికలు సుపీరియర్ లేదంటే అథారిటీస్ సబ్జెక్ట్ తెలిసినటువంటి వారు ఉంటారు. ఏంటి హారిజాంటల్ అంటే ఏంటి, వర్టికల్ అంటే తెలుసుకొని మాట్లాడండి. ఎటువంటి ఈ యొక్క డిఎస్సిలో అవకతవకలు జరిపింటే మాకు కొండారెడ్డి బుర్జ్ అనేది ఉంది. కొండారెడ్డి బుర్జ్ దగ్గర ఉరి వేసినా కూడా మేము ఉరేసుకుంటాం. ఎందుకంటే మేము అవకతవకలు చేసేటువంటి కెపాసిటీ మాదైతే కాదు. ఎందుకంటే 2016 నుంచి నేను పీరియడ్లో ఉన్న 2016లో మాకు కాంపిటీషన్లోకి వచ్చాము. అప్పటి నుంచి మాకు 2025 వరకు మాకు బ్లాక్ పీరియడ్గానే మేము నిర్ణయించుకుంటున్నాం. ఒక జగన్ 5 ఏళ్ళు పరిపాలన ఇస్తే ఎటువంటి ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడం చాలా అవమానకరం. ఇచ్చిన నోటిఫికేషన్ కూడా రద్దు చేసి క్యాన్సల్ సర్టిఫికేట్ హాల్ టికెట్ కూడా మాకు ఇవ్వకపోవడం చాలా ఘోరం. కాబట్టి ఎటువంటి మాకు అవకతవకలు అనేటువంటి జరగలేదు. కాబట్టి ఈ మాటను మేము ఖండిస్తున్నాం. ఇక్కడ ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు హారిజాంటల్ రిజర్వేషన్ అనేది సక్రమంగా అమలుపరచలేదు, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కూడా కొన్ని చాలా అవకతవకలు జరిగినవి అని చెప్పి కూడా హైకోర్టుకి వెళ్ళి కేసు వేయడం కూడా జరిగింది. హైకోర్టు కూడా దాన్ని కొట్టేసి తిరస్కరించడం కూడా జరిగింది కదా. అది ఈ రోజున మళ్ళీ ఇంకా దాన్ని అదే విధంగా పట్టుకుని మొత్తం అవకతవకలుగా జరిగిన లోకేష్ కూడా రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడతారు. ఎలా చూడొచ్చు అంటారు బ్రదర్ అసలు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కోటా అంటున్నారు, దయచేసి గమనించండి. స్పోర్ట్స్ కోటా అంటే దీని ఒక వ్యవస్థకి, పొలిటికల్ వ్యవస్థకి ప్రోటోకాల్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ యొక్క ప్రోటోకాల్లోనే భాగంగానే ఈ యొక్క స్పోర్ట్స్ కోటా యొక్క సర్టిఫికేట్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ ఇంప్లిమెంటేషన్ అంటే ఎవరైతే ఇంటర్నేషనల్లో మెడల్ తీసుకొచ్చింటారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. తర్వాత ఇంటర్నేషనల్లో పార్టిసిపేషన్ ఇచ్చినటువంటి వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ ఇస్తారు. సీనియర్ నేషనల్స్లో మెడల్ ఎవరైతే వచ్చినారో వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. ఆ తర్వాత సీనియర్ నేషనల్స్లో పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. ఈ పద్ధతి ప్రకారంగానే స్పోర్ట్స్ కోటా అనేటువంటిది నిర్వర్తించడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి అవకతవకలు చేయడానికి లేదు. ఎందుకంటే డిఎస్సి అనే స్పోర్ట్స్ కోటా అనేటువంటిది ఆ యొక్క స్పోర్ట్స్ కోటాలో ఉన్నట్టు సంపాదించినటువంటి సర్టిఫికేట్కి వాల్యూ ఉంటుంది. దీంట్లో మార్క్స్కి వాల్యూ ఉండదు. ఇక వాల్యూ అనేది ఉండదు. ఓన్లీ సర్టిఫికేట్ మాత్రమే వాల్యూ ఉంటుంది. దీంట్లో ఏమైనా అవకతవకలు జరిగినాయని మీరు నిరూపిస్తే మేము ఏ శిక్షకైనా మేము సిద్ధం. థ్యాంక్ యూ బ్రదర్. బ్రో నమస్తే, మీ పేరు? నా పేరు సయ్యద్ మక్తుమ్ బాషా అండి. బ్రదర్ ఏం చేస్తారు?
ప్రస్తుతం టీజీటీ తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. నాకు జోనల్ పోస్ట్లో నాకు 162వ ర్యాంకుతో ఓపెన్ కేటగిరీలోనే టీజీటీ తెలుగుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల సొసైటీకి ఎంపికయ్యాను. ప్రస్తుతం నేను రాజుపాలెం మండలం వెల్లాల స్కూల్ గర్ల్స్ స్కూల్ నాకు డిప్యూటేషన్ మీద డోన్లో పనిచేస్తున్నాను. అంటే మరి ఈ రోజున ఏదైతే మీరు మెగా డిఎస్సి అంటూ రాశారో దానిలో చాలా అవకతవకలు జరిగినవని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఏం బ్రదర్, ఎంతవరకు దానిలో వాస్తవం ఉందంటారు? ఇదంతా పూర్తి విరుద్ధం అండి. డబ్బులు ఇచ్చి కొన్నాడు అంటే నేను ఒక పేదవాడిని, నిరుపేదవాడిని, సొంత ఇల్లు కూడా లేనివాడిని. మేము యాడ్ నుంచి తెచ్చేసుకోగలం డబ్బులు. కానీ మేము కష్టపడి నేను 2021 జగన్ ప్రభుత్వం వచ్చినాక మెగా డిఎస్సి ఇస్తాను, మెగా డిఎస్సి అన్న ప్రగల్భాలు పలికించి మమ్మల్ని ఊళ్ళో నుంచి జిల్లా కేంద్రాలకు తరలించారు. అంటే మనమే ఆయన ఇస్తాడని నమ్మకంతో వచ్చి చూస్తే సంవత్సరం 2021 అయిపోయింది, 2022 ఇస్తాడు, టెట్ ఇచ్చినాడు, 2023 ఇస్తాడు, 2024 ఇలా టెట్లు ఇస్తూనే ఉన్నాడు. కానీ డిఎస్ నోటిఫికేషన్ చివరిగా దిగిపోయే ముందు అతూతు మంత్రంగా 6,000 చిల్లరని పోస్టులు ఇచ్చి అది కూడా చివరికి కేంద్ర ఎన్నికల అధికారులు వాటిని రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రము మెగా డిఎస్సి పేరుతో 16,000 చిల్లర పోస్టులతో మాకు ఇచ్చింది. అందరం కష్టపడినాము, రాత్రి పగలు అంటూ తేడా లేకుండా కోచింగ్ సెంటర్లలో నిద్రాహారాలు మాని మా పని మేము చేసుకుంటూ మేము ఎంతో కష్టపడి ఈరోజు ర్యాంకు తెచ్చుకున్న దాన్ని కూడా సంతృప్తి లేకుండా తెలియని టెన్షన్ పెడుతున్నారు. మనసులో లేని అలజడి. ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవడం కంటే వీళ్ళు చేసే ఈ పుకార్లకు మనసులో ఏమవుతుంది అంటే ఒక అలజడి రేగుతుంది. ఏమైంది, ఎందుకు కష్టపడి పని చేసుకున్నా కూడా మనము ఇలాంటి నెగిటివ్ మాటలు ఏం చేస్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ ఎలాంటి రాద్ధాంతం జరగలేదు. ఎవరి ఎగ్జామ్ హాల్లో వాళ్ళు వెళ్ళారు, ఎవరి సీట్ వాళ్ళకి అలాట్ చేసిన సీట్లు కూర్చున్నారు, ఎగ్జామ్ టైం స్టార్ట్ అయింది, ఎగ్జామ్ టైం ఎండ్ అయినంత వరకు రాసుకున్నారు, బయటికి వచ్చారు. అంటే ఇక్కడ రిజర్వేషన్ ప్రక్రియ కూడా సక్రమంగా జరగలేదు, అమలుపరచలేదు కూడా ప్రభుత్వ నాయకులు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరో పక్కన మీరేమో ఇంత కష్టపడి మేము మా కష్టార్జితంతోనే మేము జాబ్గా తెచ్చుకున్నామని చెప్పి మాట్లాడుతూ ఉంటే, మరి వైసీపీ నాయకులేమో ఈరోజు జెన్జీ బ్యాచ్ మొత్తం చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇచ్చేసింది, నాశనం చేసింది, వాళ్ళ మాటలు చెప్పి పుకారు ఇచ్చేసింది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు బ్రదర్? మరి జెన్జీ వారు ఉండేది ఇక్కడండి. జెన్జీ అంతా ఉండేది ప్రస్తుతం టీచర్లుగా ఎంపికయ్యారు. ఈ జెన్జీ వాళ్ళంతా, ఈ జనరేషన్ జెడ్ వాళ్ళంతా టీచర్లుగా ఉన్నారు. వాళ్ళను చూడండి, వాళ్ళే ఇప్పుడు మేము ఏమంటే మా దానికి ఆత్మగౌరవంగా సంఘీభావం తెలపాలని మేము ఇంత ముందుకు వచ్చేసాము. కానీ వేరేది అయితే ఏమి లేదండి. సో ఇలాంటి పుకార్లను ప్రతిపక్షాలు చేయకూడదు. ప్రభుత్వం కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నాయకులు కూడా డిఎస్సి మీద నిరాహార దీక్షను పెంచి దానిలో కూడా జెన్జీ బ్యాచ్ కూడా మాతో ఏకమైన కూర్చున్నారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళు అక్కడ కనిపించేది నాయకులే తప్ప జెన్జీ బ్యాచ్ ఎవరు లేరండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తారు జెన్జీ ఎవరు వచ్చినారు. ఇప్పుడు మీరు చూడండి, ఒక కాసేపటి తర్వాత చూడండి సంఘీభావంగా ర్యాలీ జరుపుతారు. దానికి మీరు చూడండి జెన్జీ వాళ్ళు ఎవరు వస్తున్నారు అనేది. అంటే ప్రతి ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి కూడా దాదాపు ఒక 8-12 సంవత్సరం పైన సంవత్సరం అవుతుంది. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత వైసీపీ నాయకులు బయటకు వచ్చే విధంగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పి మాట్లాడటం, మరి పక్కన మీలాంటి కష్టపడిన విద్యార్థులు కూడా ప్రతిష్ట కల్పించే విధంగా వాళ్ళు వ్యాఖ్యలు చేయడం అంటారు. ఎలా చూడొచ్చు అంటారు పెద్ద? నిజంగా అవకతవకలు జరిగినాయి అనుకుంటే అప్పట్లోనే రావాలా, ముందుకు రావాలా. నువ్వు రిజల్ట్ ఇచ్చినప్పుడు రావాలి. రిజల్ట్ ప్రాసెస్ అయిపోయింది, అపాయింట్మెంట్ లెటర్ అయిపోయింది, ఇండక్షన్ ట్రైనింగ్లు అయిపోయినాయి, జాయినింగ్ అయిపోయినారు స్కూళ్ళలో. అన్ని రోజులు లేనిది ఈ మధ్య కాలంలో మీరు ఇది జరిగింది అది జరిగింది అనడం ఎంతవరకు సబాబు? మీరు మాత్రమైతే మేము నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నాం ఇస్తారేమో అని. కానీ మీరు అడి ఆశలు చేసేసి చివరికి ఇచ్చిన వాళ్ళను కూడా మీరు తీవ్రంగా ఈ విధంగా చేస్తున్నారంటే అది మీ మంచి ధోరణి కాదు. నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం ఎలా అనేది కూడా ఈ జెన్జీ చేతుల్లోనే ఉంటుంది. ఆలోచించుకోవాలి ప్రతి రాజకీయ పార్టీలు. థ్యాంక్ యూ బ్రదర్. నమస్తే, మీ పేరు? నమస్తే నా పేరు ఠాగూర్నాథ్ యాదవ్. కుమ్మల్నూరులో ఎడ్జిటీగా వర్క్ చేస్తున్నాను. నాకు స్పోర్ట్స్ కోటాలో వచ్చింది, అథ్లెటిక్స్ రన్నింగ్ వల్ల వచ్చింది. స్వయంగా రన్నింగ్ అనేది కష్టపడి కొట్టి ఇండివిజువల్ ఈవెంట్ ప్రతిదీ ఆన్ రికార్డు ఉంటుంది, ప్రతిదీ వీడియో ఉంటుంది, ప్రతిదానికి కూడా ప్రతిదీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన వాళ్ళు అయినందుకు మాకు జాబ్ ఇచ్చారు. ఎటువంటి అపోహలు కానీ ఎటువంటి భేదాభిప్రాయం కానీ ఏమీ లేదు. మా యొక్క సర్టిఫికేట్లు నిజమైనవి. రన్నింగ్ కొట్టి మేము ఒక 4-5 సంవత్సరాలు కష్టపడింటేనే ఈరోజు జాబ్ వచ్చింది. అటువంటి జాబుల మీద ఈరోజు నిరాధారమైన ఆరోపణలు చేయడం తప్పు. కేవలం రాజకీయ ఉనికి కోసమే ఇటువంటి ధర్నాలు చేపట్టి
చేయడం చాలా తప్పు. అందరూ కష్టపడి ఈ చదివి లేదా స్పోర్ట్స్ వాళ్ళు నిజాయితీతో కష్టపడి గేమ్లో ప్రతిభ సాధించి సర్టిఫికేట్లు వచ్చిన వాళ్ళకి జాబులు ఇచ్చారని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి చాలా అవకతవకలు జరిగినవి. ముఖ్యంగా దానిలో ఒక పోస్టు కొన్ని లక్షల చొప్పున నమ్మేసుకున్నారు, కొన్ని కోట్ల చొప్పున. ఆర్జెంట్లో రిజర్వేషన్ ప్రక్రియ సరిగ్గా అమలుపరచలేదు, స్పోర్ట్స్ కోటాలు అమ్ముకున్నారని చెప్పి అంటున్నారు కదా. ఒక స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన దానిలోనే జాబ్ కొట్టారంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? స్పోర్ట్స్ కోటాలో చాలా కష్టపడి నిజమైన క్రీడాకారుల యొక్క ప్రతిభ ఆధారంగా వచ్చిన సర్టిఫికేట్లని 1-2 మాటలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ సర్టిఫికేట్లని నిజమైన వాళ్ళకి జాబ్ ఇచ్చినారు. ఎవరైనా ఫ్రాడ్ ఉంటే వాళ్ళని ముందరనే వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్లనే తీసేశారు. కాబట్టి ఇంతవరకు వచ్చినారంటే నిజమైన క్రీడాకారులు, గుర్తింపు పొందిన సంఘాల నుంచి సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు, నిజమైన వ్యక్తులు మాత్రమే ఇంత దాకా వచ్చారు. వెరిఫికేషన్ 1-2 మార్లు జరిగింది. ఇంతవరకు జాబ్ ఇచ్చారంటే మేము స్పోర్ట్స్ కోటా 3% ఇవ్వడం కూడా లోకేషన్కి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నిజమైన వాళ్ళు అయినందుకు ఇంత దాకా వచ్చాము, మేము జాబ్ జాయిన్ అయినాం. ఎటువంటి ఏమి రాజకీయ ఉనికి కోసం మాత్రమే ఇటువంటి ధర్నాలు ఇవన్నీ చేయడం చాలా తప్పు. నీకు రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నో చేసుకోవచ్చు. 16,000 మందికి అనతి కాలంలో ఇంత తక్కువ కాలంలో డిఎస్సి వేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం కూడా చాలా గవర్నమెంట్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఇచ్చింది. అందరూ జాబులు చేస్తున్నారు. కనుక రాజకీయ ఉనికి కోసం ఇటువంటి చేయకూడదు. ఇక్కడ దాదాపుగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది సంవత్సరం పైన, అంటే మీరు అందరూ జాబ్లు కూడా చేస్తున్న పరిస్థితి. ఇంత సంవత్సరం లోపు కూడా వైసీపీ నాయకులు ఇంకా మాట్లాడుతూ ఈ రోజున చాలా అవకతవకలు జరిగినని చెప్పి మాట్లాడుతాం. మీలాంటి 16,000 మంది ప్రతిభకి ఒక గణాంకం తీసుకొచ్చేలాగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు బ్రదర్? మరి ఇది కరెక్ట్ కాదు. ప్రతిభ ఆధారంగానే ఈ డిఎస్సి నియామకాలు జరిగినాయని అందరికి తెలుసు. కేవలం రాజకీయ ఉనికి కోసం మాత్రమే ఎవరో కొద్దిమంది ఈ హారిజెంటల్ రిజర్వేషన్ వలన కొద్దిమంది మిస్ అయ్యింటాయి. అలాంటి వాళ్ళని ముందు పెట్టి ఓన్లీ చేస్తున్నారని మేము ఆరోపిస్తున్నాం. అంటే నిజంగా హారిజెంటల్ రిజర్వేషన్లో సక్రమంగా అమలుపరచలేదు రిజర్వేషన్ ప్రక్రియ అనేది అని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు సక్రమంగా జరిగిందని చెప్పి మీ అభిప్రాయం? హారిజెంటల్ రిజర్వేషన్ సక్రమంగా జరిగిందని మన డిఎస్సి కన్వీనర్ వాళ్ళు కానీ ఆన్లైన్లో మీకు మీడియా దాని ద్వారా మొత్తం క్లారిటీగా వివరించారు. ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళ పేరు డిజిటల్ మీడియా మీద వేసి వాళ్ళ యొక్క రిజర్వేషన్ గురించి కూడా వాళ్ళు వివరించడం జరిగింది. వాళ్ళ డిఎస్సి కన్వీనర్ కానీ వాళ్ళు అందరూ చెప్తున్నారు, మీకు మెరిట్ లిస్ట్ కానీ స్పోర్ట్స్ కోటా కానీ ఎటువంటి ఏమైనా దాంట్లో తేడాలు అనిపిస్తే ఆన్లైన్లో వాళ్ళ మెరిట్ లిస్ట్ ఉన్నాయి, వాళ్ళ సర్టిఫికేట్లు ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు అని చెప్తున్నారు కదా. ఎందుకు మీరు ఇట్లా రాజకీయంగా నిలదొక్కుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే మెగా డిఎస్సీల అభ్యర్థులు నష్టపోయారో వాళ్ళందరికీ మేము సపోర్ట్గా ఈ రోజున నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము. దాంట్లో కూడా జెన్జీ బ్యాచ్ కూడా మాతో పాటు ఏకమై ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళతో జెన్జీ బ్యాచ్ లేదు, ఎవరు లేదు. వాళ్ళు సపరేట్గా డబ్బులు పెట్టి వాళ్ళు ఈ ధర్నాలు చేపిస్తున్నారు తప్ప ఎవరు లేరు. నిజమైన వాళ్ళనేందుకే జాబులు ఇచ్చినారు, వెరిఫికేషన్ చేసినారు, మెరిట్ ఉంది, లిస్ట్ ఆన్లైన్లో పెట్టినాము, సర్టిఫికేట్లు ఆన్లైన్లో పెట్టినాము అని చెప్తున్నా కూడా వాళ్ళు ఇదే చేయడం తప్పు అని మేము అనుకుంటున్నాం. ఫైనల్గా ఎలాంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారు బ్రదర్? ఈ ర్యాలీ వల్ల వైసీపీ నాయకులకు కానీ ఏదైతే మెగా డిఎస్సీ మీద అవకతవకలు జరిగి మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇలాంటి వాళ్ళు ఇది పదే నిజం కాకుండా అబద్ధాన్ని నిజం చేయాలని ఇలా చేస్తే మేము మంచిగా బుద్ధి చెప్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే, మీ పేరు సార్? నా పేరు వెంకటేశ్వర్లు సార్. సార్ ఇక్కడ ఏంటి 2020-25లో ఏదైతే డిఎస్సీ నోటిఫికేషన్ దానిలో జాబ్ వచ్చిందా మీకు? అవును సార్, 2025 మెగా డిఎస్సీలో నేను టీజీటీ తెలుగుగా సెలెక్ట్ అయ్యాను సార్. నేను ప్రజెంట్ పాణ్యం స్కూల్ ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ పాణ్యంలో వర్క్ చేస్తున్నాను. ఏ సార్ ఏ కేటగిరీ కింద? సార్ నాకు బీసీఏ అయినప్పటికీ నాకు ఓపెన్ కేటగిరీ కింద జాబ్ వచ్చింది సార్. జోన్ 4 కింద నేను సెలెక్ట్ అయ్యాను. మరి ఏదైతే కేటగిరీ గురించి మాట్లాడుతున్నారో దానిలో ఓపెన్ కేటగిరీ, ఇటు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఈరోజు మెగా డిఎస్సీ మొత్తం అవకతవకలు జరిగినవి, కేటగిరీకి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ సరిగ్గా అమలుపరచలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. సార్ మీరు ఓపెన్ కేటగిరీలో మీకు జాబ్ వచ్చిందని చెప్తున్నారు, ఎంతవరకు దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేసింది అనుకోవచ్చు ఈ ప్రభుత్వం? సార్ వాళ్ళు చెప్తున్నటువంటి దానిలో ఎటువంటి ఆధారాలు గవర్నమెంట్ కూడా చాలా క్లియర్గా చెప్పింది. హారిజెంటల్ రిజర్వేషన్ అంటే ఎలా ఉంటుంది, ఏంటి, మేము ఎలా అమలు చేసామనేది మీద క్లియర్గా చెప్పింది. సో మాకు ఇప్పుడు ఉన్నటువంటి 6 నెలల్లో 3 నెలల్లో మేము ప్రిపేర్ అయితే జాబ్ రాలేదు. నాకు 2015లో పీజీ అయిపోయింది. అప్పటి నుంచి నేను ప్రిపేర్ అవుతా ఉన్నా, ఓన్లీ తెలుగే ప్రిపేర్ అవుతున్నా. 2018లో నాకు 1 మార్కుతో మిస్ అయిందండి, ఇదే టీజీటీ జాబు. సో అప్పటి నుంచి 2015 నుంచి సాధనాలు చేస్తూ ఉంటే దాదాపు ఒక 2018లో మిస్ అయింది. మళ్ళీ 6 ఏళ్ళ తర్వాత నోటిఫికేషన్ రావడం జరిగింది. 2025లో మెగా డిఎస్లో నేను సెలెక్ట్ కావడం జరిగింది. ఇంకోటి సార్ మేము 2 పోస్టులు కూడా సెలెక్ట్ అయ్యాము, బట్ ఒక పోస్ట్ అనేది మేము తీసుకున్నాము.
అంటే ఈ రోజున జెన్జీ బ్యాచ్ అంతా కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళని విచ్ఛిన్నం చేస్తా ఉంది. రావాల్సిన డిఎస్సిలో సరిగ్గా జాబ్ల ప్రక్రియ కూడా నెరవేర్చలేకపోయారు. ఈ రోజున మెగా డిఎస్సి అంటే ఏదో తీసుకొచ్చే తూతు మంత్రంగా అమలు చేశారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏం సార్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా అటువంటి ప్రచారం చేస్తున్నారు. సో వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో ఎటువంటి నోటిఫికేషన్ కూడా స్టూడెంట్కి రిలీజ్ చేయలేదు. సో నిరుద్యోగులు అసంతృప్తి ఉన్నారు. మళ్ళీ ఎలాగైనా నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ విధమైన ప్రచారం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు సార్. అంటే ఈ రోజున శాంతియుతంగా మేము కూడా ధర్నాలు చేస్తున్నాం. మాతో పాటు కూడా జెన్జీ బ్యాచ్ కూడా మాతో ఏకమై కూర్చున్నారు. డిఎస్సి సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా మాతో పాటు కూర్చున్నారు. మాకు సరిగ్గా జాబుల ప్రక్రియ సరిగ్గా అమర్చపడలేకపోయారు. కూడా ప్రభుత్వ నాయకులు మాతో కూడా కలిసి కూర్చుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అలాంటి వారికి ఎలాంటి సమాధానం చెప్తారు సార్? ఎక్కడైనా ప్రిపేర్ అయిన అభ్యర్థికి, ప్రతి అభ్యర్థికి తెలుసు ఇది క్లియర్గా ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు, పారదర్శకంగా జరిగింది. సో ఎవరైతే సిన్సియర్గా అభ్యర్థికి ప్రిపేర్ అయ్యారో, జాబ్ మిస్ అయిందో వాళ్ళంతా కూడా కూర్చొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. ఎవరు కూడా ఎక్కడ కూడా మాకు ఈ విధంగా జరిగింది, మాకు అన్యాయం జరిగిందని జరిగినటువంటి అభ్యర్థి ఎవరు కూడా చెప్పలేదు. సో వీళ్ళు చేస్తున్నటువంటి అలిగేషన్స్ మాత్రమే సార్ అవి. అంటే సార్ మీకు జాబ్ వచ్చి ఎంత ప్రక్రియ, నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కానీ మీకు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఎంత ప్రక్రియ ఉంటుంది కదా, ఆ ప్రక్రియలో మీ దగ్గర నుంచి ఎలాంటి రుసుము కానీ ఎలాంటి మాట్లాడారా సార్ మీ దగ్గర నుంచి? సార్ ఎటువంటి మాకు ఫోన్ కాల్ రాలేదు, ఎవరు కూడా కాల్ చేయలేదు. సో లోకేష్ సార్ ఏదైతే చెప్పారో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి దాదాపు 6 నెలల్లో ఈ ప్రక్రియ అంతా కూడా చాలా పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి అయింది. సో ఎవరికి ఎటువంటి ఏ అవకతవకలు లేకుండా ప్రతిదీ కూడా వీళ్ళు ఆన్లైన్లో చెప్తూ వచ్చారు. ఏ డేట్ ఎప్పుడు వస్తుంది, సో మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, కౌన్సిలింగ్ ఎప్పుడు ఇస్తాము, కాల్ లెటర్ ఎవరికి వస్తుంది, వెరిఫికేషన్ ఎక్కడ చేయాలి, అన్నీ కూడా చాలా క్లియర్గా పారదర్శకంగా చేశారు సార్. ఇది అన్నీ కూడా ప్రక్రియ ఎక్కడ కూడా అవకతవకలకు ఆస్కారమే లేకుండా చెప్పారు. వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా సార్ వాళ్ళు కూడా సమాధానం చెప్పారు. అందరూ కూడా తెలుసుకున్నారు అది కూడా ఏంటి అనేది. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు జనాల దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా అలిగేషన్ ద్వారా చేస్తున్నారు సార్. అంతే, అంతకుమించి వేరే అయితే ఏమీ లేదు. అంటే ఇక్కడ మెరిట్ లిస్ట్ కూడా సక్రమంగా ఆన్లైన్లో అమర్చలేదు, కాల్ లెటర్ కూడా సరిగ్గా పంపించలేకపోయారు ఈ ప్రభుత్వం వాళ్ళని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి సార్ దీని మీద ఏంటంటే సార్ ఒకరు 3-4 పోస్టులు సెలెక్ట్ అవ్వడం జరిగింది కాబట్టి ఒకరికి ఒక కాల్ లెటర్ వస్తుంది కాబట్టి ఈ రోజు రాని వాళ్ళకు నెక్స్ట్ డే రావడం జరిగింది, ఆ రోజు రాని వాళ్ళకు నెక్స్ట్ డే రావడం జరిగింది. సో వాళ్ళు ఏదైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో దాని ప్రకారమే కాల్ లెటర్ వచ్చాయి, దాని ప్రకారమే వెరిఫికేషన్ జరిగాయి. సో దాని ప్రకారమే వాళ్ళకి వెరిఫికేషన్ అయిన తర్వాత పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే జరిగింది సార్ మొత్తం కూడా. మీరు దాదాపు ఎన్ని సంవత్సరాలు సార్ ఈ ప్రక్రియ మెగా డిఎస్సి జాబ్ కోసం ఎన్ని సంవత్సరాలకు కష్టపడ్డారు మీరు? సార్ నేను దాదాపు 10 years నుంచి ప్రిపేర్ అయ్యాను సార్. 2015లో పీజీ అయిపోతే నేను ఒక తెలుగుని నమ్ముకున్నాను, ఎంబీఏ తెలుగు మీదనే ప్రిపేర్ అయ్యాను. సో నాకు మ్యాథ్స్ రాదు కాబట్టి, ఇంగ్లీష్ రాదు కాబట్టి ఒక తెలుగుని నమ్ముకొని దాదాపు 10 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాను. 2018లో నాకు ఇదే టీజీటీ పోస్ట్ 1 మార్కుతో మిస్ అయింది. 62 చిల్లర మార్కులు వచ్చినా కూడా నాకు రాలేదు, అంటే పోస్ట్ తక్కువ ఉండడం వల్ల రాలేదు. సో ఇప్పుడు అప్పటి నుంచి కూడా నిరంతరం నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతూ వచ్చాను. లాస్ట్ 1 year నుంచి నేను చేస్తున్న ప్రైవేట్ జాబ్ కూడా మానుకొని నేను మా భార్య ఇద్దరం ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో నాకు వచ్చింది, మా భార్యకు రాలేదు సార్. సో తను మళ్ళీ కూడా ప్రిపేర్ అవుతూ ఉంది. సో ఎక్కడ ఏ విధమైన అవకతవకలు జరిగిన దానికి ఆధారాలు అయితే ఎక్కడ కూడా లేవు సార్. దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి మేము డిఎస్సి జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాము, చాలా కష్టపడి చదువుకుంటా ఉన్నామని చెప్పి మాట్లాడుతున్నారు. అదే ఇంత కష్టపడి పకడ్బందీగా ప్రిపేర్ అవుతున్నా సరే ఇటు పక్కన ఎందుకని సార్ ఆ విధంగా విభిన్నంగా మాట్లాడుతున్నారు? అసలు మొత్తం అవకతవకలు జరిగినవి లేదా ఒక్కొక్క పోస్ట్ ఈ విధంగా అమ్మేసుకున్నారు, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడటం, మీలాంటి ఇంత కష్టపడి చదువుకున్నా సరే మీ కష్టానికి ఫలితం లేకుండా ఆ విధంగా మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు సార్? సార్ అదే చెప్తున్నాను కదా సార్, వీళ్ళు రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నారు. అరే 5 సంవత్సరాలు మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు, మళ్ళీ వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, దాన్ని సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేశారు, మళ్ళీ కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఏదైతే ప్రకటించారో దానికి ముందస్తుగా డేట్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఈ విధంగా ఇస్తే మళ్ళీ మనం రావడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు సార్. సార్ మరి మీరు జాబ్ వచ్చి 8 సంవత్సరం పైన అవుతున్నారు కదా, ఏం సార్ ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు పనితీరు కానీ ఎలా ఉందంటే స్కూల్స్ విధానం? స్కూల్లో కూడా చాలా బాగా ఉంది సార్. సార్ మార్గదర్శకంలో స్కూల్ టీచర్లు, ఇప్పుడు కొత్తగా వచ్చిన టీచర్లు కానీ అందరూ, పాత టీచర్లు అందరూ కూడా చాలా చక్కగా పాఠాలు చెప్తున్నారు అని విద్యాబుద్ధులు నేర్పిస్తారు. ఇంకోటి ఈ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు తీసుకున్న తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా అడ్మిషన్లు కూడా పెరిగాయి సార్, చాలా స్కూల్లో పెరిగాయి. ఈ ఇయర్ తీసుకుంటే గవర్నమెంట్ చాలా కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఇది తీసుకుంటే పేరెంట్స్ టీచర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. అలాగే 10th క్లాస్కి సంబంధించి ఇప్పుడు ఈ ఇయర్ కూడా అకాడమిక్ తీసుకుంటే మిషన్ మార్చ్ అని కూడా తీసుకొచ్చింది. లాస్ట్ ఇయర్ ఇదే 100 days యాక్షన్ పని మీద చాలా సక్సెస్ఫుల్గా ప్రిపేర్, ఎక్కువ శాతం పాస్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి పిల్లలకు కూడా దాదాపు మంచి మార్క్స్ వచ్చాయి. సో మా స్కూల్లో 4 పిల్లలకు 888 సీట్లు వచ్చాయి సార్. మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. అక్కడ చదివినటువంటి పిల్లలకు, ఎస్టీ పిల్లలకు 4కి 888 సీట్లు వచ్చాయి. ఇది మేము చాలా గర్వంగా చెప్పుకోదగ్గ, అంటే మిషన్ మార్చ్ వల్ల ఈ 100 days యాక్షన్ ప్లాన్ వల్ల కూడా ఇది సాధ్యమైందని మేము చెప్పుకుంటున్నాం సార్.
సార్ ఫైనల్గా ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారో నిరాహార దీక్షల్లో మాతో కూడా జెంజీ బ్యాచ్ కూడా కూర్చుంటున్నారు, అలాంటి వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారు మీరు? అక్కడ ఎవరు కూర్చోట్లేదు సార్. వాళ్ళకి ఎవరైతే ఫేవర్గా ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు మాత్రమే కూర్చుంటున్నారు. అక్కడ కాంపిటీషన్లో ప్రిపేర్ అయ్యే ఏ అభ్యర్థి కూడా అక్కడ కూర్చోవట్లేదు. కాంపిటేటివ్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థి హ్యాపీగా వాళ్ళ రూమ్లో కానీ స్టడీ హాల్లో కానీ కోచింగ్ సెంటర్లో కూర్చొని ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నా పేరు మునిరత్నాలు సార్. మేడం ఏ ఊరు ఏంటి అసలు? మాది వచ్చేసి కడప. నేను వర్క్ చేస్తుండేది కమలాపురం దగ్గర గంగవరం. ఏంటి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు ఏదైతే మెగా డిఎస్సి దాన్ని? నేను 2018 నుంచి ప్రిపేర్ అవుతున్నానండి. అప్పుడు జస్ట్ మిస్ అయింది. తర్వాత నేను మళ్ళీ డిఎస్ నోటిఫికేషన్ పడుతుంది అన్నప్పుడు జగన్ సారే వేశారు. అప్పటి నుంచి మళ్ళీ ప్రిపేర్ అయ్యాను. అది కూడా రిక్రూట్మెంట్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ నేను చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అన్నారు. అట్లే కంటిన్యూ చేసుకుంటా చదువుతూ వచ్చాను. డే అండ్ నైట్ చదివాను. చాలా కష్టపడి చదివితే నాకు ఎస్ఏలో వచ్చేసి 10th ర్యాంక్ వచ్చింది. పీజీటీలో వచ్చేసి 4th ర్యాంకు జోన్ వైజ్. తర్వాత స్టేట్ లెవెల్ వచ్చేసి 15th ర్యాంక్ వచ్చింది. టీజీటీ కూడా ఓపెన్లోనే వచ్చింది. కాకపోతే నేను ఆప్షన్ వచ్చేసి ఎస్ఏ తెలుగు తీసుకున్నాను. అయితే మేము చాలా కష్టపడి చదివాం, వెయిట్ చేసాము. అదే పనిగా 2018 నుంచి నోటిఫికేషన్ వెయిట్ చేసాము. డిఎస్సి పడుతుంది అని. ఈయన జగన్ సార్ ఏం చేశారు, ఇయర్కి ఒక డిఎస్సి వేస్తామని చెప్పారు. కానీ అది కూడా చేయలేదు. వేస్ట్ నోటిఫికేషన్ కూడా రిక్రూట్మెంట్ చేయలేదు. దాదాపుగా 2018 నుంచి కూడా డిఎస్సి పోస్ట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం, కష్టపడి చదువుకున్నాం అని చెప్పి అంటున్నారు. మరి అదే రోజున ఈ రోజున 2025 సంబంధించిన డిఎస్సి పోస్టులు మొత్తం అవకతవకలు జరిగినవి. సరిగ్గా రిజర్వేషన్ ప్రక్రియ సరిగ్గా అమలు చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం. ఒక్కొక్క పోస్టును కూడా కొంత అమౌంట్ చొప్పున అమ్మేసుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారు మరి మీరు? పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే పారదర్శకంగా జరిగింది. మేము ఎగ్జామ్స్ రాసి కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యే మాకు పోస్ట్ ఇచ్చారు. మేమైతే ఎలాంటి డబ్బు పెట్టి మేము పోస్ట్ కొనుక్కోలేదు. మాకైతే నిజాయితీగా మా కష్టజీతం ద్వారానే మాకు పోస్ట్ అనేది వచ్చింది. అంటే ఈ రోజున నిరాదీక్షలు కూడా చేస్తూ ఉన్నారు. దానిలో కూడా ఎవరైతే మెగా డిఎస్సి సంబంధించిన అభ్యర్థులు మోసపోయారో వాళ్ళు కూడా వచ్చి మాతో పాటు కూర్చుంటున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటండి? నేను అవన్నీ చూడలేదు సార్. కాకపోతే మా వరకు అయితే రిక్రూట్మెంట్ పారదర్శకంగా జరిగింది. మా వరకు అయితే కరెక్ట్గానే ఉంది. నేను అందరినీ చూశాను, అందరు రాశారు, చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా రాశారు. కాబట్టి వాళ్ళందరూ కూడా రిక్రూట్మెంట్ అయ్యారు. మేమంతా కూడా కష్టపడి చదివే రిక్రూట్మెంట్ చేసుకొని జాబ్ సంపాదించుకున్నాము. మేము జాబ్ను ఎలా డబ్బులు పెట్టి ఏ విధంగా కూడా కొనలేదు. ఈ తర్వాత రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మాకు జాబ్ వేయించండి అని కూడా అనలేదు. కాబట్టి మాకు ఈ జాబ్ మా కష్టార్జితంగా వచ్చింది. కాబట్టి ఇలాంటి మాటలు మేము అసలు సహించేది లేదు. వీటిని అయితే ఖండిస్తాం. మీరు ఎంతో కష్టపడి తెచ్చుకున్న జాబ్ని ఇటు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఎంత అమౌంట్ పెట్టి అమ్మేసుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఫైనల్గా అలాంటి వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారు? అంటే మా ప్రతిష్టకి వాళ్ళు భంగం కల్పిస్తారని చెప్పి అనుకుంటారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలనుకుంటున్నారు మరి? అంటే కష్టపడి సంపాదించిన తర్వాత ఇలా ఇంకొకరు నింద వేస్తే మాత్రము వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లే. కాబట్టి వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. మేము కష్టపడి సంపాదించుకున్నటువంటి జాబుల మీద మా మీద ఇలా బుడద చల్లడం అనేది చాలా మంది అవమానంగానే ఫీల్ అవుతారు. అంటే మేము డబ్బులు పెట్టి కొంటే వాళ్ళు ఏమనుకోరు, కానీ మేము నిజాయితీగా మేము సంపాదించుకొని తెచ్చుకున్నటువంటి జాబ్స్. కాబట్టి మేము ఎవరైనా కూడా మెగా డిఎస్సి ఎవరైనా కూడా దీన్ని అసలు ఒప్పుకునేదే లేదు. మరి ఫైనల్గా మేడం ఇక్కడ ఏదైతే ఒక సపోర్ట్గా ర్యాలీ చేస్తున్నారు మీలాంటి టీచర్స్ అంతా కూడా మెగా డిఎస్సి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఈ ర్యాలీ వల్ల మిగతా డిఎస్సి అభ్యర్థులకి ఎలాంటి సమాధానం ఎలా సమాధానం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి, లేదా వైసీపీ నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు దీని ర్యాలీ ద్వారా? రిక్రూట్మెంట్ అనేది పారదర్శకంగా జరిగిందని చెప్పడానికి మాత్రమే ర్యాలీ చేస్తున్నాము. మేము ఎవరి మీద అగైనిస్ట్గా చేయట్లేదు, ఎవరిని ఖండించలేదు, ఎవరిని అవమానపరచదలుచుకోలేదు. మాది ఏంటంటే మేము నిజాయితీగా జాబ్ సంపాదించుకున్నాం కాబట్టి, కష్టపడి సంపాదించుకున్నాం కాబట్టి మేము ఈ ర్యాలీ మా వరకు రాకూడదు, మీ రాజకీయంగా చూసుకోండి, మేము ఎలాంటి తప్పు చేయలేదు, మేము నిజాయితీగా జాబ్స్ సంపాదించుకున్నాం కాబట్టి మేము ఎవరిని కించపరచడానికి ర్యాలీ చేయలేదు, మా ఆత్మగౌరవాన్ని రక్షించుకోవడానికి మాత్రమే ర్యాలీ చేస్తున్నాం. మరి నిజంగా ఇక్కడ ఒకవేళ నిజంగా అవకతవకలు జరిగే ఉండుంటే ఏదైతే మీ పోస్ట్తో పాటు ఒక 16,000 మందే కాకుండా దాదాపు ఒక 5-6 లక్షల మంది కూడా ఎగ్జామ్ రాసి ఉంటారు కదా, వాళ్ళంతా కూడా బయటకు వచ్చి మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడాలి. అలా రాకుండా ఓన్లీ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళే బయటకు వచ్చి ఈ విధంగా డిఎస్సిలో చాలా అవకతవకలు జరిగినాయని చెప్పి మాట్లాడతారు. ఎలా చూడొచ్చు అంటారు?
అంటే 5 లక్షల మంది రాశారు, కానీ చదివిన వాళ్ళకి మాత్రమే జాబ్స్ వచ్చాయి. అందరికీ రావు కదా. మేము కూడా 2018 రాసాము, చదివిన వాళ్ళకి మాత్రమే వచ్చాయి. అప్పుడు ఆ పొజిషన్లో ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు రాసిన మార్క్స్ మాత్రమే జాబ్స్ వస్తాయి. అట్లా అని మేము వెళ్ళలేదే అలా. కాకపోతే పార్టీల గురించి మాకు అంత అవసరం లేదు, కానీ మేము చెప్తున్నాము మాది కాబట్టి, మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది కాబట్టి మేము చెప్తున్నాము. ఇది మాకు సంబంధించిన విషయము కాబట్టి రాజకీయం చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్రదర్ నమస్తే, మీ పేరు? సార్ నా పేరు ప్రభాకర్ అండి. నేను కర్నూలు జిల్లా కౌతాలం మండలం వల్లూరు ఎంబీపీఎస్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను ఎస్జిటిగా. నేను హాకీ 2025లో నోటిఫికేషన్ ద్వారా జాబ్ వచ్చిందా? 2025 డిఎస్సి నోటిఫికేషన్లో మెగా డిఎస్సిలో నాకు స్పోర్ట్స్ కోటాలో హాకీ నేను ఆడడం వల్ల నేను చిన్నప్పటి నుంచి హాకీ ఇక్కడ కర్నూలు జిల్లాలో ఎస్టీబీసీ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసి ఇక్కడ జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం జరిగింది. చిన్నప్పటి నుంచి కష్టపడి ఆడినందుకే ఈరోజు ఈ టీడీపీ గవర్నమెంట్ మాకు స్పోర్ట్స్ వెరిఫికేషన్లో ఎవరైతే మెరిట్ సర్టిఫికేట్స్ ఆధారంగా మమ్మల్ని రియల్గా వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే సర్టిఫికేట్స్ ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ అక్కడే వెరిఫికేషన్లో తీసేయడం కూడా జరిగింది. కానీ వైసీపీ నాయకులు కొంతమంది మంత్రులు వాళ్ళకి అస్సలు తెలియడం లేదు. ఏంటి వాళ్ళు ప్యాకాట ఆడితే జాబ్ వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకి అర్థం ఉందో లేదో తెలియదు. కానీ గ్రూప్ 2 ఉన్న గ్రూప్ బిలో ఉన్న ఏ గేమ్కి గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. కానీ వాళ్ళేమో బ్రిడ్జ్ గేమ్కి ఇచ్చారు పోస్టింగ్లు అంటారు. బ్రిడ్జ్ గేమ్కే కాదండి, బి కేటగిరీలో ఏ ఒక్కరికి కూడా జాబ్ ఇవ్వలేదు గవర్నమెంట్. ఇది వాళ్ళు గుర్తించుకోవాల్సిన విషయం. అంటే ఇక్కడ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ముఖ్యంగా ఒక్కొక్క పోస్ట్ను కొన్ని లక్షల చొప్పున అమ్మేసుకున్నారు లోకేష్ కానీ మిగతా నాయకులంతా కూడా మాట్లాడుతున్నారు. ఒక స్పోర్ట్స్ కోటాలో జాబ్ తెచ్చుకున్న వ్యక్తిగా ఎలా చూడొచ్చు అంటారు బ్రదర్? ఏం చెప్తారు దాని మీద? ఎవరైనా కూడా స్టేట్ అసోసియేషన్ అయినా కూడా డిస్టిక్ అసోసియేషన్ అయినా వాళ్ళు ఆడినారు అనుకుంటేనే వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది. వాళ్ళు కష్టపడినారంటేనే సర్టిఫికేట్ వస్తుంది. ఈరోజు మేము కష్టపడినామంటే నేను యూనివర్సిటీ కూడా అన్నాను. నాకు యూనివర్సిటీ లెవెల్ స్థాయిలోనే నాకు జాబ్ వచ్చింది. ఈరోజు వెరిఫికేషన్ కూడా యూనివర్సిటీకి వెళ్ళింది, ఎస్కే యూనివర్సిటీకి. అలా వెళ్ళడం వల్లనే కదా జాబ్ ఇచ్చేది, సెలెక్షన్ చేసేది. ఎవరు ఏ అసోసియేషన్ వాళ్ళు అమ్ముకోలేదు. ఇది అంతా బూటకము. ఇలాంటివి ఎవరు అపోహాలు నమ్మొద్దండి. మీ దగ్గర ఆ సర్టిఫికేట్స్ ఎలాంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి మీ దగ్గర? అంటే హాకీ స్పోర్ట్స్ సంబంధంగా నాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చింది చెప్పి అంటా ఉన్నారు. మీకు ఎలాంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి మీ దగ్గర? నా దగ్గర నేను డిస్టిక్ లెవెల్ అన్నాను, స్టేట్ లెవెల్ అన్నాను, నేను యూనివర్సిటీ లెవెల్ కూడా అన్నాను. నా దగ్గర ప్రతిదీ నా దగ్గర సర్టిఫికేట్ ఉంది. నా దగ్గర ఓన్లీ ఒక సర్టిఫికేటే కాదు, నేను చిన్నప్పటి నుంచి స్కూల్ గేమ్స్ కాడ నుంచి యూనివర్సిటీ లెవెల్ వరకు నా దగ్గర ఆడిన సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి. దాని ఆధారంగానే మనల్ని స్పోర్ట్స్ కోటాలో ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు మాకు ఉద్యోగం మెరిట్ కోటాలో ఉద్యోగం ఇవ్వడం జరిగింది. మేము హ్యాపీగా లోకేష్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాము, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. మాకు జాబులు ఇచ్చి ఈరోజు సంవత్సరం అయినా కూడా వైసీపీ నాయకులు బురద జల్లుతూనే ఉన్నారు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి ధర్నాలు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే జరుగుతున్నాయే తప్ప ఎటువంటి అబద్ధాలు, మోసాలు, హారిజెంటల్ రిజర్వేషన్ అనేటివి ఎక్కడ తప్పులు జరగలేదు. ఇక్కడ ఏదైతే 2025 నోటిఫికేషన్ సంబంధించి అప్పటి నుంచి కూడా మీరు జాబ్లో ఎంపిక అయ్యి జాబ్ చేసుకున్నంత వరకు కూడా మధ్యలో ఏ ప్రాసెస్ జరిగింది సార్? అంటే మీ దగ్గర నుంచి ఏమైనా రుసుముగా తీసుకుంటాం కానీ లేదా ఫోన్ చేసి మీకు డబ్బులు ఇస్తేనే మేము మీ దగ్గరకు వచ్చి మీకు ఆ జాబ్ కల్పిస్తామని చెప్పడం కానీ అలాంటి సిచ్యువేషన్ కలిగిందంటారా మీకు? మా దగ్గర ఇప్పటి వరకు ఎవరు రాలేదండి. మేము ఎవరి దగ్గర కొనుక్కోలేదు. మేము జెన్యూన్గా ఆడినాము. గ్రౌండ్లో కష్టపడి ఆడినందుకే మాకు గవర్నమెంట్ ఈరోజు 3% కోటాలో మాకు జాబ్ రావడం కూడా జరిగింది. ఈ 3% జాబ్ రావడానికి చంద్రబాబు నాయుడు రిజర్వేషన్ మాకు కల్పించడం వల్ల, లోకేష్ సార్ మెగా డిఎస్సి వేయడం వల్ల, వీళ్ళందరూ కృషితోనే మాకు ఈరోజు జాబ్ రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే 16,000 మంది పోస్టులు 16,000 మంది టీచర్స్ జాబ్ కూడా చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వారు ప్రతిష్ట భంగం కల్పించే విధంగా వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఎంతవరకు సమర్థిస్తారు బ్రదర్ మీరు? 16,500 మంది, దాదాపుగా 16,500 మంది జాబ్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో న్యూ మెగా డిఎస్సి 2025. కానీ ఇలాంటి బురద చల్లడం మా మీద చాలా కఠినంగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ కఠినంగా వ్యతిరేకించడానికి ఈరోజు ఈ కర్నూలు జిల్లాలో ర్యాలీ
ఘనంగా ప్రారంభం కాబోతుంది. మేము వాళ్ళకి వ్యతిరేకంగా ఇలాంటివి చేస్తే ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళ మీద ధర్నాలు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ బ్రదర్. నేల కష్టం. ఈ రోజున మెగా డిఎస్సికి సంబంధించి 6-7 సంవత్సరాలుగా ఎలాంటి నోటిఫికేషన్ ఉన్నది గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఈరోజు ఏదో అవకతవకలు జరిగాయి, లేకపోతే అమ్ముకున్నారు. అసలు ఎలా చూడాలి? వాళ్ళ ఆరోపణలు తప్ప ఎక్కడ కూడా ఆధారాలు చూపించని పరిస్థితి. అదేమంటే జంజీ ఉద్యమం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను సార్, ఇది మా కష్టాన్ని అవమానించడమే. ఇన్ని సంవత్సరాల త్యాగం కావచ్చు, ఏదైనా కావచ్చు, మేము ఎన్నో సాక్రిఫైస్ చేసాం, ఇన్ని సంవత్సరాలు పేషెన్స్తో ఉన్నాం. మా కష్టం అంతా ఇప్పుడు వాళ్ళు వేస్ట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది మాకైతే. అంటే ఆ రోజున నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కానీ, ఫైనల్ కి ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే మీకు కాల్ లెటర్స్ ఇస్తున్నప్పుడు కానీ ఏ రోజు లేవనెత్తని ఈ అనుమానం ఆధారం కూడా లేదు సార్ ఇప్పటి వరకు. నేను కడప జిల్లా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను. నాకు ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదో సాధించాలని అనుకున్నాను, ఆ సాధించిన దాన్ని మీరు ఇంతగా అవమానిస్తే ఎలా? సో అంటే కేవలం రాజకీయ ఆరోపణలు చేయొచ్చు, రకరకాల ఆరోపణలు. రాజకీయమో ఏదో మాకు తెలియదు, మా కష్టాన్ని మాత్రం అవమానించద్దు. మరి ఈరోజు జంజీ అని చెప్పి నిరసన దీక్షలు చేస్తున్న వాళ్ళలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు, మీతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా కనబడుతున్నారా? నేనైతే చూడలేదు సార్. బట్ దీనికి కనుక ఎవరైనా సరే, అది ఏ పార్టీ అయినా కానీ, మాకు కనుక అన్యాయం చేస్తే మాకు గవర్నమెంట్ మీద ఉన్న నమ్మకమే పోతుంది సార్. ఇక్కడ గవర్నమెంట్ మీ మీద ఎక్కడ కూడా ఇది చేయదు. మాకు నమ్మకం ఉంది, ఇప్పటికి కూడా మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మేము కష్టపడి తెచ్చుకున్నాం కాబట్టి మేము నమ్ముతున్నాం. మేము ఏంటంటే కనీసం వీళ్ళు ఈ రోజున ఆరోపణలు చేస్తున్న వాళ్ళు మీరు అన్నట్టుగా ఆధారాలు చూపించట్లేదు. ఏదో నిరసనలు చేస్తేనో, లేకపోతే కొంతమంది మేము జంజీ అని చెప్పుకుంటేనో జరిగేది కాదు కదా. ఎక్కడో ఒక్క చోట జరిగిందని చెప్పి ప్రతి చోట ఎందుకు జరుగుతుంది? అసలు ఆ ఒక్క చోటైనా చూపించగలుగుతున్నారా ఆధారాలు? ఎక్కడో ఇప్పుడు దేశంలో నీటి జరిగిందని చెప్తున్నారు, బట్ మాది జరిగితే ఆధారాలు చూపించమనండి సార్. మేము ఎంతో నిజాయితీగా రాసాం, ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ మిస్ అవ్వలేదు. ఎందుకంటే మేము రాసాం కదా, మాకు తెలుసు కదా. ఒకవేళ సరే మీరు అన్నట్లు ఎక్కడో జరుగుతుందని మీరు వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, చూపించమనండి, ఆధారాలు చూపించమనండి. మీరు ఎన్నేళ్ల నుంచి దీనికి సంబంధించి ప్రిపేర్ అయ్యారు? 7 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా సార్ నోటిఫికేషన్ కోసం. మరి గత 5 ఏళ్లలో అదే జగన్మోహన్ రెడ్డి గారు 2.5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్న వ్యక్తి ఆయన మాట నిలబెట్టుకున్నాడు ఎక్కడైనా? లేదు. మరి ఇప్పుడు వచ్చిన పోస్టులను కూడా ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి రాజకీయంగా రాద్ధాంతం చేయడం ఎంతవరకు సమంజసం? మీరు దాన్ని ఏం క్వశ్చన్ చేస్తారు? అది కరెక్ట్ కాదు సార్. నేనైతే ఒక్కటే చెప్పదలుచుకున్నాను, మా కష్టాన్ని అవమానించకండి. ఈ విమర్శలు చేస్తున్నారో వాళ్ళకి గినక నిజంగా కష్టం విలువ తెలిస్తే, ఒక అభ్యర్థి ఎంత కష్టపడతాడో తెలిస్తే దయచేసి ఇప్పటికైనా ఆపమని కోరుకుంటున్నాం. ఇది మా హక్కు కూడా, మీరు వాళ్ళు ఆపి తీరాలి. ఎందుకంటే మేము నిజాయితీగా తెచ్చుకున్నాం కాబట్టి. వాళ్ళకి నిజంగా కష్టం విలువ తెలిస్తే ఆపేయండి. ఇప్పుడు న్యాయస్థానాల్లో వాళ్ళ అలిగేషన్స్ ఫాల్స్ అలిగేషన్స్ అని తెలుస్తున్నాయి. బయట సమాజంలో ఎవరు కూడా ఇక్కడ అభ్యర్థులు లేరు, కేవలం ఒక రాజకీయ ముసుగులో జరుగుతుందనేది అర్థమవుతుంది. మీరంతా ఈ రోజున వెలిగెత్తి చాటి చెప్తున్నా కూడా ఇంకా దాన్ని రాజకీయం చేయాలి అని. మేము ఇక్కడ ఇంత వందల మంది ఇక్కడికి వచ్చామంటే అందరూ కష్టపడి ఈ జాబ్ తెచ్చుకున్న వాళ్ళే. ఆ కష్టానికి మేము విలువ ఇచ్చాం కాబట్టి ఒక ఉపాధ్యాయులుగా మేము ఇంతమంది కలిసి వాలంటరీగా వచ్చాం ఇక్కడికి. ఎవరు మమ్మల్ని రమ్మని బలవంతము చేయలేదు, మేమే వచ్చాం. ఎందుకంటే మాకు తెలుసు ఇతరుల కష్టం ఏంది, ఆ కష్టం ఎంత అని. ఆ మేడం మదనపల్లిలో ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు ఎంత బాధపడ్డారో నేను చూశాను. ఒక ఫ్యామిలీకి దూరం అవ్వాలంటే ఎంత మంది ఆ రోజు అయితే అసలు ఎక్కడ పోస్టింగ్ వస్తుందో, ఎంత దూరం వెళ్తుందో కష్టం. అప్పట్లో అయితే బస్ ఛార్జీలు అని అవన్నీ ఉంటాయి. అతీతం సార్, చూశాను కదా, దగ్గరుండి చూశాను నేను. అసలు పోస్టింగ్ ఎక్కడ వస్తుందో అని ఎంత టెన్షన్ ఆ రోజు అంత అయితే. అసలు ఒక్క స్టేజ్ దాటడానికి మేము అంత కష్టపడుతుంటే సింపుల్ గా అలా వచ్చి ఇలా విమర్శలు చేస్తే ఎలా సార్? మీ ర్యాంక్ ఎంతండి? కడప డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్. కడప డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్. ఎస్ఏ ఇంగ్లీష్. ఓకే. ఏ కేటగిరీ? ఓసీ సార్. ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీ. ఓకే. డిఎస్సిలో భారీగా అవకతవకలు జరిగాయని, అవినీతి జరిగిందని, అసలు అర్హత లేని అభ్యర్థులకి ఉద్యోగ అవకాశాలు వచ్చాయంటూ కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు వైకాపా నేతలు బురదజల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు. ఏంటి మీకు ఎలా జాబ్ వచ్చింది? సార్ ఎలా అంటే ప్రతి ఒక్కరి వెనక ఎంత కష్టం ఉంటుందో అది మేము మాటల్లో చెప్పలేము సార్. అది చాలా బాధగా ఉంటుంది. అసలు మాకు ఆ మాటలు వింటుంటే ఎన్ని సంవత్సరాల కష్టాన్ని జస్ట్ అలా ఆరోపణలు చేసేస్తారా? అసలు మేము మాట్లాడలేకపోతున్నాం సార్ ఆ బాధతో. ఇంకా ఆ మాటలు గుర్తుకు తెచ్చుకుంటుంటే కానీ అవమానించడమే సార్, వేరే ఏమీ లేదు. నిజంగా కష్టానికి విలువ ఇస్తే ఇప్పటికైనా ఈ ఆరోపణలు మానేయాలి వాళ్ళు. అంతే సార్, నేను అంతకు మించి ఏం చెప్పదలుచుకోలేదు. డిఎస్సి నియామక ప్రక్రియ ప్రారంభమైన నుంచి మీ పోస్టులు భర్తీ చేసేంత వరకు చాలా పారదర్శకంగా ప్రక్రియ జరిగింది. అయినప్పటికీ జీవో నెంబర్ 77 పాటించలేదని, అసలు రిజర్వ్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారని, స్పోర్ట్స్ కోటాలో అవినీతి అవకతవకలు జరిగాయని. ఒక విషయం చెప్తా సార్, నేను ఇది ఎక్కడ కూడా చెప్పలేదు. యాక్చువల్లీ నేను ఢిల్లీలో ఉన్నాను ఇంతకు ముందు.
ముందు ఢిల్లీలో ఉన్నప్పుడు నేను చూసినప్పుడు 0 పోస్టులు ఉన్నాయి. ఒకసారి ఏదో ప్రచారం జరిగింది, 0 పోస్టులు ఉన్నాయి, ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకి 0 పోస్టులు. కానీ నా కోరిక సాధించాలి, ఎట్లయినా సరే గవర్నమెంట్ జాబ్ సాధించాలి. అయినా సరే ఓకే 0 ఉంది కదా, పక్క జిల్లాలో రాస్తే బాగా మెరిట్ వచ్చిన వాళ్ళకి అక్కడైనా వస్తుంది అని నేను విన్నాను. మామూలుగా ఇప్పుడు తెలిసింది నాకు కూడా. సో ఫస్ట్ ర్యాంక్ మనం తెచ్చుకున్నప్పుడు వాళ్ళైనా ఇస్తారు, పక్క డిస్టిక్లో అయినా సరే ఇస్తారు. సో ఆ విధంగా నేను 0 పోస్టులు ఉన్నప్పుడు ప్రిపరేషన్ మొదలు పెట్టాను. తర్వాత కొద్ది రోజులకి ఇంకొక ప్రచారం వచ్చింది, ఏదో 8,000 పోస్టులు ఏదో వచ్చాయని ఒక ప్రచారం జరిగింది. ఓకే కొంచెం బెటర్ ఏలే, 0 అంటే అట్లీస్ట్ 8,000 ఏదో ఉన్నాయి అనుకున్నాను. పోనీ 1 or 2, 3 ఎన్ని కానివ్వండి, నో ప్రాబ్లం అనుకున్నాను. తర్వాత కొద్ది రోజులకి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇంకా మంచి అవకాశం వచ్చింది, 16,000 పోస్టులు. మేము ఊహించాలి, నేను స్టార్ట్ చేసింది ఇప్పుడు 0 ఉండి పక్క డిస్టిక్లో అయినా సరే తెచ్చుకోవాలి అన్న సంకల్పంతో నేను స్టార్ట్ చేశాను. కానీ సార్ అది నా అదృష్టం అనుకోవచ్చు, మా కష్టానికి దేవుడిచ్చిన ఫలితం అనుకోవచ్చు. అన్ని పోస్టులు రావడం అనేది మేము ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాము, మేము కష్టపడి తెచ్చుకున్నాము. ఈ ఆరోపణలన్నీ కూడా మా కష్టాన్ని అవమానించడమే సార్. అంటే మీకు బాధగా అనిపించట్లేదా? అంటే సమాజం మిమ్మల్ని ఎలా చూస్తుంది? ఇలా సమాజంలో మమ్మల్ని అలా చూసేలా వాళ్ళ ప్రచారాలు ఉన్నాయి సార్, వాళ్ళు అలా చేస్తున్నారు. యాక్చువల్లీ మేము వాటిని ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కష్టం అనేది చాలా వెలకట్టలేనిది, ఒక్కొక్కరి కష్టం. వాళ్ళ ఎన్నో కథలు ఉన్నాయి సార్, ఎంతో సాక్రిఫైస్ చేయాలి, బయటికి కనిపించేంత కాదు. ఒక పోస్ట్ రావాలంటే ఇది ఒక పరుగు పందెం లాంటిదే. ఒక పరుగు పందెంలో ఒక మనిషి రెస్ట్ తీసుకోవాలంటే పక్కన ఇంకొకరు ఎవరు పరిగెత్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకి వస్తుంది, మనం మిస్ అయిపోతాం, మళ్ళీ మొదటి నుంచి రావాలి, మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలీదు. ఇలాంటివన్నీ మేము చెప్పలేం సార్, ఇన్ని కష్టాలని ఒకటి ఇది అని చెప్పలేం, రకరకాలుగా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుంది, సొసైటీ నుంచి ఉంటుంది, రిలేటివ్స్ నుంచి ఉంటుంది, ఎన్నో రకాలు ఉంటాయి. అవన్నీ దాటుకునే కదా ఇంత దూరం వచ్చింది. అయినా ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆరోపణలు చేస్తే మేము అసలు దాన్ని ఎలా తీసుకోవాలి సార్? ఎంత బాధగా ఉంటుంది. ఆరోపణలు కాదు, అసలు నిందలేస్తున్నారు మీ మీద. నిందలు వేస్తున్నారు సార్, అలా వేయకూడదని మేము ఇప్పటికైనా చెప్పేది అదే. నిజంగా వాళ్ళ కష్టం విలువ తెలిస్తే ఇప్పటికైనా ఆరోపణలు ఆపండి. నిజంగా ఒకవేళ మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే చూపించండి. నిజంగా మేము ఒక ఉపాధ్యాయులుగా నేను కూడా సపోర్ట్ చేస్తాను, ఒకవేళ నిజంగా వాళ్ళు చూపించగలిగితే, ఆధారాలు చూపించగలిగితే. ఎందుకంటే అదే అన్నారు కదా, 100 మంది తప్పు చేసిన వాళ్ళైనా తప్పించుకోవచ్చు, కానీ ఒకరికి తప్పు చేయని వాళ్ళు శిక్ష పడకూడదు అంటారు కదా. సేమ్ అదే మేము కూడా ఫాలో అవుతాం. నిజంగా వాళ్ళకి గనక అన్యాయం జరిగితే మేము కూడా సపోర్ట్ చేస్తాం, కానీ వాళ్ళు చూపించలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. కేవలం ఇలా నిప్పు లేనిదే పొగరాదు అంటారు కదా, సో అలా క్రియేట్ చేసి దాన్ని అలా చేయాలని చూపిస్తున్నారు తప్పించే ఒక్క ఆధారము లేదు. చాలా ట్రాన్స్పరెన్సీతో ఈ డిఎస్సీ అనేది నిర్వహించడం జరిగింది సార్. ఓకే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో చేస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా, ఇంకెవరైనా చేస్తున్నారో అదంతా మాకు తెలియదు, అనవసరం కూడా సార్. బట్ ఎవరైతే ఒకవేళ ఈ డిఎస్సీలో రాని వాళ్ళు ఉండిండొచ్చు, వాళ్ళకు బాధ ఉండిండొచ్చు, అలాంటి బాధలు ఎంతో మంది ఎన్నోసార్లు భరించే ఇడికి దాకా వచ్చింది. వాళ్ళు కూడా ఒక పోస్ట్ పోయిన తర్వాత మళ్ళీ రాసే ఇక్కడికి వచ్చింటారు. సరే ఇంకొక 2 నెలల్లో కూడా మళ్ళీ అవకాశం రాబోతుందని మనం మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. సో నేను చెప్పబోయేది ఏంటంటే వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలా ఏదో బురద చల్లడం ద్వారా మనకి ఏమీ రాదు, కష్టపడింది ఏది రాదు. సత్య ఆరోపణలు చేస్తున్న వారికి ఎవరైతే ఉన్నారో వారిని ఖండిస్తూ మీరు ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది, దీక్ష చేయడం జరిగింది కదా, ఏంటి దీని ద్వారా మీరు ఎటువంటి సందేశం ఇస్తారు? నేను ఇచ్చేది ఒకటే సార్, మీకు మంచి నోటిఫికేషన్ రాబోతోంది కొద్ది రోజుల్లో. సో ఏవైతే ఈ మనకి వ్యర్థం పనులు ఇవన్నీ కూడా వాళ్ళు నిరాహార దీక్షలు చేయడం, ఎందుకంటే ప్రయోజనం లేని పనులు, వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే టైం యొక్క వాల్యూ మాకు తెలుసు. ఆ టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడైనా ప్రిపరేషన్ మొదలు పెడితే అట్లీస్ట్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కి ఖచ్చితంగా వాళ్ళు సాధిస్తారు. అనవసరమైన వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళు ప్రలోభాలకి గురి కావద్దని నేను వాళ్ళకి సలహా ఇస్తున్నాను సార్. అన్న నమస్తే, మీ పేరు ఏంటి, అసలు ఎక్కడ చేస్తున్నారు, ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు మెగా డిఎస్సికి? నా పేరు మల్లేష్. నేను 2019 నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతా ఉన్నాము. నోటిఫికేషన్ రాలేదు, 5 సంవత్సరాలు ఎదురు చూసాము, ఎక్కడ నోటిఫికేషన్ రాలేదు. తర్వాత 2025లో మెగా డిఎస్సి ద్వారా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశారు. దాంట్లో నాకు మెరిట్లో ర్యాంకు రావడం వల్ల టీచర్ ఉద్యోగం సంపాదించాను. ప్రస్తుతం నేను కౌతల మండలం హాల్వి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఏం సార్ ఎలా ఉంది అంటే ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఈ రోజున మెగా డిఎస్సి 2025 అనేది పూర్తి బోగస్గా చేశారు, అది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పి మాట్లాడుతున్నారు. నిరుద్యోగ యువత పట్ల ఆశ పట్ల నీళ్లు పోసారు కూటమి ప్రభుత్వ నాయకులు అంటున్నారు. ఏం సార్ అసలు మెగా డిఎస్సీలు జాబ్ తెచ్చుకున్నారు, దాని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు చేస్తున్నవన్నీ కూడా నిరాధారణమైనటువంటి ఆరోపణలు, వాటిలో ఏమాత్రం నిజం లేదు. నిజానికి వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి వీటిపైన ఏదో అవకతవకలు జరిగాయని చెప్పేసి కోర్టుకు వెళ్తే కోర్టు సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టండి అని అడిగితే ఎటువంటి సాక్ష్యం వాళ్ళు చూపించలేకపోయారు. దానివల్ల కోర్టు కూడా దీనికి కేసును కొట్టివేయడం కూడా జరిగింది. సో ఇవన్నీ జరిగినా కూడా మళ్ళీ ఇలాగనే చేస్తున్నారంటే వాళ్ళు ప్రజల్లో ఏదో కొంచెం అలజడి సృష్టించడానికి చేస్తున్నటువంటి చర్యలు తప్ప దీంట్లో ఎటువంటి నిజం లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈ సభాముఖంగా. అంటే మీకు ఏదైతే 2025 నోటిఫికేషన్ సంబంధించి దాని దగ్గర అంటే రిజర్వేషన్ ప్రక్రియ వచ్చిన కాడ నుంచి లేదా మీ దగ్గర డబ్బులు ఏమన్నా రుసుముగానే ఏమన్నా తీసుకున్నారంటారా? అటువంటి డబ్బులు ఇచ్చే స్తోమత మా దగ్గర లేదు.
మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చాము. 5 సంవత్సరాలు నిర్విరామంగా కష్టపడడం వల్ల ఈ ఉద్యోగం వచ్చింది తప్ప డబ్బులు ఇచ్చి కొనేలాగా ఉండింటే మేము వేరే ఉద్యోగాలు చేసుకునే లేదా బిజినెస్ చేసుకునే వాళ్ళం తప్ప ఈ ఉద్యోగం కోసం ఇంత కష్టపడే వాళ్ళం కాదు. ఎటువంటి సింగిల్ రూపాయి కూడా ఇవ్వకుండా మేము ఈరోజు సంపాదించాం. మెరిట్లోనే మాకు ఉద్యోగం వచ్చింది తప్ప ఎటువంటి అవకతవకలు జరగలేదు. సో ఇదంతా నిరాధారమైనటువంటి ఆరోపణలు తప్ప దీంట్లో ఎటువంటి నిజం లేదని చెప్తా ఉన్నాం. అంటే ఇక్కడ మా దగ్గర కూడా మెగా డిఎస్సి సంబంధించి అభ్యర్థులు ఏదైతే నిరుపేదలకు కానీ లేదా మోసపోయిన విద్యార్థులు మాతో కూడా కలిసి ఉన్నారు. మేము కూడా దీక్షలు చేస్తూ ఉంటే మాతో పాటు వచ్చి కూర్చుంటున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్న వైసీపీ నాయకులు. నిజంగా జంజీ బ్యాచ్ మొత్తం వాళ్ళతో పాటు ఉన్నారు, నిజంగా ఆ విధంగా ఉన్నారంటారు. ప్రజల్లోకి వెళ్ళడానికి ఈరోజు వాళ్ళకి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏవైతే చెప్పిందో అవన్నీ చేసుకుంటూ వచ్చింది. సో మాట్లాడడానికి ఏ విషయం లేదు కాబట్టి ఈ విషయం దొరికింది, దీన్ని పట్టుకొని లాగుతూ ఉన్నారు తప్ప దీంట్లో ఎటువంటి నిజం లేదని కూడా చెప్తా ఉన్నాం. ఫైనల్గా ఈ ర్యాలీ వల్ల వాళ్ళకి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఈ ర్యాలీ వల్ల ఏంటంటే అసలు ఎటువంటి అవకతవకలు లేకుండా డిఎస్సి జరిగింది. 150 రోజుల్లో ఫిల్ చేసినటువంటి ఘనత మన హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ సార్ గారికే చెందుతూ ఉంది. సో అంటే ఇటువంటి గొప్ప గ్రేట్నెస్ అంతా కూడా వాళ్ళకి చెందకుండా వాళ్ళ పైన బురద జల్లుతున్నారు తప్ప ఎటువంటి నిజం లేదని చెప్తా ఉన్నాం. మేము టీచర్లం, పాఠాలు చెప్తాం, కుట్ర చేస్తే గుణపాఠం కూడా చెప్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సీఎం సార్ అండ్ థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీ పేరు? ధరణి. ఏం చేస్తారు? ప్రజెంట్ ఎస్జిటి ఎక్కడ, ఏ ఊరు? వెలుగోడు మండలం రేగడగూడూరులో వర్క్ చేస్తున్నాను ఎస్జిటిగా. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు మెగా డిఎస్సికి? 2018 నుండి ప్రిపేర్ అవుతున్నాను. మరి ఏంటి మీరు వచ్చిన 2025 జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి చాలా అవకతవకలు జరిగినాయని చెప్పి మాట్లాడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అలాంటివి ఏమీ జరగలేదు. అందరూ వాళ్ళ కష్టంతోనే కష్టపడి జాబ్ సంపాదించారు. అంత కష్టపడి సంపాదించినా కూడా మా మీద ఇలాంటి నిందలు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అది మేము ఒప్పుకోవట్లేదు, ఖండిస్తున్నాం దాన్ని మాత్రం. ప్రతి ఒక్కరు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి వెయిట్ చేసి ఈ నోటిఫికేషన్ కోసం ఆఫ్టర్ 7 years మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. 2018లో వచ్చింది. నెక్స్ట్ ఆ 7 years కూడా చాలా మంది వాళ్ళు ఇంటికి దూరం అయిపోయి ఎంతోమంది వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసి జాబ్ కోసం అని ట్రై చేశారు. అంత కష్టపడి ఉన్న వాళ్ళ మీద కూడా ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ జాబ్ వచ్చిన కూడా వాళ్ళకి ఆ హ్యాపీనెస్ అనేది లేకుండా ఇలా చేస్తున్నారు, ఇంత కష్టపెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని ఒప్పుకోవట్లేదు, ఖండిస్తున్నాం. అంటే ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, హారిజాంటల్ రిజర్వేషన్ ప్రక్రియ కూడా సరిగ్గా అమలుపరచలేదు. ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ను కూడా కొన్ని లక్షల చొప్పున అమ్మేస్తున్నారు విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అసలు దాని మీద మీ ఒపీనియన్? నిజంగా రిజర్వేషన్ ప్రక్రియ సక్రమంగా అమలైంది అనుకోవచ్చా లేకేంటి? ఎస్, ఎగ్జాక్ట్లీగా హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అమలు చేశారు. ఎందుకంటే ఎన్నో సెషన్లో రాశారు, ఒక సెషన్కి ఒకరు. కరెక్టే, అది మాత్రం హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా జరిగింది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎలా అయితే రిజర్వేషన్ నార్మలైజేషన్ ఇట్లా చేస్తారో హారిజాంటల్ రిజర్వేషన్ మనకు కూడా స్టేట్లో చేశారు. లాస్ట్ టైం అట్లా చేయలేదు కాబట్టి చాలామంది జాబ్ మిస్ అయ్యామని అనుకుంటున్నారు. బట్ ఈసారి అలాంటివి ఏమి ఉండకూడదని హారిజాంటల్ రిజర్వేషన్ అనేది చేశారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చేశారు, కరెక్ట్గానే అమలు చేశారు. ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి 100% వాళ్ళ కష్టానికి ఫలితం దక్కిందని మేము అనుకుంటున్నాం. అంటే ఇక్కడ మీ కష్టాన్ని కూడా వైసీపీ నాయకులు ఇక్కడ తీవ్ర ఇబ్బంది కలిగే విధంగా వ్యాఖ్యలు చేయటం కానీ, లేదా ఆత్మగౌరవం ఇంత కష్టపడిన తర్వాత కూడా ఆత్మగౌరవాన్ని భంగం పరిచే విధంగా ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమర్థిస్తారంటారు? దాన్ని మాత్రం మేము అసలు సమర్థించామండి. మేము ఎవరికైనా ఉంటుంది కదా, ఏం లేదు. మేమంతా కష్టపడ్డాము, మేము జాబ్ తెచ్చుకున్నాము. మా మీద ఎటువంటి ఆరోపణలు ఇవి మాత్రం మేము ఒప్పుకోము, అసలు ఒప్పుకోము. అంటే మా పక్కన కూడా మెగా డిఎస్సి సంబంధించిన అభ్యర్థులు మాతో పాటు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా కష్టపడి చదివారు కానీ వాళ్ళకి రాలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. అంటే ఎంతో మంది కష్టపడతారు ఒక జాబ్ కోసం, బట్ ఒకరికే వస్తుంది కదా, అందరికీ రాదు. ఎవరైతే వాళ్ళకంటే కొంచెం ఎక్కువ కష్టపడి ఉంటారో వాళ్ళకి జాబ్ వస్తుంది, కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి జాబ్ రాదు. అంతేగాని దానికోసం అని ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. మెగా డిఎస్సి 2025 అది మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా అనేక రకాల కేసులు వేశారు. అసలు దీని ఒక రాజకీయ కోణంలో లేదా రాజకీయ లబ్ధి కోసం ఈ రోజున ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది పోటీ పడ్డటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన టీచర్ పోస్టులు ఎందుకు రాజకీయం చేయాల్సి వస్తుంది? ఈ రోజున వాళ్ళు చెప్తున్న ఈ జంజీ ఉద్యమం అని కానీ లేకపోతే చేస్తున్న ఆరోపణల్లో కానీ ఎంతవరకు వాస్తవం ఉంటారు? మీరు ఎప్పుడు సార్, నా పేరు రమణ నాయక్ సార్, నేను కర్నూలు డిస్ట్రిక్ట్. నేను దాదాపు 4-5 years నుంచి ఇక్కడే ప్రిపరేషన్ ఉన్నాను. యాక్చువల్గా నేను పోలీస్ డిపార్ట్మెంట్ ప్రిపేర్ అయ్యాను సార్. ఎస్ఐ ఒక 2 marks మిస్ అయ్యింటే నెక్స్ట్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతూ అలాగే డిఎస్సి కూడా ప్రిపేర్ అయ్యాను సార్. కానిస్టేబుల్ వచ్చింది ప్లస్ డిఎస్సి 2 వచ్చింది సార్. కానిస్టేబుల్ వచ్చింది, డిఎస్సి 2 వచ్చింది సార్. అయితే మేము ఎంతో కష్టపడి, మాకు తెలుసు సార్, మేము ఫుడ్ లేక ఇక్కడ
ఎక్కడ దొరికితే అక్కడ ఉండి చదువుకుంటూ తినుకుంటూ మా కాళ్ళ చెప్పులు అడగాలి సార్. మేము అంటే పల్లెటూరు నుంచి వచ్చాము సార్. పల్లెటూరు నుంచి వచ్చాము. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో గెయిన్ కావాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. అలాంటి హార్డ్ వర్క్ చేసి ఉండి ఇక్కడ చదువుకొని మేము జాబులు కొట్టాము సార్. అంతేగాని ఏ ఫ్రాడ్ అలిగేషన్తో అయితే మేము రాలేదు సార్. ఇప్పుడు చాలామంది స్పోర్ట్స్ కోటా గురించి అలిగేషన్ చేస్తున్నారు, ప్లస్ మెగా డిఎస్సి గురించి కూడా అలిగేషన్ చేస్తున్నారు. మీకు అలిగేషన్ చేయడం అంటే మీ అదే డబ్బులు ఉన్న వాళ్ళు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ కైనా పెట్టి కూర్చొని చదువుకుంటారు సార్. నాకాడ ₹1 లేకున్నప్పుడు నేను 4 years కష్టపడ్డాను. అదే ఇక్కడ ఉన్న అన్న క్యాంటీన్లో తినుకుంటూ నేను కష్టపడ్డాను సార్. నేను ఎవరి గురించి నేను తక్కువ ఏం చేయట్లేదు. మీకు అలిగేషన్స్ ఉంటే చూపెట్టండి, కరెక్ట్ నిజాయితీగా అలిగేషన్ ఉంటే చూపెట్టండి సార్. ప్లస్ ఇప్పుడు చాలామంది స్పోర్ట్స్ కోటా గురించి అని మాట్లాడుతున్నారు. స్పోర్ట్స్ కోటా నేను కూడా యూనివర్సిటీ ఆడాను, నేను నేషనల్స్ ఆడాను. నేను దాదాపు ఒక 10 స్టేట్ మీట్స్ ఆడింటాను సార్. 10 స్టేట్ మీట్స్ ఆడింటాను. ఎంత హార్డ్ వర్క్ చేస్తేనో ఆ సర్టిఫికేట్స్ వచ్చినాయో నాకు తెలుసు. చాలామంది స్పోర్ట్స్ అలిగేషన్స్ గురించి చెప్తూ ఉన్నారు, కానీ అలా చేయడం కరెక్ట్ కాదు సార్. స్పోర్ట్స్ కోటా అనేపాటికి అన్ని విధాలుగా అంటే దానిలో వాళ్ళ నైపుణ్యాన్ని బట్టే ఈ రోజున పోస్ట్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అసలు మీకు మీ జిల్లాకు సంబంధించిన స్పోర్ట్స్ కోటాలో ఎన్ని పోస్టులు వచ్చాయి, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, మీకు సంబంధించి ఏం చెప్తారు సార్? స్పోర్ట్స్ కోటా అంటే ఇప్పుడు సర్టిఫికేట్ ఇచ్చేది అసోసియేషన్స్ వాళ్ళు, ఫెడరేషన్ వాళ్ళు, గవర్నమెంట్ సంబంధం లేదు. అలాగే వాళ్ళు కష్టపడితే వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది. ఇప్పుడు చాలా మందికి నేషనల్ వచ్చినాయి, వాళ్ళకు మెడల్స్ వచ్చాయి, అవి వచ్చాయి అని చెప్తున్నారు. కానీ వాళ్ళకన్నా ఎవరైతే హై అథారిటీ, హై అచీవ్మెంట్ ఉంటే వాళ్ళకే ఇస్తారు. కానీ ఎవరికి దారిపోయి వాళ్ళని పిలిచి నీకు స్పోర్ట్స్ కోటా అని ఇవ్వరు కదా సార్. ఏదైనా అలిగేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తేనే నోటిఫికేషన్ ఇస్తుంది, అది జాబ్లు ఇస్తారు. ఎవరు మన బంధువుల వాళ్ళకైతే ఇవ్వరు సార్. అది ఫ్రాడ్. మీరు ఇక్కడ జంజీ ఉద్యమం చేస్తున్నాం, మేము రిలే నిరాహార దీక్షలు అని చెప్పి చెప్తున్నారు. కనీసం వాళ్ళలో ఎవరైనా మీతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా సార్? ఈ మెగా డిఎస్సిలో పోస్టులు ప్రిపేర్ అయిన వాళ్ళు సార్ నిరుద్యోగులు మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకు హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ అందరికి తెలుసు సార్. వాళ్ళకి అర్థమైంది ఆ రిజర్వేషన్స్ ఎలా ఇస్తున్నారు అని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం. వాళ్ళు ప్రిపరేషన్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఈ నోటిఫికేషన్ మిస్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ కన్నా మేము ప్రిపేర్ అవ్వాలని వాళ్ళు ప్రిపరేషన్ ఉన్నారు. జంజీ ఉద్యమం అని నేను సోషల్ మీడియాలో చూశాను సార్. ఇవి చూడండి ఒకసారి. జంజీ వీళ్ళు ఎప్పుడైనా డిఎస్సి రాసినారా, వీళ్ళు ఏమైనా ప్రిపరేషన్ అయ్యారా, అసలు వీళ్ళకు నోటిఫికేషన్ గురించి తెలుసా? ఏదైనా ఒక నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు దాంట్లో రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి సార్. ఆ రూల్స్ బట్టి దాన్ని వెళ్తారు ఎవరైనా కానీ. ఆ రూల్స్ విరుద్ధంగా పోతే ఏదైనా నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే సిచ్యువేషన్ ఉంటాయి. కానీ దాంట్లో లేదని చెప్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పారు, హైకోర్టు కూడా చెప్పారు. కాబట్టి మీరు దానికి అలిగేషన్ చేయొద్దని సార్. మేము చాలా పల్లెటూరు నుంచి వచ్చి కష్టపడి, రెయిన్బోవులు కష్టపడి, కడుపుకు కాలి అలా కష్టపడి మేము సంపాదించాం సార్. మీ రాజకీయాలు, స్వార్థ రాజకీయాల కోసం మా ఉద్యోగులను బలి చేయొద్దండి సార్. మేము టీచింగ్ చేసే వాళ్ళను. ఇప్పుడు చాలామంది గవర్నమెంట్, ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఫిట్ ఇండియా, యంగ్ ఇండియా అని చాలా ప్రోగ్రామ్స్ చేశారు. ఎందుకంటే మన భారతదేశంలో డయాబెటీస్కి హబ్గా మారుతుంది. అలాంటి డయాబెటీస్ పోవాలి అని చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అలాంటి చాలామంది స్పోర్ట్స్లో డెవలప్ అవ్వాలని ఇలాంటి స్పోర్ట్స్ కూడా 2% నుంచి 3% పెంచారు. దానికి వల్ల గవర్నమెంట్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. దయచేసి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయండి. అలాగని మీరు చెప్పిన ఫ్రాడ్ అలిగేషన్స్ ఉంటే చూపెట్టండి. గవర్నమెంట్ ఆల్రెడీ మా తరపున గవర్నమెంట్ నిలబడి మీకు ఏమైనా అలిగేషన్స్ ఉన్నాయంటే మా దగ్గరికి రండి, మేము దానికి ఆధారాలు ఉంటే మా దగ్గరకు రండి, మేము చూసామని చెప్పారు. మీరు డైరెక్ట్ అక్కడ పోయి మాట్లాడండి. అంతేగాని ఈ సోషల్ మీడియాలో యూజ్ చేసుకుంటూ మమ్మల్ని భయభ్రాంతులు చేయొద్దండి సార్. దయచేసి కష్టపడి వచ్చాం పల్లెటూరు నుంచి. దయచేసి థ్యాంక్ యూ సార్. అన్న, మీరు జనరల్ కోటాలో మన మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ సాధించారు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎప్పటి నుంచి మీరు దీనికి ప్రిపేర్ అయ్యారు? దీని మీద వస్తున్న అలిగేషన్స్ మీద మీ ఒపీనియన్? అందరికీ నమస్కారం. నా పేరు రాజు. నేను నాన్ లోకల్ కోటాలో సెలెక్ట్ అయ్యాను. శ్రీకాకుళం నుంచి కర్నూలుకి. సార్ ఇప్పుడు వచ్చిన డిఎస్సి మీద అలిగేషన్ చూసిన చాలా భయంకరంగా పరిస్థితులు ఉన్నాయి ప్రజెంట్. నేను 2014, 2018 2 డిఎస్సీలు పోయినాయి సార్ ఆల్రెడీ. అప్పటి నుంచి ఏమన్నా జగన్ వస్తే డిఎస్సి చేస్తాడు కదా అని చిన్న హోప్స్తోనే ఉన్నాము. కానీ 6 సంవత్సరాలు మమ్మల్ని ఒక డిఎస్సి యాస్పిరెంట్ ఎప్పుడైనా సరే మిడిల్ క్లాస్ అని ఉంటాడు, లేదా బిలో పోవర్టీ అని ఉంటాడు. పేద పరిస్థితి ఉన్నవాడు మాత్రం డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాడు. అలాంటిది 6 సంవత్సరాలు జగన్ హయాంలో 6 సంవత్సరాలు మమ్మల్ని కూర్చోబెట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాడు. ఎప్పుడు ఇచ్చినాడు? ఎలక్షన్ ఉంది అని ఒక జస్ట్ 2 monthsలో 63 ఎండింగ్లో జస్ట్ 2 months ఉందంటే 45 రోజుల్లో టెట్, డిఎస్సి 2 ఒకేసారి పెట్టినాడు. టెట్కి డిఎస్సి 15 రోజులు గ్యాప్ ఇచ్చినాడు. అయినా సరే మేము ఆ 15 రోజులు లెక్క చేయకుండా మాకు అవసరం లేదని మేము రోడ్లకి
ధర్నాలు చేసినాం. అయినా జగన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్ కూర్చున్నాడు తప్ప ఇప్పుడు మీడియం ముందుకు వచ్చి రెస్పాండ్ అవ్వాలి. అయినా సరే మేము ప్రొటెస్టులు చేసినాం, కోర్టుల వరకు పోయినాం, కోర్టుల కేసులు మేమే వేసినాం. మళ్ళీ వేసిన తర్వాత ఆటోమేటిక్ కోర్టే ఆపింది ఈ డిఎస్సిని ఆపండి అని. అలాంటిది సిబిఎన్ గారు మన కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇచ్చిన హామీలో భాగంగా వచ్చిన వెంటనే డిఎస్సి మీద మొదటి సంతకం చేస్తామని చెప్పినారు, అలాగానే నిరూపించుకున్నారు కూడా. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో డిఎస్సి రావడం మేము 6 సంవత్సరాల నుంచి పడ్డ కష్టానికి విలువగా డిఎస్సిలో మేము సెలెక్ట్ అయినాం. అయినా సరే ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఏదో అలిగేషన్ జరిగాయని ప్రతిపక్షాలు నిరూపిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే వైసీపీ హయాంలో వాళ్ళకి అసలు జనరల్ నాలెడ్జ్ కూడా లేదు, ఆరోపిస్తున్నారు, ఇష్టాసారంగా ఆరోపిస్తున్నారు. పోనీ ఈ స్పోర్ట్స్ కోటాలో అలిగేషన్స్ ఉన్నాయని చెప్పినారు, అక్కడ డిఎస్సి కన్వీనర్ కానీ ఆల్రెడీ ఒక్కొక్క పర్సన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసిన మరి చెప్పినారు ఎందుకు సెలెక్ట్ అయినారు, వీళ్ళు ఎందుకు సెలెక్ట్ అవ్వలేదని. ఆల్రెడీ అంత డీటెయిల్గా చెప్పినప్పుడు కూడా మీకెందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. విద్యాశాఖ అధికారులు చాలా క్లియర్ కట్గా వాళ్ళకి ఏ ర్యాంక్ వచ్చింది, ఎందుకని వాళ్ళు అప్లికేబుల్ అవ్వలేకపోయారు ఇవన్నీ చూపిస్తున్నారు. కానీ కేవలం రాజకీయ కుట్రపూరితంగా అంటే మీ కష్టాన్ని కూడా గుర్తించకుండా గతంలో వాళ్ళు పోస్టులు ఇవ్వకపోగా ఇచ్చిన పోస్టులని సమర్థవంతంగా నిర్వహిస్తే విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయమని అడగడం ఎంతవరకు సమంజసం? అసలు ఈ జంజీ ఉద్యమంలో ఎంతవరకు నిజాయితీగా మొన్న డిఎస్సి పోస్టులు రాసిన వాళ్ళు లేకపోతే రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా నిజాయితీ? సార్ ఈ జంజీ అనేది పదం ఇప్పుడు ప్రెజెంట్ బాగా వైరల్ అవుతుంది, కానీ అది వైసీపీ సూట్ అవ్వదు సార్. వాళ్ళు జంజీ పర్సన్స్ క్యాండిడేట్స్ అంటే ఎవరు లేరు. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు తప్ప అందులో ఒక్కళ్ళు కూడా సరిగ్గా కంటెంట్ మాట్లాడలేదు. డిఎస్సిలో అయితే ఇంతవరకు న్యాయంగానే జరిగింది అనుకుంటున్నాము. వాళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళు జంజీ వాళ్ళకి కనిపిస్తున్నారు. పోనీ కరెక్ట్ చూస్తే ఒక 10 మందిలో లేరు, ఒక డిఎస్ యాస్పిరెంట్ లేడు. ఆల్రెడీ వీళ్ళందరూ కూడా పోయి కోర్టు కూడా పోయినారు. కోర్టు పోయినప్పుడు హైకోర్టు చెప్పింది ఏమని చెప్పింది, ఒక యాస్పిరెంట్ అయిన కంప్లైంట్ ఇచ్చినాడా మీకు, వాళ్ళే కంప్లైంట్ అవ్వకపోతే మీరు ఎందుకు కేసులు వేస్తున్నారంటే వాళ్ళు భయపడి వేస్తున్నారంట. భయపడి ఎందుకు వేస్తారు సార్? ఎప్పుడైనా సరే భయపడి ఎందుకు వేస్తారు? ఒక నిజాయితీ పర్సన్ ఎప్పుడైనా భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి రాలేదనిపించినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు భయపడుతున్నారని చెప్తున్నాడు. ఆయన వైసీపీ చేస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తాం సార్. డిఎస్సి పోస్టులకు సంబంధించి ప్రిపరేషన్స్ కానివ్వండి, లేకపోతే మొదటి నుంచి కూడా ఏదైతే 16,000 పైచీలకు మేఘా డిఎస్సి పోస్టులు అని చెప్పి రిక్రూట్మెంట్ వదిలిన దగ్గర నుంచి, తర్వాత ఫైనల్ కీ ఇచ్చిన దగ్గర నుంచి, లేదా వాళ్ళకి పోస్టులు ఇచ్చిన దగ్గర అప్పుడు ఎప్పుడూ మాట్లాడిన ఈ నాయకులు ఈ రోజున ఏదో అక్రమాలు జరిగిపోయాయి, లేకపోతే సీట్లు అమ్ముతున్నారు, లేకపోతే అన్యాయం జరిగిందని అదే సార్. ఇప్పుడు డిఎస్సి జరిగి ఆల్రెడీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది ఆల్రెడీ జరిగి. ఈ 2 సంవత్సరాల్లో అప్పటి వరకు అన్యాయం జరిగిందని చెప్తున్న వైసీపీ ప్రభుత్వం ఎంతవరకు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఎందుకు రాజకీయ కోణంలో తీవ్రంగా ఆరోపిస్తుందో అర్థం కావట్లేదు నాకు కూడా. కానీ ఎందుకు అనేది మా డిఎస్సి ఆస్పిరెంట్లు ఆల్రెడీ మీరు 6 సంవత్సరాలు చిత్రహింసలు పెట్టినారు, మేము ధర్నాలు చేసినాం. అయినా సరే 2 సంవత్సరాలు ఆఫ్టర్ 2 సంవత్సరాల తర్వాత కూడాను మమ్మల్ని ఎందుకు ఎంత ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. రాజకీయ కోణం మంది కాదంట్లా, కానీ రాజకీయ కోణంలో డిఎస్సి స్టూడెంట్లు ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ పడిపోవడానికి కారణం మెయిన్ టీచర్స్ వల్ల ఆల్రెడీ పడిపోయింది గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ ఈ ఓటు బ్యాంక్ కూడా కాపాడుకుంటూ వాళ్ళు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు సార్. ఈ కర్నూలు బురుజు, కొండారెడ్డి బురుజు సాక్షిగా మీరు ఏం చెప్తామని ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యారు? మీరు ఇప్పుడు ఏం సార్, వైసీపీ నాయకులే అని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న డిఎస్సి అయితే సక్రమంగా జరిగిందని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము కష్టపడి చదివచ్చింది డిఎస్సి అంటే కష్టపడి చదవాల్సింది. దాని వంకర టెంకర్గా పోయి దాని దారులు అంటే ఏముండవు, దాని కష్టమే డిఎస్సి. ఆ కష్టపడి చదివితేనే డిఎస్సి వస్తుంది. మేము అలాగొచ్చిందని నమ్ముతున్నాము, మీరు కూడా నమ్ముతారని ఆశిస్తున్నాము. కష్టపడి ఉద్యోగం సంపాదించారు, ఉపాధ్యాయునిగా గౌరవంగా సమాజంలో గౌరవం పొందిన నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు చేసి ఏదో దొంగదారిలో వీళ్ళు ఉద్యోగాలు సంపాదించారు, ఏదో అమ్మేసుకున్నారు అని చెప్పి నిరాధారమైన ఆరోపణలు చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఏమీ మోసాలు జరగలేదు సార్. 7 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ పడింది. 7 సంవత్సరాల తర్వాత మాకు ఇంత 16,347 పోస్టులు పడడం అనేది మామూలు విషయం కాదు. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన షెడ్యూల్ ప్రకారం విత్ ఇన్ షార్ట్ టైంలో వాళ్ళు అన్ని జాబ్స్ ఫిల్ చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. సో ఇక్కడ ఓన్లీ జాబ్స్ ఇవ్వడం కాదండి, ఒక 16,000 పైన ఒక కుటుంబాలకు ఒక ఆధారం, వేల కుటుంబాలకి ఆధారం ఇచ్చినట్లండి. సో ఇక్కడ ఆరోపణలు ఏమైనా ఇచ్చినట్లయితే ఈ కుటుంబాలందరికీ నష్టం జరిగినట్లండి. సో ఇక్కడ ఎలాంటి
ఎలాంటి మోసాలు అనేది జరగలేదు. అందరూ కష్టపడి వాళ్ళు సొంతంగా జాబ్ తెచ్చుకున్న వాళ్ళే. మొదటి నుంచి నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా కేసులు వేస్తూనే ఉన్నారు. ఈ రోజున సంవత్సరం తర్వాత ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత కూడా కేసులు వేస్తున్నారు. అసలు కేవలం రాజకీయ కుట్ర కాకపోతే వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమన్నా సార్ ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా టెట్ ఎగ్జామ్ నుంచి అన్నీ కూడా ఫస్ట్ ఎగ్జామ్ నుంచి కూడా సో అన్నీ మనకు ఆన్లైన్లోనే జరిగాయి. సో ఎగ్జామ్స్ కూడా మనకి అన్ని సీసీ కెమెరాలు పకడ్బందీగా సో విత్ పోలీస్ ఎస్కార్ట్తోనే జరిగింది. సీసీ కెమెరాలు మెయిన్ ఆన్లైన్ సిస్టమ్ అండి. సో మీ రాసిన ఆన్సర్ షీట్స్ కూడా ఆన్లైన్లోనే ప్రజెంట్ అయ్యే అవకాశం అక్కడే ప్రజెంట్ అవుతాయి. సో ఇక్కడ మోసం జరిగే అవకాశమే లేదండి. అన్ని ఆన్లైన్. ఈవెన్ మా సర్టిఫికెట్స్ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేశామండి. సో ఇక్కడ ఎలాంటి మోసాలు ఏమి జరగలేదండి. మీ కుటుంబాల తరపున కానివ్వండి అమ్మా, అంటే ఈ రోజున మీరు ఎదుర్కొంటున్న ఈ అవమానానికి సంబంధించి ఈ వేదిక సాక్షిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఆరోపణలు అండి మేము చాలా సంవత్సరాల తర్వాత మాకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. సో 7 సంవత్సరాల తర్వాత మేము నోటిఫికేషన్ వచ్చింది. చాలా కష్టపడి ఎవరికి వాళ్ళు ఇప్పుడు నేను హౌస్ వైఫ్ నండి. సో హౌస్ వైఫ్ అయిన కూడా మేము చిన్నపిల్లలు 2 ఉన్నారు. వాళ్ళని మేనేజ్ చేస్తూ కూడా కష్టపడి మేము చదివి తెచ్చుకున్నాం తప్ప ఎలాంటి ఎక్కడ మోసం జరగలేదండి. ఇది మా ఆత్మగౌరవం పైన మాకు దెబ్బ పడింది అని మేము ఫీల్ అవుతున్నాము. దీన్ని మేము చింతిస్తున్నామండి. సో అమ్మ, మీరు ఎన్నేళ్ల కష్టం ఈ రోజున ఈ మెగా డిఎస్సికి సంబంధించి అనేక రకాల ఆరోపణలు తప్ప ఆధారాలు చూపించట్లేదు, ఏదో అవకతవకలు జరిగాయని చెప్తున్నారు. మీరేం చెప్తారమ్మా? మేమైతే 13 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం సార్. 1 year 2 year కాదు, ఇది కష్టం. 13 సంవత్సరాలు 2012 నా ట్రైనింగ్ అయిపోయింది. అప్పటి నుంచి ఎన్ని టెట్లు పడినాయో అన్ని టెట్లు రాసాము, 2 డిఎస్సీలు కూడా రాసాము. కానీ ఎప్పుడు కూడా మాకు సింగిల్ డిజిట్లోనే పోస్టులు ఉన్నాయి కర్నూలుకి. ఎప్పుడు కూడా ఎక్కువ పోస్టులు లేవన్నమాట. కాబట్టి మేము హౌస్ వైఫ్గా ఉండి పిల్లల్ని చూసుకొని ఎంతో కష్టపడినా కానీ మెరిట్ రాకపోయేది. కానీ ఈసారి మాకు ఎక్కువ పోస్టులు పెట్టడం వల్ల మేము ఇంకా కొంచెం ఎక్కువగా కష్టపడడం వల్ల మేము మా గోల్ని రీచ్ అవ్వగలిగాము. దీంట్లో మాత్రం ఎలాంటి అవకతవకలు జరగలేదు. ప్రతిదీ కూడా అంతా కూడా ట్రాన్స్పరెంట్గానే జరిగింది. అంటే మొదటి నుంచి కూడా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎలాంటి ఆరోపణలు చేయలేదు, ఫైనల్ కీ ఇచ్చినప్పుడు ఎలాంటి ఆరోపణలు చేయలేదు. మీ అందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మీ ఉద్యోగాలకు సంబంధించిన ఇవి ఇస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఆరోపణలు. ఈ సంవత్సరం తర్వాత ఏదో ఎక్కడో జరిగిందని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పూచి అదేమంటే జంజీ ఉద్యమం అని చెప్పి ఎవరైనా కనపడుతున్నారా? నాకైతే అలాంటిది ఏం కనిపించట్లేదు. ఇంకా చెప్పాలంటే మా 2025 డిఎస్సి వాళ్ళు చాలా యాక్టివ్గా చేస్తున్నారు. వాళ్ళ వృత్తిని వాళ్ళు న్యాయం చేస్తున్నారని మాకు అనిపిస్తుంది సార్. మాకైతే అలాంటిది ఏమీ కనిపించట్లేదు. అంతా కూడా బాగానే జరిగిందని అనిపిస్తుంది మాకు. స్టార్టింగ్ నుంచి అన్నీ కూడా ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గానే జరిగింది. అన్నీ కూడా వదిలేరు, కీస్ అన్నీ వదిలేరు. ఏది కూడా దాపరికం అయితే ఏమీ చేయలేదు. ఇన్నేళ్ల కష్టాన్ని అపహాస్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది సార్. అనిపిస్తుంది. ఏం చెప్తారు ఈ వేదిక సాక్షిగా వాళ్ళకి? మీరు ఏం చెప్తారు? ఏం చెప్పాలి అంటే తెలుగు అంతగా రావట్లేదు సార్. మేమైతే చాలా కష్టపడి తెచ్చుకున్నాం కానీ ఇందులో ఎలాంటి దాపరికాలు లేవు, ఏమీ లేవు. ఇక్కడ అంతా కూడా చదివి కష్టపడి తెచ్చుకున్నారే తప్ప ఎవరు కూడా అంత ఈజీగా జాబ్ తెచ్చుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఏళ్ళ కష్టం ఉంది సార్. స్కూల్ అసిస్టెంట్ హిందీ అండి. ఒకే వేదిక దగ్గరికి చేరారు. మెగా డిఎస్సికి సంబంధించి 2025 నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా కేసులు వేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇచ్చే వాళ్ళ మీద ఇలా ఆరోపణలు చేయడం ఎంతవరకు సంబంధించి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నిరాధారమైన ఆరోపణలు సార్, ఇవన్నీ నిరాధారమైన మాటలే సార్. వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చి మాకు ఇలాంటివి చేసింటే మేము ఒప్పుకునేవాళ్ళం. 5 ఏళ్ల పరిపాలన ఒక్క టీచర్ని కూడా వాళ్ళు ఫిలప్ చేయలేకపోయారు. పైగా ఇంతమంది ఉద్యోగాలని గవర్నమెంట్ ఫిలప్ చేసింది వాళ్ళకి ఇబ్బందిగా అనిపించింది సార్. అందుకు ఇలాంటి కేసులు, నిరాధారమైన కేసులు ఎక్కువ వేసి గవర్నమెంట్ని ఎలాగైనా కష్టాల్లో పెట్టాలనే ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశంతో వీళ్ళు ఇవన్నీ చేయలేదు. రకరకాల నేపథ్యాలు, చిన్న అంటే ధనిక పేద అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారమ్మా. ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు, కుటుంబాలను వదిలేసి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి కష్టాన్ని అవమానించడం ఇది ఖచ్చితంగా వాళ్ళని అవమానించడమే అవుతుంది సార్. నేను కూడా 7 yearsగా వెయిట్ చేశాను సార్ డిఎస్సి కోసం. ఇప్పుడు వరకు కూడా ఒక్క డిఎస్సి కూడా పోయిన ప్రభుత్వం వాళ్ళు ఎవరు కూడా ఫిలప్ చేయలేకపోయారు. ఇన్ని పోస్టులతో గవర్నమెంట్ ఉద్యోగాలు ఫిలప్ చేస్తున్నందుకు వాళ్ళకు గడుపు మంటగా అనిపించింది. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు 2.5 లక్షల పైగా ఉద్యోగాలు ఉన్నాయి, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్న వ్యక్తి 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఈ రోజున వచ్చిన ఉద్యోగస్తుల్ని మీరేదో దొంగదారిన వచ్చారని విమర్శించడం సార్. దొంగదారిన వచ్చామనడానికి వాళ్ళు ఆధారాలు చూపిస్తే మేము ఒప్పుకుంటాం. ఆధారాలు ఏవీ లేకుండా మాట్లాడుకుంటున్నాం. ఈ హారిజంటల్ గానీ లేకపోతే వర్టికల్ గానీ అసలు వాళ్ళకి తెలిసే మాట్లాడుతున్నారా లేకపోతే ఏంటన్నా?
హారిజాంటల్ విధానం అనేది వాళ్ళకు తెలియకపోవచ్చు సార్, అందుకే అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వీటి గురించి ఫస్ట్ వాళ్ళు తెలుసుకొని తర్వాత మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ జంజీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళలో మీకు తెలిసిన వాళ్ళు, అంటే మొన్న ఈ మధ్య మీతో పాటు కలిసి రాసిన వాళ్ళు కానీ, లేకపోతే నిజంగా రాలేదని బాధపడుతున్న వాళ్ళు ఎవరినైనా మీరు చూసారా? ఈ రిలే నిరాహార దీక్ష చేస్తారు కదా కొన్ని నియోజకవర్గాల వాళ్ళు, మీరు ఎవరినైనా గమనించారమ్మా? మీకు ఒక్కరు కూడా గవర్నమెంట్ తరఫున నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు సార్. అందరూ పాజిటివ్ గానే ఉన్నారు. ఇంత మందిలో ఒక్కరు కూడా నెగిటివ్ గా మాట్లాడట్లేదు. ఇంతకు ముందు ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఎవరు కూడా మాట్లాడట్లేదు సార్. వాళ్ళకి ఛాన్స్ లేదు అనే ఉద్దేశంతో మళ్ళీ ప్రిపేర్ అవుదామనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప గవర్నమెంట్ మీద బుద్ధి చల్లే ఉద్దేశం మాత్రమే వాళ్ళకి పక్క వాళ్ళకి కనిపిస్తుంది సార్. ఎస్జిటి సార్, కృష్ణగిరి మండలంలో వర్క్ చేస్తున్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి అనేక ఆరోపణలు తప్ప ఆధారాలు చూపించట్లేదు. అదేంటి జంజీ ఉద్యమం అంటున్నారు. మీరు ఇన్నేళ్ల కష్టం, మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అయ్యారు? ఈ రోజున మీకు ఈ మెగా డిఎస్సిలో ఎలాంటి మెరిట్ ర్యాంక్ వచ్చింది? ఏం చెప్తారు దీని మీద, ఈ ఆరోపణల మీద? అందరికీ నమస్కారం. నా పేరు ఫాతిమా. నేను ప్రస్తుతం మంత్రాలయం మండలం రాంపురం విలేజ్లో డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి టీచర్గా పనిచేస్తున్నా. నేను ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడి రాత్రి పగళ్ళు చూడకుండా కష్టపడి చదువుకొని మెరిట్లో ర్యాంక్ సాధిస్తే ఇప్పుడు మీరు ఫేక్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు అని చెప్తున్నారు. అలాగే ఏమి లేదు. నేను నా ప్రతిభ, నా కష్టం, నా సమయాన్ని ఇచ్చి ఈ పోస్ట్ సాధించినాను. దయచేసి మా మనోభావాల్ని దెబ్బతీయకండి. ఇది మా ప్రతిభ. ఎంతో మంది కుటుంబాలను కూడా దూరం చేసుకొని, లేకపోతే పిల్లలున్నా కూడా వాళ్ళని చూసి చూడక ఎంతో కష్టపడి ఈ రోజున ఉద్యోగాలు సంపాదించారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే అంత ఆషామాషిగా వచ్చేది కాదు. ప్రతిదీ కూడా నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి మెయిన్ కీ కానివ్వండి, లేకపోతే మీకు వచ్చే ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల్లో మీదుగా తీసుకున్న పరిస్థితి. ఇన్ని రోజులు ఏమి మాట్లాడకుండా ఇప్పుడు కేవలం కావాలని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? సంవత్సరం తర్వాత తప్పకుండా ఇది కావాలనే చేస్తున్నారు. ఇది మా ప్రతిభ. ఎవరు అలా చేయకండి. ఎంతో మంది వాళ్ళ తల్లిదండ్రులను, పిల్లలను, సిస్టర్స్ని, బ్రదర్స్ని వదులుకొని రాత్రి పగళ్ళు పని చేసి ఇక్కడ వరకు సాధించినారు. తప్పకుండా మాటలు కాదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది పోటీ పడితే వేల మంది మాత్రమే ఈ రోజున ఈ అర్హత సాధించారు. దీన్ని కూడా ఈ రోజు ఏదో జరిగిపోయింది, లేకపోతే సీట్లు అమ్ముకున్నారనో, లేకపోతే ఏదో రకరకాల అవకతవకలు జరిగాయని వాళ్ళకి మీరు ఏం చెప్తారు దీనిలో? ఇది ఎంత ఆరోపణ, ఇట్లా చేయగాకండి. మానవదబ్బులు మీరేం చెప్తారు చెప్పండి. సార్, మేము చాలా కష్టపడి ఇంతవరకు వచ్చాము. మా కష్టం చెప్పలేనిది అసలు చెప్పాలంటే. కానీ వీళ్ళు ఈ రోజు వచ్చి ఇలా కాదు, ఇలా జరిగింది, ఇది ఫ్రాడ్ అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో వాళ్ళు ఏది ప్రూఫ్ అయితే చూపించలేదు. అలా ఎలా చెప్తారు? అందుకే మేము అంతే ర్యాలీ చేస్తున్నాం. కనీసం జంజీ ఉద్యమం అని చెప్పి ఏదో నిరాహార దీక్షలు అంటున్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా, మీతో పాటు చదివిన వాళ్ళు, లేకపోతే మన పోస్ట్ నిజంగా నాకు రాలేదు అని చెప్పిన వాళ్ళు కానీ ఎవరైనా మీకు కనపడుతున్నారమ్మా? లేదు సార్, వాళ్ళు ఎవరు ఇలా కనపడటం లేదు. వాళ్ళు ఇంకా నెక్స్ట్ ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఇలా వాళ్ళలాగా వేరే ర్యాలీలో అయితే ఇట్లా కూర్చోట్లేదు. అదే నిజంగా అలా ఏమన్నా అయితే వాళ్ళు కూడా రావచ్చు కదా, వాళ్ళు కూడా నిలబడాలి కదా. కానీ వాళ్ళు అలా ఏమనటం లేదు. ఎందుకంటే వాళ్ళు చూసారు మాతో పాటు మేము ఎంత కష్టపడుతున్నామో వాళ్ళు మమ్మల్ని చూసారు. మేము ఎంత కష్టంగా తెచ్చుకున్నామో అనేది కూడా వాళ్ళు చూసారు. కాబట్టి వాళ్ళు అలా ఏమనటం లేదు సార్. గవర్నమెంట్ రాగానే మొదటి సంతకం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎంతో పారదర్శకంగా లిమిటెడ్ టైం, ఎంత టైంలో చెప్పారో ఆ టైంలో మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ, లేకపోతే మీ కాల్ లెటర్స్ ఇవ్వడం కానీ అంతా కూడా చాలా ఇదిగా జరిగింది. అక్కడెక్కడా లేని వాళ్ళ అనుమానాలు, ఇప్పుడు కేవలం కావాలని రాజకీయ కూటతో చేయడం ఎంతవరకు సమంజసం? మీ కష్టాన్ని అవమానించడం. మీరు చెప్పింది నిజమే సార్. మా కష్టం అయితే వాళ్ళు అవమానిస్తున్నారు. కానీ ఇది నిజం కాదు అని చెప్పడానికి మేము అందరం ఇక్కడ వచ్చాము ఈ రోజు. సార్, అందరూ చాలా కష్టపడి తెచ్చుకున్నారు సార్. ఎవరు ఫ్రాడ్ ఏం చేయలేదు. మేము 8 years నుంచి చదువుతున్నాం సార్. 8 years నుంచి మాకు జిఎస్సి లేదు. 2018లో వేసిందే. అప్పటి నుంచి మేము కష్టపడి తెచ్చుకున్నాము. ఇక్కడ ఏది ఫ్రాడ్ నథింగ్ సార్. ఇలాంటివి ఏమీ జరగలేదు. అందరం కష్టంతోనే వచ్చాము. అందరం పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాము సార్. ఇక్కడ ఎవరు రీచ్ ఫ్యామిలీ లేదు. ఫ్రాడ్ చేయడానికి కూడా అలా ఎవరు లేరు. ఆల్మోస్ట్ అందరూ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. కాబట్టి మేము మా కష్టంతోనే మేము ఈ జాబ్స్ తెచ్చుకున్నాము. ఈ రోజు సమాజంలో టీచర్ అనే ఉద్యోగాన్ని పొందిన తర్వాత కూడా దాని మీద ఆరోపణలు చేస్తూ ఆధారాలు చూపించకుండా మిమ్మల్ని ఇలా అంటే ఒక విధమైన బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. బ్లాక్ మెయిలింగ్ లాగానే కనిపిస్తుంది. కానీ ఇట్లా చేయకూడదు. వాళ్ళు టీచర్ ఉద్యోగం ఒకటి చాలా కష్టపడి, దెర్ ఈజ్ నో లీకేజ్, ఏం లేదు. మాకి రోస్టర్ పాయింట్ కానీ లిస్ట్ కానీ కరెక్ట్గా ఇచ్చినారు. ఎవ్వరు కూడా ఒక్క మార్క్ కూడా తేడా లేకుండా వచ్చింది.
ఏమైనా తప్పు ఉంటే వాళ్ళు అప్పుడే చెప్పేవాళ్ళు. మా రెస్పాన్స్ షీట్ ఇచ్చినారు, అంతా కరెక్ట్ గా జరిగింది, అక్కడ ఏం లేదు. ఏమైనా తప్పు ఉంటే అప్పుడే చెప్పేవాళ్ళు పిల్లలు. కానీ ఇప్పుడు లేనిపోని ఆరోపణలు మా మీద పెడుతున్నారు. స్పెషల్లీ చూసుకుంటే ఉర్దూ మీడియం డిఎస్సికి లాస్ట్ టైం 0 పోస్టులు చూపించిండే జగన్ సార్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు మాకి కర్నూలు జిల్లాకి 92 పోస్టులు తెచ్చి మేము ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ సెక్షన్స్ వచ్చిన ముస్లిమ్స్ అందరికీ ఎంతో బాగా అయింది ఇప్పుడు. సో మా ముస్లిం ఫ్యామిలీస్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నాము. ఒక గౌరవం కూడా అంటే ముస్లిం ఫ్యామిలీ తొందరగా మహిళలను తొందరగా బయటకు కూడా అట్లాంటి నేపథ్యంలో మీరు ఇంత కష్టపడి ఉద్యోగాలు సాధిస్తే దీన్ని ఈరోజు కేవలం పొలిటికల్ స్టంట్ కోసం ఎంతవరకు న్యాయం అంటే? న్యాయం లేదు సార్, ఇది ఎక్కడ న్యాయం లేదు. అది కాకుండా మీరు వేరే దాంట్లో ఏమైనా చెప్పవచ్చు, వేరే దాంట్లో, కానీ టీచర్ పోస్టుల గురించి అయితే చెప్పలేము సార్. ఎందుకంటే ఇది కరెక్ట్గా జరుగుతుంది. అందరికీ స్ట్రిక్ట్ పేపర్ లీకేజ్ అన్నా ఏం ఇక్కడ పోస్టులు అమ్ముకోవడం ఇట్లా ఏం జరగదు. అంతా మా కళ్ళ ముందే జరుగుతుంది. మాకి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడైనా విజయవాడకి పిలిచి అంతా చేసి అంతా కరెక్ట్ గా ఇచ్చినారు. ఇప్పుడు లేనిపోని దానికి బేస్ లేని ప్రూఫ్ లేని ఆధారాలతో మాకు అవమానపరుస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు సార్. మెగా డిఎస్సికి సంబంధించి ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్లుగా దాని మీద శ్రమపడి మీరు ఉద్యోగాలు సాధిస్తే కేవలం రాజకీయ కుట్రలో భాగంగా ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఆధారాలు చూపించట్లేదు. మీరేం చెప్తారమ్మా ఈ మెగా డిఎస్సిలో ఉద్యోగం సాధించిన మహిళగా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఇస్తామన్నారు, అలాగే ఎగ్జామ్ కండక్ట్ చేశారు, పోస్ట్ ఇచ్చారు, రిక్రూట్ చేసుకున్నారు. ఆఫ్టర్ 1 year ఏదైతే ఇప్పుడు జరుగుతుందో అది స్టార్ట్ అయిన వెంటనేనో ఎగ్జామ్ అయిపోయిన వెంటనేనో లేకపోతే మాకు రిక్రూట్ చేసుకునే ముందు ఇలాంటి ఆరోపణలు చేసిందంటే అప్పుడే ప్రూవ్ అయిపోయేది. కానీ 1 year తర్వాత ఆల్మోస్ట్ 1 year కావస్తుంది. ఇప్పుడు చెప్పడం అనేది ఒక బూటక నాటకం అనే చెప్పొచ్చు. వాళ్ళు చెప్పేటంట్లో ఎటువంటి న్యాయం అయితే లేదు. సో ఎక్కడైనా మీకు కనీసం ఫైనల్ కీ వదిలినప్పుడు కానీ లేకపోతే మీకు మీరు అన్నట్టుగా ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని పిలిచి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అప్పుడు కానీ మీకు ఏదైనా అనుమానాలుగా కానీ అలాగైతే ఏం లేదు సార్. మా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే సర్టిఫికేట్స్ తీసుకురమ్మన్నారో ఎలాంటివి అయితే అందులో ఉండాలన్నారో ప్రతి ఒక్కటి నీట్ గా చెక్ చేసి ప్రతి ఒక్కటి వెరిఫికేషన్ అనేది చాలా నీట్ గా ట్రాన్స్పరెంట్ అయితే గవర్నమెంట్ జరిపింది. కాబట్టి ఒక యాజ్ ఏ మెగా డిఎస్సి టీచర్ గా మేము చెప్పేది ఏంటంటే మేము ఎంత ట్రాన్స్పరెంట్ గా న్యాయం అనేది మాకే తెలుస్తుంది. సో ఇదంతా ఎవరో ఒక చేసిన ఒక బుక్ నాటకం తప్ప నుంచి దాంట్లో ఎటువంటి ఈ వేదిక ద్వారా ఏం చెప్పదలుచున్నారు ఇలాంటి ఆరోపణలు చేసే వాళ్ళకి? అదే మేమేదో జంజీ ఉద్యమం చేస్తున్నాం అని చెప్పి నిజంగా అసలు ఎవరైనా అందులో యువకులు మొన్న మెగా డిఎస్సిలో నిజంగా రాని వాళ్ళు ఎవరైనా కనపడుతున్నారు మీకు? అసలు ఎక్కడైనా అలాంటిది అయితే లేరు. సో ఇదంతా ఎవరో ఆడిస్తున్న నాటకం లాగా కనిపిస్తుంది తప్ప నుంచి. మొన్న మీరు ఏ పోస్ట్ సాధించారమ్మా? జనరల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. ఈ పోస్టులకు సంబంధించి ఎన్నో రకాల కుటుంబాలు వాళ్ళ నేపథ్యాలు పిల్లల్ని వదిలేసి లేకపోతే కుటుంబానికి దూరంగా కొన్ని ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతాం. ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఊరకే మాటలుగా రావు. దాని మీద ఈరోజు జరుగుతున్న విష ప్రచారాన్ని మీరు ఏం చెప్తారు? సార్ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ఈ పోస్ట్ రావడం అనేది చిన్న విషయం కాదు. ఎన్నో రోజుల శ్రమ, కుటుంబ బాధ్యతలన్నీ వదిలిపెట్టి మేము చదివి సాధించాము. ఇది ఒక కళ లాంటిది. యాక్చువల్గా డిఎస్సి అనేది ఒక పరీక్ష కానే కాదు. దీన్ని ఇలా రాజకీయం చేయడం మాత్రం సమంజసం కాదు. ఇది మా కష్టాన్ని అవమానించినట్టే. దయచేసి ఎవరు ఇట్లా అవమానించద్దని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఒక హారిజంటల్‌గానో లేదా వర్టికల్ గా జరిగిన నియామకాల్లోనో ఏదో అవకతవకలు జరిగాయని చెప్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఆధారాలు చూపించట్లేదు. వీళ్ళందరూ మాట్లాడే వాళ్ళకి అసలు ఈ నోటిఫికేషన్ సంబంధించి కానీ మెగా డిఎస్సి ఎలా రిక్రూట్ చేస్తారనే అవగాహన ఉందంటారా? అవగాహన లేకపోవడం వల్లనే ఇలా మాట్లాడుతున్నారు సార్. హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల యాక్చువల్ గా చాలా మంచి జరిగింది, చాలా మందికి మంచి జరిగింది. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే యాక్చువల్ గా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ రిజర్వేషన్ తీసుకుందాం. ఇప్పుడు విమెన్ రిజర్వేషన్ లో ఇంత రిజర్వేషన్ విమెన్ కు ఉంటుంది. ఇప్పుడు అదే విమెన్ టాప్ లో కూడా వచ్చారనుకోండి, మరి కలిపేసి మీకు టాప్ వచ్చినా రిజర్వేషన్ వచ్చినా యు ఆర్ ఇన్ దాట్. మళ్ళీ వెనకాల ఉన్న విమెన్ కి ఆ పోస్ట్ ఇవ్వరు. ఆ ఇవ్వకపోవడం వల్ల వెనకాల ఉన్న వాళ్ళకి చాలా మందికి న్యాయం జరిగింది. అలా విమెనే కాకుండా ప్రతి కేటగిరీలో అలా జరిగింది అనమాట. కాబట్టి చాలా మంది వెనకాల ఉన్న వాళ్ళకి కూడా ఈ డిఎస్సి లో న్యాయం జరిగింది. ఇందులో రిటైర్ అయినటువంటి సైనికులు, మాజీ సైనికులు ఉన్నారు, లేకపోతే అవయవ లోపంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదు? ఏదో ఒకటి మసిపూసి మారేడికాయ చేసి లేకపోతే ఏదో చెప్తే జనాలు నమ్మేస్తారు. రెగ్యులర్ గా
గా రావాల్సిన ఏమంటారు ఈ రిక్రూట్మెంట్స్ రావట్లేదు. 5 yearsకో 6 yearsకో అలా వస్తున్నాయి సార్. మేము ఇప్పుడు 44 years ఏజ్లో ఇలా జాబ్ సంపాదించుకున్నాం అంటే రాకనే కదా వచ్చిన ఈ డిఎస్సిని ఇలా విమర్శలు పాలు చేయడము, ఇలా రాజకీయాలు చేయడం అయితే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మేము చాలా స్ట్రగుల్ చేస్తాం. నేను ఒక్కదానే కాదు, జాబ్ తెచ్చుకున్న ప్రతి ఆస్పిరెంట్ కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అంటే అంత కష్టపడ్డాం. మీరు అన్నది వాస్తవం. మీరు చదువుకున్న వ్యక్తిగా ఇన్నేళ్ల తరబడి గ్యాప్ ఇస్తూ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం కూడా కొంత ఇబ్బంది అని చెప్తున్నారు. ఈ రోజున ఈ గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్లలోనే మీ 16,300 పైచీలకు పోస్టులు నిర్వహించింది కాక ఇప్పుడు రీసెంట్ గా కూడా మళ్ళీ మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తున్న పరిస్థితి, అది చాలా హర్షించదగ్గ విషయం. దాని మీద బురద చల్లడం, అదేమంటే అదే విద్యాశాఖ మంత్రి ఈ రోజు రాజీనామా చేయాలి వాళ్ళు కోరడం, న్యాయం ఉందా అందులో? ఏం న్యాయం లేదు సార్. అసలు న్యాయం చేయడం ఇలా ఇంతమందిని అంటే ఒక అలజడికి గురి చేయడం కూడా చాలా అమానుషం సార్. యాక్చువల్లీ ఇప్పుడు మాతో పాటే మా కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదో ప్రశాంతంగా జాబ్ చేసుకోకుండా ఇలాంటి అలజడులకి మమ్మల్ని గురి చేసి ఇలా చేయడం కూడా చాలా అన్యాయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నో సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వం మాకు అవకాశం ఇచ్చింది సార్. మేము అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఇప్పటికైనా మాకు విలువ ఇవ్వాలి కదా, మా కష్టానికి మా త్యాగానికి. మేము ఎన్నో ఒక్కొక్కరికి ఒక స్టోరీ ఉందని మేడం అన్నట్టు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది మేము చెప్పలేము ఇప్పుడు మాటల్లో. దానికి విలువ ఇవ్వండి సార్. కుటుంబంలో పిల్లల్ని, చంటి పిల్లలు ఉంటారు చాలా మందికి, లేకపోతే బయటకు రాలేని పరిస్థితి ఉంటుంది ఇంకొంతమందికి. రేయింబౌళ్ళు కష్టపడి కొన్ని గంటలు దాని మీద శ్రమిస్తే తప్ప ఈ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కాదు. భావితరాలకు సంబంధించిన విద్యార్థుల్ని తీర్చిదిద్దే ఒక ఉపాధ్యాయులకు జరుగుతున్న అవమానంగా అనిపిస్తుందా? ఇది ఎట్లా చూడాలి? ఖచ్చితంగా సార్, ఇది ఒక అవమానంగానే మేమైతే పరిగణిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఎంతో మంది ఫ్యామిలీస్కి దూరం అయ్యి, చిన్న పిల్లలకి దూరం అయ్యి, ఎంతో కష్టపడి ఫైనాన్షియల్ గాను మా మెంటల్ గాను ఎంతో ఇబ్బందులు పాలైన తర్వాతనే ఈ పోస్ట్ అనేది చాలా ట్రాన్స్పరెన్సీగానే జరిగాయి ఎగ్జామ్స్ అనేవి. కానీ ఎక్కడో అది రాజకీయ పరంగానో లేకపోతే మరి ఏ ఇంటర్నల్గా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉందో వాళ్ళకి తెలియదు. కానీ ఇంతమంది వేల మీద ఇది ఫాల్స్ అలిగేషన్ చేయడం అనేది చాలా తప్పండి. ఎందుకంటే ఇది ఒక రాజకీయ పరంగా కాదు, ఇంతమంది 16,000 మంది కష్టపడి సంపాదించినటువంటి ఉద్యోగానికి, ఈ ఉద్యోగాలకి ఒక విమర్శనాత్మకంగా చెప్పేటువంటి ఒక ఇది అనమాట. ఇక్కడ మేము ఇంతమంది వచ్చాము, ఎవరు కూడా మమ్మల్ని బలవంతం చేసి మీరు ఇక్కడ రండి అని చెప్పేది కాదు. మేమందరం స్వచ్ఛందంగా వచ్చాము. ఎందుకంటే దిస్ ఇస్ ద ట్రాన్స్పరెన్సీ మెగా డిఎస్సి 2025. అంతేగాని ఇన్ని వేల పోస్టులను చెప్పిన తర్వాత ఎక్కడో ఒక చిన్నటువంటి ఫాల్స్ అలిగేషన్, అది కూడా సరైన ఆధారం లేకుండా చెప్పడం అనేది వాస్తవం కాదు. సో ఇలాంటివన్నీ ఇంకోసారి జరగకూడదు అనేసి మేమందరం స్వచ్ఛందంగా ఇక్కడికి పార్టిసిపేట్ చేయడానికి. చివరగా మేడం, అంటే ఈ రోజున జంజీ ఉద్యమాన్ని ఉదాహరణగా చూపిస్తూ కనీసం అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా ఎవరు మెగా డిఎస్సిలో పార్టిసిపేట్ చేసిన అభ్యర్థులు లేకపోగా, అదేమంటే కోర్టులు కేసులు వేస్తూ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా వందల సంఖ్యలో ఈ రోజున కేసు వేశారు. అన్నింటినీ కొట్టేస్తూ వచ్చింది. ఈ రోజున కోర్టులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి మీరు రాజకీయంగా దీన్ని చూడొద్దు అని చెప్పి. అయినా కూడా పదే ఈ రాజకీయ రంగు పొలమడం ఎంతవరకు సమంజసం? రాజకీయ రంగు పులవడం అంటే మాకు తెలిసినంత వరకు సార్, ఇన్ని ఇయర్స్ తర్వాత రిగార్డింగ్ లాస్ట్ గవర్నమెంట్ లో ఎక్కడ ఈ నోటిఫికేషన్ రాలేదు. తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ గవర్నమెంట్ అనే వాళ్ళు ఫస్ట్ సంతకం డిఎస్సి మీద చేశారు. మేము కూడా మా ఫ్యామిలీస్ ని వదిలిపెట్టి ఎంతో ఇంట్రెస్ట్ గా ఈ ఉద్యోగానికి చదువుకున్నాము. సో ఇది మరి పొలిటీషియన్స్ వాళ్ళకి వచ్చేటువంటి మేజర్ ఇంపార్టెన్స్ వస్తుంది ఒక వర్గానికి కానీ, ఒక గవర్నమెంట్ కానీ, ఒక పార్టీకి అనేటువంటి ఇంటెన్షన్తో ఏమో మాకైతే తెలియదు. బట్ ఇక్కడ సఫర్ అయ్యేది మాత్రం కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి ఫ్యామిలీస్కి దూరమైనటువంటి ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి గాథలు అనేటివి మేము ఇక్కడ చెప్పుకుంటున్నాము. రైట్ అమ్మ, మీరే మైనార్టీ కుటుంబంలో పుట్టి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే మాటలు కాదు, ఎంతో కష్టం ఉంటుంది, ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా ఉంటాయి. గత 5 ఏళ్లలో నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఇప్పుడు ఇచ్చిన పోస్టులను కూడా అపహాస్యం చేస్తూ ఏదో జరిగిపోయింది అక్రమాలంటూ నిరాధారమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? ఏం చెప్తారు? ఇది అసలు సమంజసం కాదు సార్. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము. అసలు ఎంత కష్టపడ్డామో మాకు మాత్రమే తెలుసు సార్. ఇది ఏమి ఈజీగా వచ్చినది కాదు. ఎక్కడ ట్రాన్స్పరెన్సీ మిస్ కాలేదు సార్. మేము ఇంతమంది ఒకటే చోట ట్రైనింగ్ చేసాము, ఒకటే చోట వెరిఫికేషన్ జరిగింది. కొంచెమన్నా ఆధారం తెలుస్తుంది కదా ఫలానా వాళ్ళని. పూర్తిగా మాకు లిస్ట్లో వచ్చినంత వరకు, సెలక్షన్ లిస్ట్లో వచ్చినంత వరకు కూడా మేము సెలెక్ట్ అయ్యామనే విషయం కూడా తెలియదు. అలాంటిది మేము ఎవరం కూడా ఎక్కడ ఎవ్వరు ఒక లేదు సార్.
వెరిఫికేషన్ వచ్చినప్పుడు కూడా జాబ్ మరి ఏ ఆధారాలతో కనీసం ఆధారాలు చూపించారు? ఆధారాలు లేకుండా సార్ ఈ రోజు మేము అడుగుతోంది అదే సార్. ఆధారాలు ఉంటే ప్రూఫ్స్ ఉంటే చూపించండి, మేము కూడా హ్యాపీగా, మేము కూడా అలాంటివి ఏమైనా ఫ్రాడ్ బయటపడితే కన్నా మాకు కూడా సంతోషమే. ఏదైనా కానీ జెన్యూన్ క్యాండిడేట్స్ ఉండాలి. మేము కూడా న్యాయానికి సపోర్ట్ ఇస్తాం సార్. ఏ పార్టీకి కూడా మేము గవర్నమెంట్ సర్వెంట్స్ మేము. ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు నియామకం అయ్యి సంవత్సరం నుంచి ఉద్యోగాలు చేస్తూ కూడా మీరు ఇది అన్యాయం అని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే కనీసం దీనిలో అయినా వాళ్ళు సత్యాన్ని గ్రహిస్తారంటారు, లేకపోతే వాళ్ళ రాజకీయ లబ్ధి వాళ్ళదే సార్. ఎవరు కూడా ఒక నిజమైన వివేకం కలిగిన వ్యక్తులు ఎవరైనా గ్రహించాలి సార్. ఎవరు కూడా ప్రతి దాంతో రాజకీయ ఫలితాన్ని ఆశించకూడదు. ఓకేనా? ఏది తప్పు, ఏది ప్రతి వారికి ఛాన్స్ వస్తుంది, మళ్ళీ మీకు ఛాన్స్ వస్తుంది, వాళ్ళకు ఛాన్స్ వస్తుంది. అప్పుడు అందరినీ నమ్మాలి కదా సార్. మభ్యపెట్టి కుట్ర చేసి మోసం చేసింది జగన్ హయాం. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేసి ఆయన మనకు రాగానే మీకు డిఎస్సి వదులుతానని చెప్పగానే మాకు ఎంతో ధైర్యంతో మేము కష్టపడి సిబిఎన్ సార్ వస్తారని ధైర్యంతో మనం ఎంతో కష్టపడి మేము ఇక్కడికి ఎంతవరకు వచ్చాము. అండ్ దీని వెనకాల ఎలాంటి రాజకీయం లేదు, ఎలాంటి కుట్ర లేదు, ఎలాంటి కుట్రలు దాగి లేదని ఖచ్చితంగా చెప్పినట్టే. మెగా డిఎస్సికి సంబంధించి మొదటి సంతకం సీఎం గా ఆయన అదే చేశారు. కనీసం గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తాను. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ప్రతి ఏటా డిఎస్సి అంటే నేను సచివాలయం ఉద్యోగాన్ని కూడా అప్లై చేయలేదు. ఈవెన్ ఎందుకు ఈ డిఎస్సి వస్తుంది ఈ ప్రతి ఏటా అన్నాడు కాబట్టి ఈ సంవత్సరం పడుతుంది అని నేను ఒక్క సచివాలయం అప్లై కూడా నేను చేయలేదు. 2 లక్షలు వదిలిపెట్టాడు, నేను అది చేయలేదు, అప్లై కూడా చేయలేదు. ఎందుకు? డిఎస్సి వదులుతాడని నమ్మకంతో. కానీ చూస్తే 5 years అయిపోయింది, ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి కూడా ఒక డిఎస్సి వదిలిపెట్టలేదు. సో దీని వెనకాల 100% జగన్ యొక్క కుట్ర, రాజకీయ తన స్వార్థం తప్ప మిగతాది ఏమీ లేదని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కనీసం ఆరోపణలు చేస్తే దానికి ఒక ఆధారం ఉండాలి. అట్లా మీ దగ్గర లేకపోతే మీకు తెలిసి మీతో పాటు రాసిన వాళ్ళు ఎవరైనా నాకు ఇదిగో నేను జెన్యూన్ గా ఇది నాకు ఇట్లా ర్యాంక్ వచ్చింది, నేను క్వాలిఫై కానీ నాకు ఇవ్వలేదని చెప్పి ఏ ఒక్కరు కూడా నా చుట్టుపక్కల కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరం చాలా కష్టపడి మేము ఇంతవరకు రావడం జరిగింది. అండ్ మాకు చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి అవకాశం ఇవ్వడం వల్ల మేము ఇంతవరకు రావడం జరిగింది. సో ఇప్పుడు రెండోసారి కూడా నోటిఫికేషన్ ఇస్తున్నారు. పోయినసారి ఎవరైతే క్వాలిఫై అవ్వలేకపోయారో లేకపోతే వాళ్ళ ఎఫర్ట్ పెట్టి చివరిదాకా రాగలిగారో ఈ రోజున వాళ్ళని నిరూపించుకోవచ్చు. ఆ అవకాశం కూడా లేకుండా వరుస కేసులు వేస్తూ మీరు ఇవ్వకపోగా ఇంకా వీళ్ళ మీద కేసులు వేస్తూ ఇది ఎంతవరకు? ప్రతిభ అనేది ఎక్కడికి పోదు సార్. ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ చదవగలరు, మళ్ళీ రాయగలరు. అంతే తప్పిస్తే ఓడిపోయిన వాళ్ళు ఇలా బురద జల్లడము, బాగా సక్సెస్ అనేది తట్టుకోలేక వీళ్ళు చేయడం చాలా దారుణాంశం. నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాను. అమ్మ, ఈ రోజున మెగా డిఎస్సి పోస్టులకు సంబంధించి కొన్నేళ్ల తరబడి కష్టపడి కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా ఇంత సక్సెస్ఫుల్గా మీరు ఉద్యోగం సంపాదించారు. దీన్ని రాజకీయం చేస్తూ నిరాధారమైన ఆరోపణలతో ఏదో జరిగిపోయింది, ఏదో పోస్టులు అమ్ముకున్నారని చెప్పే వాళ్ళకి అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇలా రాజకీయ కోణంలో చూడడం, చాలా విష ప్రచారం చేయడం చాలా బాధాకరం సార్. 2018లో డిఎస్సి నోటిఫికేషన్ వదిలినారు. 2024 వరకు డిఎస్సి నోటిఫికేషన్ లేదు సార్. 7 సంవత్సరాలు మేము 4 గోడల మధ్యన బతికి 4 గోడల మధ్య ప్రిపేర్ అయ్యి బయట సమాజానికి వచ్చి మొహం చూపిలేకంగా జాబ్ రాలేదా అని ఎన్నో అవమానాలు పడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన మాకు మీరు ఫ్రాడ్ జరిగింది, పేపర్ లీక్ అయింది, స్పోర్ట్స్ కోటా అది డిఎస్సిలో కలపడం ఎంతవరకు న్యాయం కాదు సార్. స్పోర్ట్స్ కోటా సపరేట్ చూపించలేదు. ఎలాంటి ఆధారాలు లేదనుకోవడం వల్లనే మొన్న హైకోర్టు కొట్టేసింది కదా సార్. ఇలా విష ప్రచారం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు సార్. మాలాంటి నిరుద్యోగులు ఎన్నో ఏళ్ళ కష్టపడి ప్రిపేర్ అయ్యి నిజాయితీగా జాబ్ తెచ్చుకున్న వాళ్ళకి ఎంతో నష్టం జరుగుతుంది సార్. 7 ఏళ్ల నుంచి వాళ్ళు ఒక్క నోటిఫికేషన్ వదలకపోగా ఇచ్చిన వాళ్ళపై బురద చల్లడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. మొదటి నుంచి కూడా కుట్ర కోణం చూస్తే మెగా డిఎస్సి అని మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా కొన్ని వందల కేసులు వేశారు. తర్వాత ఇంత పారదర్శకంగా నిర్వహించి పోస్టులు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ 10ల సంఖ్యలో పోస్టులు వాటి మీద కేసులు వేస్తున్నారు. కేవలం కేసులు వేయటమే తప్ప అదేమైనా నిలబడుతుందా? పోనీ వాళ్ళ ఆధారాలు చూపిస్తున్నారంటే ఏమీ లేదు. ఎంతవరకు సమంజసం అంటారు? ఇలా ఆధారాలు లేకుండా ఓన్లీ వాళ్ళు ఏదో రాజకీయ పక్షంగా చూసి ఆధారాలు లేకుండా ఇలా లబ్ధి పొందడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు సార్. ఆధారాలు చూపించి ఏదైనా ప్రూఫ్ చూపిస్తే అదర్ గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే దాన్ని ప్రొసీడ్ అయ్యి ముందుకు చేసి
వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకుంటారు కదా సార్. సో మీరు అన్నట్టుగా గత 5-6 ఏళ్లుగా పోస్ట్ అనేది లేదు. ఈ రోజున 16,300 పైచిలకు పోస్టు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అంత పర్ఫెక్ట్ గా నిర్వహించడం కానీ, లేకపోతే మీకు ఎక్కడైనా ఫైనల్ కీ వదిలినప్పుడు కానీ, లేకపోతే మెరిట్ లిస్ట్ ఇచ్చినప్పుడు కానీ మీకు ఎక్కడైనా అనుమానాలు వచ్చాయి? మాకు ఎలాంటి అనుమానాలు రాలేదు సార్. కరెక్ట్ గా మా యొక్క ర్యాంకు, మా యొక్క కేటగిరీ బీసీ ఓసీ అనేది చూసి మెరిట్ లిస్ట్ ప్రకారం కరెక్ట్ గా చూసి వదిలినారు. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కానీ ఎలాంటి ఫ్రాడ్ జరిగినట్టు మాకు ఎలాంటి అనుమానాలు ఏమీ రాలేదు సార్. మెరిట్ లిస్ట్ వదిలినా, సెలక్షన్ లిస్టులు వదలకపోయినా మెరిట్ లిస్ట్లో మా ర్యాంకు అవన్నీ చూసుకుంటే పర్ఫెక్ట్గా మేము ఒక ₹1 లంచం లేకుండా మేము జాబ్లోకి వచ్చినాం సార్. నాతో పాటు ఎంతో మంది పేదవాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ ఒక పండగలాగా చేసి దీన్ని అమరావతిలో అక్కడ పిలుచుకుపోయినారు కదా సార్. సీఎం చేతుల మీదుగా మేము అక్కడికి వెళ్ళడం, టీచర్స్ ప్రాక్టికల్గా చేపియడం సీఎం గారు స్వయంగా, అది మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. సో చివరిగా అమ్మ, ఈ రోజున ఇక్కడ ఏదో నియోజకవర్గాల వారిగా మేము ఏదో జంజీ ఉద్యమం చేస్తున్నాం అది అని చెప్పుకుంటున్న వాళ్ళలో కనీసం మీకు తెలిసిన వాళ్ళు, మీతో ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా నిజంగా మొన్న మెగా డిఎస్సి పోస్టులు ప్రిపేర్ అయిన వాళ్ళు, లేకపోతే అన్యాయం జరిగిన వాళ్ళు ఎవరైనా మీకు కనపడ్డారా? అట్లా అన్యాయం జరిగినట్టు ఎవరు ఏం కనిపించలేదు సార్. అదంతా కేవలం ఏదో కుట్రపూరితంగానే కనిపిస్తుంది తప్ప ఎక్కడ అన్యాయం జరిగినట్టు ఎవరి నోటి మీద మేము నెగిటివ్ గా వినలేదు సార్, పాజిటివ్ గానే విన్నాం. ఇది ఎన్నో ఏళ్ల కళ. అంటే దాదాపుగా టీచర్ పోస్టులు 6-7 సంవత్సరాలుగా నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మొదటి సంతకం మెగా డిఎస్సి మీద అని చెప్పి అన్నట్టుగానే ఈ రోజున మీరు అందరూ మీ కష్టానికి దగ్గర ప్రతిఫలం వచ్చినా కూడా దీన్ని రాజకీయం చేస్తూ ఎక్కడో అవకతవకలు జరిగాయని చెప్పి చెప్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఇది it is just the opposition is doing it for just to score its political points, because if they have any evidences, so the concerned candidates can go to the court and put a file. So even the opposition can also give a legal aid to the such candidates, but they are not doing it. They are just they're just making it to gain some political points. That's it. I am from Karnataka. So if really there is any such thing, అంటే కొంచెం అంటే ఒకవేళ అలాంటి ఏమైనా ప్రాబ్లం అయ్యేలా ఉంటే నాతో అవ్వాలి. ఎందుకంటే నేను వేరే స్టేట్ అని కాబట్టి నాకు ఇక్కడ పొలిటికల్ ఎవరు పరిచయాలు ఉండవు. నాకెవరు కూడా అంటే మినిస్టర్స్ కానీ లేదా ఆఫీసర్స్ ఎవరు కూడా తెలియకుండా, సో అలాంటి మోసం ఏదో నాతో చేయొచ్చు. అలాంటి నాకే ఇప్పుడు ఉద్యోగం వచ్చిందంటే ఖచ్చితంగా ఇది పారదర్శకంగా అయింది. దాంతోపాటు ఇది CBT ఫామ్లో అయినందుకు క్వశ్చన్ పేపర్ లీక్ అనడం జరగలేదు. మరి మెరిట్ లిస్ట్ను వదిలేశారు. తర్వాత మళ్ళీ ఫైనల్ కీ అన్నీ కూడా కరెక్ట్గా వదిలేశారు. మనం కీలో ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఆబ్జెక్షన్ చేయడానికి కూడా మనకు అవకాశం ఇచ్చారు. అవన్నీ అయిన తర్వాత రిజల్ట్ వచ్చింది. సో ఇంత ట్రాన్స్పరెంట్గా జరిగినప్పటికీ ఎవరికైనా అలా అనిపిస్తుంటే అది కేవలం వాళ్ళకి ఈ రిజర్వేషన్ పట్ల అవగాహన లేకపోవడం వల్లనే. మీరు అన్నట్టుగా నాన్ లోకల్ పర్సన్ మీరే ఇంత ఇదిగా కష్టపడి సంపాదించుకుంటే ఏళ్ల తరబడి ఇక్కడే ఉండి ఉద్యోగాలు సంపాదించాలనుకునే ఎంతో మంది, ఎన్నో కుటుంబాల కళ ఇది. దీన్ని కూడా ఈరోజు అపహాస్యం చేస్తూ వాళ్ళ కష్టాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం అనేది సమంజసమే అంటారు? డెఫినెట్లీ ఇది అలాగని ఓన్లీ టీచర్స్ వీళ్ళ ఫ్యామిలీ గురించే కాదు. మనం ఒకసారి విద్యార్థుల గురించి ఆలోచించండి. 5 సంవత్సరాల నుంచి అసలు స్కూల్లో టీచర్స్ లేకుండా పిల్లల ఎడ్యుకేషన్ అనేది ఎంత పాడైందంటే ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు మేము దాన్ని ఫేస్ చేస్తున్నాం. 5 సంవత్సరాలు నేను వెళ్ళిన స్కూల్కి సార్, నేనే మొదటి సైన్స్ టీచర్. నా స్కూల్కి అది హై స్కూల్లో నేనే మొదటి సైన్స్ టీచర్ని. అక్కడ టీచర్స్ లేరు, వాళ్ళకి బేసిక్స్ రావు. సో ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు. విద్యా వ్యవస్థ ఎంత నిర్లక్ష్యం చేశారనే దానికి ఇది ఒక ఉదాహరణ ఖచ్చితంగా. సో అలాంటిది ఇప్పుడిప్పుడే స్కూల్ కోలుకుంటున్నాయి. అలాంటప్పుడు ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం ఇది చాలా దారుణమని నా అభిప్రాయం. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సార్. మీరు ఈ రోజున ఈ నేళ్ల తరబడి నిరీక్షించిన ఉద్యోగాలు, కష్టపడ్డారు, ఉద్యోగం సాధించారు, ఎంతో పారదర్శకంగా జరిగింది. కానీ దీన్ని రాజకీయం చేస్తూ ఈ రోజున అదేదో జంజీ ఉద్యమం అని చెప్పి చెప్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ మీరంతా సమావేశమైంది. నాకైతే ఖచ్చితంగా ఇది మెరిట్ ద్వారానే వచ్చింది. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టుగా ఎక్కడో ఎవరో ఏదో చేశారని, ఫ్రాడ్ చేశారని, అది తప్పుడు ఆరోపణలు చేయడం అది నిజం కాదు. నా పరంగా మాత్రం నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడి తెచ్చుకొని నోటిఫికేషన్ ఎదురు చూసి 16,000 పోస్టులు ఇచ్చినప్పుడు ఆనందపడి
జాబ్ కోసం కష్టపడి చదువుకొని మెరిట్ ద్వారా మేము సెలెక్ట్ అయినాం. మెరిట్ ద్వారా సెలెక్ట్ అయిన తర్వాత కూడా మేము జాబ్ తెచ్చుకున్న తర్వాత కూడా ఈ ఆరోపణలు చేయడం అనేది సరికాదు. అదేంటే హారిజంటల్ అని లేకపోతే వర్టికల్ అని కనీసం వాటికి ఎట్లా వస్తుంది పోస్ట్ మెగా డిఎస్సి పోస్ట్ హారిజంటల్గా ఎలా వస్తాయి ఏమైనా తెలిసే వీళ్ళు మాట్లాడుతున్నారా? ఈరోజు జంజీ ఉద్యమం అని చెప్పి కూర్చుంటున్న వాళ్ళలో మీకు తెలిసిన అంటే మీతో పాటు పార్టిసిపేట్ అంటే ఉద్యోగాల కోసం ప్రయత్నించిన ఏ ఒక్క డిఎస్సి అభ్యర్థి అయినా కనబడుతున్నారు? నేను ఇన్ని రోజులు చూశాను కదండి, ఇంతవరకు నాకు ఎవ్వరు కూడా అదో ఫలానా ఫాల్స్ గా జరిగింది అనేది ఎక్కడ నేను చూడలేదు, వినలేదు కూడా. అందరూ మెరిట్ ద్వారానే సెలెక్ట్ అయినారు. అది ఏమంటారు హారిజంటల్ వర్టికల్ అనేది వాళ్ళకి అవగాహన లేకుండా చేస్తున్న ఆరోపణలు అవి. యాక్చువల్లీ ఒక సార్ కోన శశిధర్ సార్ కూడా ఒక రోజు మనకి యూట్యూబ్ లో లైవ్ పెట్టి దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఈ ఆరోపణలు అనేది రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఒక ఆకాంక్షతో ఉంది తప్ప దాంట్లో ఈ ఆరోపణలో ఎలాంటి నిజం లేదండి. వాళ్ళు పోస్టులు ఇవ్వకపోగా ఇచ్చిన పోస్టుల మీద ఇలా బురద తల్లి మీ కష్టాన్ని లేకపోతే మీ కుటుంబాలను కూడా అంటే ఒక రకంగా మన కష్టాన్ని అవమానించడమే అవుతుంది. దీనివల్ల వాళ్ళకు ఏంటమ్మా వాళ్ళ లాభం ఏంటి, లబ్ధి ఏంటి? వాళ్ళు ఆశించేదేమో నాకు అర్థం కావట్లేదు. కానీ మేము కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాలని ఇట్లా బురద చల్లి దీన్ని ఈ ఫాల్స్ ప్రచారం వల్ల మా కుటుంబాలను కూడా రోడ్డు మీదకి లాగే పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు మేము మెరిట్ ద్వారా చేసినప్పుడు మేము భయపడాలి? మా మీద ఇట్లా దుష్ప్రచారం చేయకూడదు ఎండిఎస్సి మీద. సో మొత్తం అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇలా ఈ రోజున మేము జంజీ ఉద్యమం చేస్తున్నాం లేకపోతే ఆ ఉద్యమంలో కూర్చుంటున్న వాళ్ళు ఎంత ఏ వయసు వాళ్ళందరూ మనకు కనపడుతూనే ఉంది, మన సోషల్ మీడియాలో కానీ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్? అంటే మీరు ఖచ్చితంగా దీని మీద ఎలాంటి ఆధారాలు కానీ ఏమన్నా వాళ్ళ దగ్గర ఎనీ ప్రూఫ్స్ ఉన్నాయా లేకపోతే ఆరోపణలు మాత్రమే? ఇవన్నీ మేము చేసేది ఎందుకు అంటే ఇవన్నీ మీరు చేసేవన్నీ అసత్య ప్రచారాలు. మేమంతా మెరిట్ ద్వారానే వచ్చాము. ఇక్కడ మేము తెలియజేస్తుంది ఏమనగా మేము కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగాలే తప్ప ఎవరో మాకు ఇచ్చిన ఉద్యోగాలైతే కాదు. మేము ఈ ఉద్యమాన్ని ఎందుకు ముందుకు నడుపుకొని మేము ఎన్నో పిల్లలు, మా చిన్న 3 ఏళ్ల పిల్లలు కూడా ఉన్నారు, అక్కడ వదిలిపెట్టి మేము ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మా ఉద్యోగాలు మేము కష్టపడి సంపాదించుకున్నామని తెలియజేయడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పాల్గొంటున్నాం. మేము సుష్మిత శైలి, నేను స్కూల్ అసిస్టెంట్ గా ఇంగ్లీష్ టీచర్ గా నేను వర్క్ చేస్తున్నాను. అంటే ఇన్ని పోస్టులకు సంబంధించి ఇన్నేళ్ల కష్టం, ఈ కష్టాన్ని కేవలం రాజకీయంగా అపహాస్యం చేయడం లేకపోతే ఆరోపణలు చేయడం, ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలతో మిమ్మల్ని ఇలా మానసికంగా వేధించడం ఎంతవరకు సమంజసం? సార్ ఒకటి మాకు మాత్రం ఇది పారదర్శకంగా జరిగిన డిఎస్సి మాత్రమే, ఎక్కడ ఎటువంటి లోపాలతో అయితే చేయలేదు. ఫస్ట్ నుంచి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అండ్ మా ఎగ్జామినేషన్ రిజల్ట్ హారిజంటల్ ఇదంతా ఒక పారదర్శకంగా జరిగింది తప్ప దీంట్లో ఎటువంటి దుష్ప్రచారం చేయడానికి అవకాశమే లేదు. నాది కూడా నేను మెగా డిఎస్సిలోనే వచ్చాను. మా పిల్లలు 3 పిల్లల్ని మేము పెట్టుకొని కూడా మా హస్బెండ్స్కి పెట్టి మేము హాస్టల్లో ఉండి ప్రతిరోజు 45 days అనేది మాకు చాలా తక్కువ టైం డిఎస్సి, కానీ దాన్ని రీచ్ చేసి మేము డిఎస్సి జాబ్ సాధించినాం. అది కూడా మా అన్న లోకేష్ అన్న మూలంగానే. ఎందుకంటే డిఎస్సి అనేది 45 daysలో నిర్వహించి తక్కువ డేస్లోనే జాబ్స్ అనేది కల్పించినారు కాబట్టి. సో ఇట్లా అంటే దీనిలో కూడా అంగవైకల్యం ఉన్న వాళ్ళు లేకపోతే స్పోర్ట్స్ కోటాలో సాధించిన వాళ్ళు ఇట్లా రకరకాలుగా వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంది, ఫైనల్ కీ అంతా ప్రతిదీ కూడా ఆన్లైన్లోనే పెట్టారు. మొదటి నుంచి కూడా డిఎస్సి నోటిఫికేషన్ దగ్గర నుంచి ఎగ్జామ్ రిజల్ట్ కానీ ఫైనల్ కీ కానీ ఇవన్నీ కూడా అప్పుడెప్పుడు రాని ఈ వీళ్ళ అభ్యంతరాలు ఇప్పుడు సంవత్సరం తర్వాత ఈ ఆరోపణల వెనక ఏముందంటారు? అది ఎంతవరకు ఎవరి అంటే అది రాజకీయంగానే జరిగింది తప్ప ఎటువంటి ఏది బురద జల్లనీకనే అవుతుంది. అంటే రాజకీయంగా వీళ్ళను ఆల్రెడీ పైన సెంట్రల్లో ఉన్న ఏదైతే దుష్ప్రచారం జరిగి అక్కడ ఉన్న వాళ్ళని తీసేయడం జరిగిందో అలాగే ఇక్కడ కూడా చేయాలని చూస్తున్నారు. కానీ ఈ నియామకం అనేది కరెక్ట్గా పారదర్శకంగా జరిగింది. ఎక్కడ ఆన్లైన్లో ప్రతిదీ మా పేరుతో సహా మా మెరిట్ లిస్ట్తో సహా అన్ని వెబ్సైట్లో ఉన్నాయి, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. నా పేరు నాగమణి, ఎస్ఎస్ బయాలజికల్ సైన్స్, కౌతాలం. మెగా డిఎస్సి పోస్టులకు సంబంధించి ఏళ్ల తరబడి ఎదురు చూశారు. ఎక్కడ వయో పరిమితి దాటిపోద్దు అని చెప్పి కూడా చాలా ఆందోళన పడ్డ పరిస్థితి. ఇంత పారదర్శకంగా నిర్వహించిన ఈ మెగా డిఎస్సి మీద ఈ రోజున ఆరోపణలు కేవలం నిరాధారమైన ఆరోపణలు ఎంతవరకు మీరు దీనిపై మీ స్పందన?
2014లో మన రాష్ట్రం విడిపోయిందండి, కానీ ఉద్యోగాలు అయితే ఏం రాలేదు. చంద్రబాబు నాయుడు గారు మనకు మాట ఇచ్చిన విధంగానే మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారు. వచ్చిన వెంటనే ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు. మేమంతా ఆనందించాం, ఎందుకంటే మా కష్టానికి తగిన ఫలితం వస్తుంది. కానీ ఇదేంటంటే 4 రోజులు ముచ్చటగా చేశారు. ఏంటంటే ఇప్పుడు మేమంతా కష్టపడి అహోరాత్రాలు కష్టపడి స్టడీ హాల్లోకి వెళ్ళి కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఒక పూట తిని ఒక పూట తినకుండా కష్టపడి ఉద్యోగం సంపాదించాం. కానీ ఇప్పుడు ఏమంటే మేము కష్టపడకుండా వచ్చినట్టు, మేమేదో ఎటువంటి ప్రతిభ లేకుండా ఎటువంటి పారదర్శకమైన ఎగ్జామ్ రాయకుండా వచ్చినట్లు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది మాకు చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలామంది కూడా 35 ఎక్కువ ఉన్న అబోవ్ ఉన్న వాళ్ళే ఉన్నారండి. మీరు చాలా చూసుకోండి కావాలంటే. కానీ అక్కడ ఏంటంటే సమస్య ఏమైందంటే సరిగ్గా ఎగ్జామ్ రాయలేదు, ఎగ్జామ్ సరిగ్గా జరగలేదు. నీట్ ఎగ్జామ్కి డిఎస్సిని లింక్ పెట్టడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్లో విద్యాశాఖ మంత్రి గారు రిజైన్ చేశారని చెప్పేసి మన విద్యాశాఖ మంత్రి గారు రిజైన్ చేయడం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రోటోకాల్స్ ఉంటాయండి, ఊరికి ఎట్లా ఉద్యోగం ఇవ్వరు. ఇప్పుడు మేమంతా కూడా మెరిట్ లిస్ట్లో ఫాలో అయ్యాము, క్వాలిఫై అయ్యాము. తర్వాత సెలక్షన్ లిస్ట్లో మా సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్గా వెరిఫికేషన్ అయిన తర్వాతనే మాకు ఉద్యోగం అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఇన్ని రోజులు రాని వీళ్ళ ఈ అపోహలు కానీ లేకపోతే వీళ్ళు చేస్తున్న ఈ రాద్ధాంతం కానీ ఇప్పుడు ఎందుకు సడన్ గా ఏదో జరిగిపోయింది, లేకపోతే స్పోర్ట్స్ కోటా లేకపోతే హారిజంటల్, అసలు నిజంగా ఈ హారిజంటల్ కోటా కానీ లేకపోతే వర్టికల్ కోటా వీటి అర్థం తెలుసు సార్, ఏంటి సార్ వాటికి? మనం కనుక నోటిఫికేషన్ కరెక్ట్గా గమనించినట్లయితే గవర్నమెంట్ క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేసింది, ఎవ్రీథింగ్ ఈజ్ అకార్డింగ్ టు ద నామ్స్. ఏది కూడా గవర్నమెంట్ నామ్స్ లేకుండా ఇవ్వలేదండి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మెరిట్ లిస్ట్ కూడా సెలక్షన్ లిస్ట్ కూడా మనకు ఇప్పటికి కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఏంటంటే ఎప్పుడో జరిగిపోయిన ఇష్యూని ఇప్పుడు ప్రొజెక్ట్ చేసి గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా మంది కూడా కష్టపడి ప్రతిభ ఉన్న వాళ్ళే ఇక్కడికి వచ్చారండి. ఇక్కడ చూసారంటే అందరూ కూడా కష్టపడి ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో కష్టపడి జాబ్ కొట్టిన వాళ్ళు మేమంతా. ఎవరికి కూడా ఊరికే ఉద్యోగాలు ఇవ్వలేదు గవర్నమెంట్ కూడా. ఇప్పుడు జడ్జి ఉద్యమం అని చెప్పి నియోజకవర్గాల వారీగా రిలే దీక్షలు చేస్తామని చెప్తున్న వాళ్ళలో ఎవరైనా నిజంగా ఎవరైతే మెరిట్ నిజంగా ఉద్యోగాలు రాకుండా ఉన్న వాళ్ళు లేదా అభ్యర్థులు కానీ మీకు తెలిసిన వాళ్ళు మీతో పాటు సహచరులు ఉండొచ్చు, ఎవరైనా కనపడ్డారు? ఎవరు లేరండి. ఎవరికి ఉద్యోగం అనేది కష్టపడడానికే వచ్చింది. మీరు ఉద్యమాలు రోడ్ల మీద నిలబడి ఉద్యమాలు చేసి ఏదో రిలే నిరాదేశం చేసుకుని రాజకీయంగా చేస్తే రాదండి, ఉద్యోగం రాదు. మీరు కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది, మీ దగ్గర ప్రతిభ ఉంటేనే ఉద్యోగం వస్తుంది. కనుక మీరంతా ఏంటంటే నెక్స్ట్ కొత్తగా వచ్చే అక్టోబర్లో మనకు డిఎస్సి వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే మీరంతా దయచేసి బాగా చదువుకొని చదువు నమ్ముకోండి, ఇవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే ఇవన్నీ డిస్ట్రాక్షన్స్. చదువుకొని బాగా పైబడి కష్ట ఉద్యోగం సంపాదించాలని కోరుకుంటున్నాను. నా పేరు సురేష్ కుమార్ అండి, నేను ఇంగ్లీష్. మీరంతా ఒక దగ్గర చేరి ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారు అంటే కనీసం వాళ్ళు చేసే ఈ ఉద్యమాలుగా ఏదో జంజి ఉద్యమం అని చెప్తున్నారు, ఆధారాలు ఉన్నాయి అంటారా? నిరాధారమైన ఆరోపణలు ఎంతవరకు నిలబడతాయి? మీరు ఎన్నేళ్ళ నుంచి కష్టపడి ఉద్యోగం సాధిస్తున్నారు, ఏం చెప్తారు మీరు? ఇవైతే అన్ని నిరాధారమైన ఆరోపణలే. మేము 6 years నుంచి చదువుతున్నాము, 6 years నుంచి చదివి సాధించాము. ఇవి డిఎస్సి అందరిలో పోటీ పడి రాసినాము. ఇది ఇంకోటి ఆన్లైన్ కాబట్టి అట్లాంటివి ఏమి జరగవు. ఇది కూడా అంటే మీకు నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఫైనల్కి కానీ లేకపోతే పోస్టులు కానీ అన్నీ కూడా ఆన్లైన్లోనే ఉన్నాయి. ఎక్కడ కూడా మీ మోసం చేసే అవకాశం లేదు. కానీ కేవలం రాజకీయ కుట్రతో చేస్తున్న ఈ ఆరోపణల వెనక ఏం సాధిస్తారు? వాడి అదైతే అందరం అలానే ఇక్కడికి వచ్చినాం. ఈరోజు ఇక్కడికి అందరు రావడం అంటే అదే రీజన్. ఇవి నిరాధారమైన ఆరోపణలు, దీన్ని ఎవరు సహించబోము అని అందరు కలిసి ఇక్కడికి వచ్చినాం కలిసికట్టుగా. 6 years నుంచి ప్రిపేర్ అవుతున్నాం. ఫిజికల్ ఎడ్యుకేషన్. మేము కష్టపడ్డాం, జాబ్ తెచ్చుకున్నాము. దాని వెనక మా కష్టం ఉంది. కొన్నేళ్ళు కూర్చున్నాం, కష్టపడ్డాం మేము, అంతే తప్ప వాళ్ళు ఏదో అన్నారు అని కాదు. ఇప్పుడు మేము కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్నాము. మీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించుకోండి, అంతవరకే. కానీ కష్టపడి తెచ్చుకున్న వాళ్ళని కాదు అనడానికి ఇప్పుడు మేము ఆన్లైన్లో పెట్టినప్పుడు చెక్ చేసుకోలేదా? ఎవరు చూసుకుని ఉంటారు కదా, అన్నీ చూసుకున్నారు కదా. మెరిట్ లిస్ట్ వచ్చింది, సెలక్షన్ లిస్ట్ వచ్చింది, అన్నీ అయిపోయినాయి. ఆ రోజు లేని అబ్జెక్షన్ ఈ రోజు వస్తున్నాయి. అది మీ ఇష్టం, మీరు పెట్టుకోండి, మాకేం భయం లేదు. కనీసం కోర్టులో వీళ్ళు వేసే కేసులు కూడా నిలబడని లేని పరిస్థితి ఉంది. మెగా డిఎస్సి
ఎప్పుడైతే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారో అప్పటి నుంచి కూడా కేసులు వేస్తూనే ఉన్నారు. వాళ్ళు పోస్టులు ఇవ్వకపోగా కేసులు వేసి ఏం సాధిద్దామనమ్మా? ఇంకా ఉంటారు కొంతమంది, దానికి మనం ఏం చేయలేము. కాకపోతే మేము కష్టపడ్డాం, తెచ్చుకున్నాం కాబట్టి మేము భయపడము. మాకు భయపడాల్సిన పని లేదు. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మేము ఎగ్జామ్స్ రాసుకున్నాము, మాకు ర్యాంకులు వచ్చాయి, మెరిట్లో తెచ్చుకున్నాము, మాకు సెలక్షన్ లిస్టులు అన్నిట్లో ఉన్నాయి. అన్ని ఓపెన్ గానే ఇచ్చారు. మాకేం పర్సనల్ గా ఏం పిలిచి ఇవ్వాలా కదా, అన్ని ఓపెన్ గా వచ్చాయి, అందరికీ సాక్ష్యం ఉంది కాబట్టి మాకు భయం లేదు. 16,300 పైచిలుకు పోస్టులు అంటే ఎన్ని లక్షల మంది రాశారు, ఎన్ని వేల మంది క్వాలిఫై అయ్యారు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ నేపథ్యం కూడా మనం ఆలోచిస్తే ఎంతో కష్టపడి చదువుకున్న వాళ్ళని అవహేళన చేయడం కదా ఇది. మరి అంతే కదా, ఇప్పుడు మేము కష్టపడ్డదానికి మమ్మల్ని అవమానించినట్టు అంటే మా కష్టానికి విలువ లేదా, మాకు ఊరికే వచ్చిందా? మేము ఇంత కష్టపడిన దాన్ని ఇప్పుడు విలువ లేకుండానే చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు కదా. మేము కష్టపడ్డాం, తెచ్చుకున్నాం, ఇదంతా మా కష్టం, దాన్ని అనే రైట్స్ ఎవరికి లేవు. మా కష్టాన్ని ఓకే మీకు ఇష్టం లేకపోతే ఉండండి ఊరికే, అంతేగాని మా కష్టాన్ని చులకన చేసే తప్పు అయితే అది తప్పు, మేము ఒప్పుకోం. దాన్ని జంజీ ఉద్యమం అంటున్నారు. అసలు జంజీ ఉద్యమంలో ఇప్పుడు ఈ రోజున రిలే నిరాహార దీక్ష చేస్తున్న వాళ్ళలో ఎవరైనా మీతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ లేకపోతే క్వాలిఫై అవ్వలేకపోయామన్న నిరుత్సాహం ఉన్న వాళ్ళు? నాకు తెలిసి నా సర్కిల్లో ఎవరు లేరు. వాళ్ళందరికీ తెలుసు ఎక్కడ చదివారో, ఎక్కడ కష్టపడ్డారో వాళ్ళు సక్సెస్ అయ్యారు అని అర్థం చేసుకున్న వాళ్ళే ఉన్నారు. నాకు తెలిసి అలాంటి వాళ్ళు నా సర్కిల్లో లేరు. చివరిగా ఏం చెప్తారు మీరు ఈ కొండారెడ్డి బురుదు సాక్షిగా ఇలా ఆరోపణలు చేసే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకు నేనేం చెప్పనండి, మేము కష్టపడ్డాం, మేము తెచ్చుకున్నాం కాబట్టి మేము మీకు భయపడాం. మీరు అది వాళ్ళ ఇష్టము, ఏమని చేసుకొని అది చెప్తున్నా కదా. అట్లా చులకం చేసే రైట్స్ అయితే వాళ్ళకు లేవు, చేయకూడదు కాబట్టి మేము ఇక్కడ నిల్చున్నాం ఈ రోజు. కోమల కుమారి, స్కూల్ అసిస్టెంట్, హిందీ. 2025 మెగా డిఎస్సి పోస్టు 16,000 పైచిలకు, కొన్ని లక్షల మంది రాస్తారు. ఇంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సి ఏదో అవకతవకలు జరిగిపోయినాయి, లేకపోతే పోస్టులు అమ్ముకున్నారని రకరకాల ఆరోపణలు తప్ప ఎక్కడా కూడా ఆధారాలు చూపించట్లేదు. అదేమంటే జంజీ ఉద్యమానికి ముడిపెట్టి ఈరోజు వైసీపీ ఆరోపిస్తున్న ఆరోపణలు ఎంతవరకు వస్తుందంటారు? ఒక డిఎస్సి సాధించిన స్టూడెంట్గా మీరు బాధ్యతగా మీరు ఏం మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో దానికంటే ముందు పాదయాత్ర చేసినప్పుడు మెగా డిఎస్సి ఇస్తానన్నాడు. ఆ మెగా డిఎస్సి కోసమే మేమంతా కూడా అభ్యర్థులమంతా ఓటేసి గెలిపించాం. నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అందరూ గెలిపించారు. గెలిచిన తర్వాత ఆ ఊసే లేదు. 5 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఎక్కడ డిఎస్సి అనేది లేదు. చివరిలో 6,000 వదిలి దాన్ని మెగా డిఎస్సి అన్నారు. అది కూడా ఎలక్షన్ ముందు వదిలి దానికోసం మళ్ళీ ఎలక్షన్ కూడా అన్నారు. మేమంతా కష్టపడి చాలా బాధపడాల్సి వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు మాకు, మేము రాగానే మెగా డిఎస్సితోన మీరు ఊహించని రీతిలో వదులుతామని చెప్పారు. ఆ ఆశతోనే మేము ఉద్యోగులం కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అందరూ కూడా ఆశతో ఓటేసాం, గెలిపించాం. వచ్చిన వెంటనే మొదటి సంతకం 16,000 పైచిలుకు మీద సంతకం చేయడం మాకు చాలా ఆనందం కలిగించింది. అది కూడా ఒక సంవత్సరంలో ఎటువంటి అవకతవకలు లేకుండా మొత్తం పబ్లిసిటీ, అంటే పేపర్ కావచ్చు, న్యూస్ కావచ్చు, అన్నీ కూడా పారదర్శకంగా నిర్వహించారు. ఎక్కడ కూడా అవకతవకలు లేవు. ఆరోపణలు చేస్తున్నారు కానీ ఎటువంటి ఆధారం లేదు. ఆధారం ఉంటే వాళ్ళు కేసు వేయచ్చు, హైకోర్టుకి వేయచ్చు, సుప్రీంకోర్టుకి వేయచ్చు. కానీ హైకోర్టులో కూడా ఆధారాలు లేకుండానే వాళ్ళు వెనక్కి పంపించడం జరిగింది. కాబట్టి ఈరోజు మేమంతా కూడా మెగా డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులంతా కూడా మాకు అంటే ఎటువంటి అవకతవకలు లేకుండా జరిగాయి అని మేమంతా సంఘటితం కావడం జరిగింది. కొన్ని ఏళ్ల తరబడి కష్టం సార్, అంటే గత 5-6 ఏళ్లలో లేవు. ఈ రోజున ఎంతో కష్టపడితే తప్ప ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సీటు వచ్చే పరిస్థితి లేదు, లేదా టీచర్ పోస్టు గురుతర బాధ్యత అంటారు. దీన్ని కూడా ఈ రోజున అపహాస్యం చేస్తూ అదేమంటే జంజీ ఉద్యమం అని చెప్పి ఈ రోజున జంజీ ఉద్యమం చేసే వాళ్ళలో మీతో పాటు ఎవరైనా ప్రిపేర్ అయిన మెగా డిఎస్సి అభ్యర్థులు కానీ లేకపోతే వాళ్ళు నిజంగా రాని వాళ్ళు మీకు ఎవరైనా తారసపడ్డారు? ఎవ్వరు అభ్యర్థులు మాకు డిఎస్సి వచ్చి మాకు పోస్ట్ ఇవ్వలేదని ఎవరు చెప్పలేదు. వాళ్ళు కాల్ లెటర్లో కూడా పంపించినప్పుడు క్లియర్ చెప్పారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చినంత మాత్రాన జాబ్ వచ్చినట్టు కాదు అనేటువంటిది నోట్ ఉంది, మెన్షన్ చేసినారు. కాబట్టి అక్కడికి వచ్చి అక్కడ ఏమైనా సర్టిఫికేట్ లేకుంటే వాళ్ళకి వెనక్కి వెళ్ళారేమో కానీ ఎక్కడ కూడా అవకతవకలు అనేది జరగలేదు. పారదర్శకంగా, చాలా పారదర్శకంగా నిర్వహించారు ఈ ప్రభుత్వము. ఈ ప్రభుత్వంలో మేము ప్రభుత్వ ఉద్యోగం అంటే టీచర్ ఉద్యోగం సంపాదించినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. కానీ ఈరోజు ఇట్లా ఆరోపణలు చేస్తుంటే మాకు చాలా బాధగా ఉంది. ఇన్ని ఏళ్ళ కష్టం, 7 ఏళ్ళు 10 ఏళ్ళు కొంతమంది ఎన్నో తమ ధనాన్ని, సమయాన్ని అంతా కోల్పోయి, వయస్సును కోల్పోయి
చివరికి ఉద్యోగాలు సంపాదించుకుంటే మళ్ళీ ఇప్పుడు ఇటువంటి ఆరోపణలు చేయడం మనకు చాలా బాధాకరంగా ఈ ఉంది. రోజున కోర్టులు కూడా చాలా స్పష్టంగా మొట్టికాయలు వేస్తున్న పరిస్థితి. అసలు అభ్యర్థులు లేకుండా రాజకీయంగా మీరు పిలిచేయటం ఏంటి, వాళ్ళు ఏరి అని చెప్పి అడుగుతున్నా కూడా ఇంత నిస్సిగ్గుగా లేకపోతే ఇంత బాధ్యతారాహిత్యంగా ఎందుకు? పోనీ దీనివల్ల లాభం కేవలం రాజకీయ లాభం తప్ప ఇంకేదైనా ఉందంటారా వాళ్ళకి దీనివల్ల? ఒక రాజకీయ లాభంతోనే వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఆధారం ఉండాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా హైకోర్టుకి వెళ్ళినారు, హైకోర్టుకి వెళ్తే కూడా వాళ్ళు ఆధారాలు ఉంటే చూపించండి అంటే మళ్ళీ అక్కడ నుంచి వెనుదిరిగి వచ్చారు. మళ్ళీ అక్కడక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఏం లాభం కోరుకుని వాళ్ళు చేస్తున్నారు అర్థం కాలేదు. అంటే మా ఈ డిఎస్సి రద్దు చేయాలని కోరుకుంటున్నారా? ఇంతమంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు, ఎంత కష్టపడి సంపాదించారు, మరి వాళ్ళంతా ఏం కావాలి? హారిజంటల్ కానివ్వండి, వర్టికల్ కానివ్వండి, అసలు వాళ్ళకి కనీసం దాని మీద ఒక నాలెడ్జ్ ఉందంటారా? ఈ రోజున ఆ నాలెడ్జ్ ఉంటే ఇటువంటి ధర్నాలు చేయరు, ఎక్కడ చేయరు. ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బాగా విద్యావేత్తలు ఇటువంటి ఆరోపణలు చేయరు. ఖచ్చితంగా ఇది అవగాహన రాహిత్యంతోనే చేస్తున్నారని నా అభిప్రాయం. ఎందుకంటే ఎంతోమంది ఉద్యోగులు ఈ కష్టం ఇది, ఈ కష్టాన్ని ఇలా ఆరోపణలతోన నిందలతోన చేయకూడదని నా అభిప్రాయం. మీ పేరండి, మీరు దేనిలో క్వాలిఫై అయ్యారు మొన్న పోస్ట్? నా పేరు శ్రీనివాసులు, నేను ఎస్ఏ తెలుగుగా సెలెక్ట్ అయ్యాను. మెగా డిఎస్సికి సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆరోపణలు కానీ లేదా ఏదో అక్రమాలు జరిగిపోయాయి, హారిజంటల్ కానీ వర్టికల్గా కానీ ఉద్యోగాలు కొన్ని అమ్ముకున్నారు అని చెప్పి పదే పదే వాదిస్తున్నటువంటి వైసీపీ నాయకులుగా ఏం చెప్తారు? ఈ రోజున కొండారెడ్డి బురుజు సాక్షిగా కర్నూలులో జరుగుతున్న ఈ ర్యాలీ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు వైసీపీ నాయకులు? నిన్ననే గౌరవ హైకోర్టు వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇప్పుడు ఎవరైనా కానీ బాధితులు అనేవాళ్ళు కోర్టును అప్రోచ్ అవుతారు, నాకు అన్యాయం జరిగింది అని. కానీ రాష్ట్రంలో ఏ ఒక్క టీచర్ కూడా డిఎస్సిలో రాని వాళ్ళు ఏ ఒక్క టీచర్ కూడా కోర్టుకు పోయి నాకు ఈరోజు అన్యాయం జరిగిందని ఎవరు కోర్టును అప్రోచ్ కాలేదు. కాబట్టి బాధితులకు లేని బాధ మరి బయటి వాళ్ళకి ఎందుకు వస్తుందో మనం అర్థం చేసుకోవాలి. గౌరవ హైకోర్టు వాళ్ళు కూడా క్లియర్గా అదే అడిగినారు, ఎవరైనా బాధితులు ఉన్నారా. రెండోది, ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళు కేసు వేసేటప్పుడు కూడా హైకోర్టులో కేసు వేసేటప్పుడు కానీ ఈరోజు వాళ్ళు ఏదైనా చేసేటప్పుడు కానీ కంపల్సరీగా ఫలాని రూల్ని వీళ్ళు వయలేట్ అయినారు, ఫలాని ప్రొసీజర్ని వీళ్ళు డీవియేట్ అయినారు అని స్పెసిఫిక్గా ఎక్కడ చెప్పడం లేదు. కేవలము ఒక అక్రమాలు జరిగినాయి అంటున్నారే కానీ ఏం అక్రమం జరిగింది, ఏ విధంగా అక్రమం జరిగింది, ఏ విధంగా అన్క్వాలిఫైడ్ అంటే అర్హత లేని వాళ్ళు ఉద్యోగాలు సంపాదించినారు, ఏ విధంగా అర్హతలు ఉన్న అభ్యర్థులు మోసపోయినారు లేదా నష్టపోయినారు అనేది స్పెసిఫిక్గా చెప్పడంలో వీళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు. ఆధారాలు ఎక్కడ కూడా చూపించడం లేదు. ఇది ఎట్లుందంటే కష్టపడి చదివిన ఈ సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు ఈరోజు ఉద్యోగం వచ్చిందన్న ఆనందం కంటే కూడా వీళ్ళు ఏదో అక్రమ మార్గంలో వచ్చినారన్న బురద చేయడం వల్ల వాళ్ళు మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇది దయచేసి దీన్ని రాజకీయం చేయడం సరైన పద్ధతి. ఏళ్ల తరబడి సార్, గత 5-6 ఏళ్లగా ఈ మెగా డిఎస్సికి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ లేవు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొదటి సంతకం చేసి 16,000 పైచీలకు సింగిల్ హ్యాండెడ్ గా లోకేష్ గారు ఈ మెగా డిఎస్సిని సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. ఎందుకు పదే పదే దాని మీద బురద చల్లడం కానీ లేకపోతే ఆధారాలు లేకుండా ఎలిగేషన్స్ కానీ వాళ్ళ కష్టాన్ని ఏళ్ల తరబడి వాళ్ళు కష్టపడి కోర్సులు తీసుకొని లేకపోతే శిక్షణ తీసుకొని ఈ రోజున ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళ పొట్టకొట్టాలను కూడా ఎంతవరకు న్యాయం? ఇక్కడ ఎవరికైనా కానీ ప్రతిపక్షాలు కానీ ఎవరైనా కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాలు చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటి మీద రాజకీయం చేయకుండా కష్టపడి చేసిన ఉపాధ్యాయులకు ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళని కించపరిచే రకంగా ఈ రకంగా నిరాధారమైన ఆరోపణలు చేయడానికి మాత్రం ఎవరు కూడా సహించాల్సిన అవసరం లేదు. నిజంగా అక్కడ అన్యాయం జరిగింటే అన్యాయం జరిగిన వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి వీళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది, వీళ్ళంతా అర్హులు, ఈ రకమైనటువంటి అక్రమాలు జరగడం వల్ల వీళ్ళు నష్టపోయినారు, వీళ్ళకి న్యాయం చేయండి అని వాళ్ళని కూర్చోబెట్టి మీరు ప్రభుత్వాన్ని నిలదీస్తే మిగిలిన వాళ్ళు ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా దాన్ని సపోర్ట్ చేస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే అన్యాయం చేసిన దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. బట్ అన్యాయం అనేది స్పెసిఫిక్గా మనం నిరూపించాల్సిన బాధ్యత ఆరోపణలు చేస్తున్న వాళ్ళ మీద ఉంటుంది. సరైన ఆధారాలు సాక్ష్యాలతో ముందు తీసుకొని పోయి ఈ ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మీరు చేసింది తప్పు, మీరు అక్రమాలకు పాల్పన్నారు, సరిదిద్దుకోండి అని చెప్పేసి క్వశ్చన్ చేయడం ఒక పద్ధతి. అలా కాకుండా ఎటువంటి ఆధారాలు సాక్ష్యాలు లేకుండా అన్యాయం జరిగింది కేవలం బాధితులు కూడా నాకు అన్యాయం
జరిగిందని ఒక బాధితుడు ముందుకు రాని సందర్భంలో ఆరోపణలు చేయడం అనేది సరైన విధానం కాదు. అది కేవలము ఈరోజు ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి వాళ్ళని మానసిక క్షోభకు గురి చేయడం తప్ప మరేదోటి కాదు. శేషపన్ రాజు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం. ఏం చెప్తారు అంటే ఈ రోజున ఇన్ని వేల మంది ఉపాధ్యాయులు ఇక్కడికి ఒక దగ్గరకు వచ్చి వాళ్ళు ఈ మెగా డిఎస్సిలో ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, ఆధారాలు లేని ఆరోపణలు ఇవి నిలవవు అని వాళ్ళు ఏదైతే ఘంటాపథంగా చెప్తారో వాళ్ళ తరపున మీరు ఏం మాట్లాడతారు? ఈ వైసీపీ జంజీ ఉద్యమం అని చెప్తారు. నా పేరు మన్నవ శ్రీనివాస్ అండి, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మీరు అన్నట్లు కేవలము లోకేష్ బాబు విద్యాశాఖని వాళ్ళు చెప్పినట్లు మెగా డిఎస్సి ఇవ్వటము, 350 కేసులు వేసినప్పటికీ 150 రోజుల్లో వాటన్నింటినీ అధిగమించి కోర్టుల ద్వారా వాళ్ళకి డిఎస్సి నియామకాలు చేపట్టడం అనేది ఒక చరిత్ర. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు డిఎస్సి ఇవ్వకపోగా ఇచ్చిన వాటిని ఈ విధంగా గందరగోళం చేయడం అనేది మేము ఖండిస్తున్నాము. కేవలము గత సంవత్సరం నుంచి ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలతో కాళ్ళ వెల్లదీస్తూ కేవలం గాసిపులు క్రియేట్ చేస్తూ, సపోజ్ 2 లక్షల మంది రాస్తే మెరిట్లో 16,000 మంది సక్సెస్ అయ్యారు కాబట్టి మిగతా వాళ్ళని కొంత రాజకీయ ఎత్తుగడగానే మేము భావిస్తున్నాము. ముఖ్యంగా మొన్న నీట్ పేపర్ లీకేజ్ని తీసుకొని అప్పటి నుంచి మళ్ళీ లోకేష్ రాజీనామా చేయాలన్నది కేవలం రాజకీయ లబ్ధి కోసమే. కానీ ఈ డిఎస్సి మీద ఎటువంటి ఇబ్బందులు లేవు. వాళ్ళు గతంలో జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి కూడా వాళ్ళు చేయలేక ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు దాదాపు 15-16 డిఎస్సీలు వేస్తే మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు వేసినాయి. ఉపాధ్యాయులకి డిఎస్సి ఇవ్వడం కావచ్చు, వాళ్ళ కౌన్సిలింగ్ కావడం కావచ్చు, ఏదైనా కూడా ఉపాధ్యాయులకు మేలు చేసింది ఈ ప్రభుత్వమే. కాబట్టి ప్రజలు కూడా అన్ని గ్రహిస్తున్నారు. ముఖ్యంగా రేపు రాబోయే అతి కొద్ది నెలల్లో మరో మెగా డిఎస్సి రాబోతుంది. విద్యా వ్యవస్థ పట్ల మక్కువతోటే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకొని అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. దీన్ని మేము స్వాగతిస్తున్నాము. ఈ యొక్క రాజకీయ లబ్ధి కోసము వీటిని వాడుకోవడం తగదని మేము తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మెగా డిఎస్సి టీచర్ ఉద్యోగానికి సంబంధించి ఎన్నేళ్లుగా కష్టపడ్డారు? మొన్న మీరు ఎలా క్వాలిఫై అయ్యారు? ఏ ఇదిలో క్వాలిఫై అయ్యారు? మేము 6 years నుంచి చాలా పిల్లలకు దూరంగా, ఫ్యామిలీకి దూరంగా ఉండి రాత్రి పగలు మేల్కొని చదివాం. ఆ కష్టం మాకు తెలుసు. ఆ కష్టాన్ని వేరే వాళ్ళు వచ్చి ఏ ప్రూఫ్స్ లేకుండా నింద వేయడం చాలా ఇబ్బందిగా, చాలా బాధగా ఉంది. మాకు జాబ్ తెచ్చుకున్నాక ఇలాంటి నిందలు భరించడం చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఎంత కష్టపడినామో అది మాకు తెలుసు. మెరిట్లో మేము వచ్చినాము. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడా లేదు. అదేదో చివరిలో ఇచ్చారు తప్ప అది కూడా నిర్వహించిన పాపన పోలేదు. ఎంతో మంది మనం అంటే ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ఒక ఫ్యామిలీ పర్సన్ గా ఇంకా ఎప్పుడు ఉద్యోగం తెచ్చుకుంటావు ఇలాంటి రకరకాల అవమానాలు కూడా ఎదుర్కొని ఉంటారు. ఈ కష్టం నుంచి మళ్ళీ మీరు ఈరోజు సక్సెస్ఫుల్ గా ఉద్యోగం సంపాదించి ఆ సంతోషాన్ని అనుభవించనీయకుండా చేయడం ఎంతవరకు అదే చెప్తున్నాం. చాలా బాధగా ఉంది. ఆమె ఆ సంతోషాన్ని కూడా మేము చేయలేకపోతున్నాము, అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం వీళ్ళు వేసే నిందల వల్ల. ఆ నిందలు కూడా ఎలా ఉన్నాయంటే ఎలాంటి ప్రూఫ్స్ లేవు. ఏదో ఒక రాజకీయ ధోరణిలో ఏదో వెయ్యాలి, నింద వెయ్యాలి. వాళ్ళు ఎలాగో ఇవ్వలేదు, ఇచ్చిన దాన్ని కూడా ఇలా చేస్తున్నారు. సో ఈ జంజీ ఉద్యమం అని చెప్తున్నారు. ఈ ఉద్యమానికి సంబంధించి ఎక్కడైనా రిలే నిరాధ్యక్షుల్లో మీకు కనపడ్డ వాళ్ళు కానీ లేకపోతే మీతో పాటు పార్టిసిపేట్ చేసి అంటే ఎగ్జామ్ రాసి నిజంగా రాలేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా? నేనైతే ఎవరిని చూడలేదు. ఎవరు లేరు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అలాంటి ఆరోపణలు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాళ్ళకి తెలియదు. మేమైతే ఎక్కడ చూడలేదు, వినలేదు. ఈ సభాస్థలి నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇలా ఆరోపణలు చేసేవారు. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది, నిజమే నిలబడుతుంది. మా కష్టం మాది, కష్టానికి ప్రతిఫలం మాకు వచ్చింది. వేరే వాళ్ళు అన్యాయంగా వచ్చి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఏళ్ళుగా కష్టపడి ఎన్ని వందల మంది ఈ రోజున ఇక్కడ కనబడుతున్నారు. కొన్ని వేల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి, ఉద్యోగాలు వచ్చాయన్న ఆనందం. ఈ ఆనందం లేకుండా రాజకీయంగా కుట్ర నేపథ్యంలో దీని మీద ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది ముమ్మాటికి కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఉంది. ఎందుకంటే 2014 నుంచి మేము ఎంతగానో కష్టపడి 2014 నుంచి నేను
కష్టపడినా ఫ్యామిలీని పిల్లల్ని అందరినీ దూరం పెట్టుకొని ఎంతో కష్టపడితే నాకు ఈ జాబ్ వచ్చింది. ఇది థర్డ్ టైం నేను రాశాను. నేను ఇంత కష్టపడితే నాకు ఈ జాబ్ వచ్చింది. దీనికి వాళ్ళు ఎన్నెన్నో పుకార్లన్నీ పుట్టి చేసుకొని మేము కావాలని లేకపోతే మేము ఏదో చేసాం కుట్రలు పన్నామని అంటే మాత్రం ఇది మా జీవితాలు మేము ఒక్కటే కాదు, ఇక్కడ మేము రాసిన ఒక్కరం కాదు, మా కుటుంబాలన్నింటికి ఉసురు పోసుకుంటారు నన్ను అడిగితే. ఎందుకంటే మేము ఎంతో కష్టపడినాం, మేము ఏ తప్పు చేయలేదు, మేము ఎగ్జామ్ రాసినాం. చేస్తున్న ఆరోపణల్లో ఆధారాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే కేవలం ఒక పర్టికులర్ సెక్షన్ మాత్రమే ఆధారాలు ఉంటే చూపించాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధారాలు ఉంటే చూపించాలి కదా, చూపించి మాట్లాడాలి. ఏ ఆధారం లేకుండా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు మాట్లాడేస్తున్నారు. మాకైతే ఇంతవరకు ఒక్కరు కనిపించలేదు. మా ఎదురుగా వచ్చి మేము ఇలా చేసాం, మేము ఇంత కష్టపడ్డాము, మాకైనా జాబ్ రాలేదన్న వాళ్ళు ఎవరు లేరు. కష్టపడితే జాబ్ వస్తుంది, కష్టపడలేదు కాబట్టి జాబ్ రాలేదు. ఈ రోజున వరుసగా 2వ మెగా డిఎస్సి పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్లు ఇస్తున్న పరిస్థితి. గత 5 ఏళ్లలో వాళ్ళు ఒక్క పోస్ట్ ఇవ్వకపోగా ఈరోజు 2 సంవత్సరాల్లోనే నిర్వహిస్తున్న ఈ టెట్ కానివ్వండి, మెగా డిఎస్సి కానివ్వండి, నారా లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ ఆయన రాజీనామా చేయమంటూ ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా తప్పండి అది, ఖచ్చితంగా తప్పు. సమర్థవంతంగా జరిగిందా లేదా మొన్న? అవును, అంటే ఇది న్యాయంగా జరిగింది. ఎగ్జామ్ కూడా మంచిగా జరిగింది, ఏ ప్రాబ్లం లేకుండా ఏ లోపం లేకుండా జరిగింది. ఇది అందరికీ తెలుసు, తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారో అది వాళ్ళకే తెలియాలి. రోజున మీ కష్టం, ఏళ్ల కష్టం, దీన్ని కూడా అపహాస్యం చేస్తూ దీన్ని కేవలం ఒక రాజకీయ కుట్రకోణంతో చూడాలి తప్ప ఆధారాలు ఎక్కడైనా చూపిస్తున్నారా? ఈ మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయనే దాని మీద మీ ఒపీనియన్ అండి, మీరేం చెప్తారు? అక్రమాలు ఏమీ జరగలేదండి. కష్టపడి చదివాము, కష్టపడి రాసాము. మేము రాసిన ప్రతి సెంటర్లో, ప్రతి చోట, కాలేజ్లో సీసీటీవీ ఫుటేజెస్ కూడా ఉన్నాయి. అది కూడా చెక్ చేసుకోవచ్చు. 6 సంవత్సరాలు 7 ఏళ్ళ నుంచి కష్టపడి చదివాము. జాబ్ కష్టపడి తెచ్చుకున్నాం. ఎక్కడ కుట్రలు జరగలేదు, కానీ ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియదు. అంటే ఇందులో కూడా ఎన్నో కేటగిరీస్ ఉన్నాయి. ప్రతిసారి కూడా నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి మెయిన్ కీ అని కానివ్వండి, లేకపోతే ఎవరెవరైతే ఉద్యోగాలు అర్హత పొందారో వాళ్ళ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కానివ్వండి, అంతా కూడా ఆన్లైన్లోనే, మొత్తం అంతా ఆన్లైన్లోనే చేసిన పరిస్థితి. దీనిలో ఎక్కడైనా మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఎక్కడ మీకు కనపడ్డాయి? లేదండి, అలా ఏం జరగలేదు. మొత్తం ఆన్లైన్ వర్క్ జరిగింది. కరెక్ట్గానే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేశారు. కష్టపడి చదివాం, జాబ్స్ వచ్చాయి. 1-2 మార్క్స్లో పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంచెం బాధపడ్డారే తప్ప ఎక్కడ అన్యాయం జరిగింది అన్న విషయాలు అయితే ఎక్కడ లేదు. సో ఏం చెప్తారమ్మా మీరు ఈ వేదిక ద్వారా ఇలా ఆరోపణలు చేసే వాళ్ళకి ఏం చెప్తారు, ఏంటి? ఇలాంటివన్నీ చేయకూడదు. మేము కష్టపడి చదివాము, ఇలాంటి చేసి మా లైఫ్ని రిస్క్లో పెట్టకూడదు.